సో బ్యాడ్మింటన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్తా యూట్యూబ్లో ఒక గంట సేపు. అంటే చదువుకోవాలి కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉన్న ఇంట్లో ఇప్పుడు కూడా మనం చూడండి రీల్స్ చూస్తా. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో మాత్రం ఇట్లాంటి బుద్ధి లేనివన్నీ నేర్చుకోవాలి మైండ్ లో. డైవర్ట్ చేయడానికి ఎట్లా అంటే అట్లా తిరుగుద్ది మన మైండ్. నేను అప్పుడు మోటివేషన్ క్లాసెస్ తింటుండే, ఆడ ఒకటి ఉంటుండే నీట్ ఎగ్జామ్ ముందు కూడా నేను పడో లిఖో ఏంటిది నువ్వు చదవాలి, నువ్వు సాధించాలి. सोए तो ऐसे ही सोते रहते हो तुम, जिंदगी भर सोते रहते हो, जागो उठो అంటే అవన్నీ నిండుంటే ఒక 2 నిమిషం అమ్మ సూపర్ ఫుల్ మోటివేషన్. 10th కి ఆల్మోస్ట్ నేను 17 years ఉండే. 16-17 కి ఇంటర్, 18 కి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, 18 నుంచి ఆల్మోస్ట్ 5.5 years ఎంబీబీఎస్ అనుకో. అంటే ఎంత 23-24కి ఇప్పుడు ఐఎమ్ 23 నౌ. 24కి నా ఎంబీబీఎస్ అయిపోయింది అనుకుందాం. 24 అంటే నీ పీజీకి 1 year గ్యాప్ తీసుకుంటే, తీసుకోకుండా చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ 25, 26, 27 3 years పీజీ. నువ్వు మళ్ళీ పీజీ తర్వాత ఎస్ఆర్షిప్ చేస్తావు 1 year 28, మళ్ళీ దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ చేస్తావు ఒక 2-3 years ఉంటుంది అది కూడా. సో 29, 30 ఇవంతా నీకు ప్రాపర్గా వెళ్తే టైమ్ లైన్ ప్రకారం వెళ్ళిపోతాయి. వెరీ డిఫికల్ట్. యూ షుడ్ కన్సిడర్ ద హ్యూమన్ ఫ్యాక్టర్ అక్కడ. నువ్వు ఎంబీబీఎస్ చేసిన తర్వాత వెంటనే పీజీ సీట్ వచ్చేస్తుందా అంటే రాదు. ఎంత స్మార్ట్ స్టూడెంట్ అయినా వస్తుందేమో మేబీ. ఈ మధ్య ఫేమస్ అయిన కేసు ఆర్జీ గారి కాలేజ్ లాంటిది, ఆర్ కొన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి వేర్ కొందరు పీపుల్ కన్సిడరేట్ ఉండరు. పేషెంట్స్ అన్నా కానీ వేరే వాళ్ళన్నా కానీ డాక్టర్స్ మీద చేయెత్తడం కానీ వాళ్ళని కొట్టడం కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళకి ఇష్టమైన కాంప్లికేషన్ అయినా కానీ కొందరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇస్ ది ప్రొఫెషన్ సేఫ్? అండ్ అలాంటి కేసెస్ ఏమైనా చూసావా ఈ మధ్య? మేము మాకేమి ఇప్పుడు 10 టెస్టులు చేయడం మాకు పని కాదు. ఆడికి ఇప్పుడు చేయికి సంబంధించిన టెస్టులు అని 2-3 చేస్తాము. అన్ని నెగిటివ్ వస్తే బాధ తెలుసా. అన్ని సేఫ్ అని వచ్చినాయి అనుకో, నార్మల్స్ నెగిటివ్ వచ్చాయి అనుకో, వాడు అప్పుడు మొదలెడతాడు అన్ని నెగిటివ్ వచ్చి నాకు ఎందుకు చేసినవి టెస్టులు అని. ఈ ఎపిసోడ్ ఆఫ్ పిట్ టాక్స్లో నేను నా 2 చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను. సో కౌశిక్ ఏంటంటే నాకు అతను యూకేజీ నుంచి తెలుసు. హీఈస్ డూయింగ్ హిస్ బీడిఎస్, హీఈస్ అ డెంటిస్ట్, ఆల్మోస్ట్ ఇంటర్న్షిప్ నడుస్తుంది. అండ్ రితేష్ నాకు నా ఇంటర్ టైం నుంచి తెలుసు, హీఈస్ డూయింగ్ హిస్ ఎంబీబీఎస్. సో ఒక స్టూడెంట్ లైఫ్, ఒక మెడికో లైఫ్లో అయ్యే థింగ్స్ ఏంది, అండ్ మోర్ దెన్ దాట్ ఎవరైతే ఎంబీబీఎస్లో అంటే బీడిఎస్కి వెళ్దాం అనుకుంటున్నారో, లేదంటే ఆ థాట్లోకి వెళ్తున్నారో, ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఫర్ అదర్స్ జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వ్యూ పాయింట్ లాగా ఉంటుంది. ఒక బర్డ్స్ ఐ వ్యూ నుంచి వీళ్ళ మైండ్లో ఏం నడుస్తుంటాయి, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి. సో ఆల్ ఆఫ్ దట్ ఈ పాడ్కాస్ట్లో కవర్ చేశాం. సో స్టే ట్యూన్ అండ్ హ్యావ్ అ నైస్ వన్. సో జస్ట్ కాంటెక్స్ట్ కోసం మళ్ళీ ఇఫ్ యు నో మొత్తం హాఫ్ అన్ అవర్ రికార్డ్ చేశాక చూస్తే రికార్డింగ్ ఆన్ చేయదు. సో ఇది టేక్ 2. అలా బేసిక్గా. సో యా, దిస్ ఇస్ రితేష్ అండ్ దిస్ ఇస్ కౌశిక్. చిన్నప్పటి నుంచి తెలుసు కౌశిక్, నాకు యూకేజీ నుంచి తెలుసు, స్కూల్ నుంచి నాకు తెలుసు. వీడు ఆబ్వియస్లీ ఇంటర్ నుంచి పరిచయం రితేష్. హీస్ డూయింగ్ హిస్ అదే బేసిక్ ఇంట్రొడక్షన్ అయిపోతుంది. యా, సో ఐఎమ్ డూయింగ్ మై ఎంబీబీఎస్ రైట్ నౌ. 2019లో ఎంబీబీఎస్ అయిపోయింది, ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఇంటర్న్షిప్ కూడా అయిపోవాలి యాక్చువల్లీ, నేను బ్రేక్ తీసుకున్నా ఎగ్జామ్స్ కోసం అని. అండ్ 2019లో ఐ స్టార్టెడ్. రైట్ నౌ 2025కి అయిపోవాలి. బట్ యాజ్ అ టోల్ బ్రేక్ తీసుకున్నా. ఇంకేముంటుంది అంతే, పెద్ద ఎంబీబీఎస్లో పీకేదని లేదు మాకు. ఎంబీబీఎస్ బయట నుంచి చూస్తే మీరు డాక్టర్ అది అనుకుంటారు, బట్ లోపలికి వచ్చేస్తే ఏముండదు. మేము నార్మల్ స్టూడెంట్స్లా అనిపిస్తుంది మాకైతే ఫీల్. ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిందని బయట వాళ్ళు ఏదో డాక్టర్ అంటారు తప్ప, నాకు పర్సనల్లీ ఇప్పుడు అడిగినా కూడా ఐఎమ్ జస్ట్ స్టూడెంట్ హూ జస్ట్ ఫినిష్ దిస్ డిగ్రీ. ఎంబీబీఎస్ చేశాను అన్నట్టు ఏమి ఉండదు. యా, అండ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై యూఎస్ఎంఎల్ఈ. స్టెప్ 1 అయిపోయింది, ఐ మీన్ రిజల్ట్ రాలేదు ఇంకా, బట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. యూఎస్ఎంఎల్ఈ దాని గురించి విల్ గో ఫర్దర్. యా, ఓకే. నీ గురించి చిన్న ఇంట్రో. నేను బీడిఎస్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. సో ఇంటర్న్షిప్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినా. ఒక 1 year ఉంటుంది ఇంటర్న్షిప్ చేయాలి. సో అది చేశాక దెన్ నీట్ పీజీ ఆర్ వాట్ ఎవర్ పీజీయా, బయట వేరే కంట్రీలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని విన్నా. సో ఆ టైం ప్లాన్ చేసి. యా, సో ఎసెన్షియలీ చాలామందికి ముందు మాట్లాడుకున్నట్టే ప్రీ కన్సీవ్ నోషన్స్ ఉంటుంది ఒక మెడికల్ స్టూడెంట్ లైఫ్ గురించి, ఆర్ హౌ ఇస్ ఇట్ అన్నట్టు. మనం ముందుగా అనుకున్నట్టే 10th వరకు వస్తే ఇట్ ఈస్ లైక్ ఎ చెక్ పాయింట్, యూఆర్ సార్టెడ్ ఫర్ లైఫ్ అంటారు. యూ డూ యువర్ ఇంటర్, నీ నీట్ ఎగ్జామ్ చేయి, నువ్వు అక్కడ ఒక్కసారి వెళ్ళావంటే మన కార్పొరేట్ కాలేజ్ అన్నట్టు నీ లైఫే సార్టెడ్ రా అన్నట్టు. సో ఎంత ట్రూ అది, అండ్ హౌ రిగరస్ ఇస్
MBBS or BDS? ఏలా సౌత్నే పోవాలి, చేస్తాను ఉండాలి. విజయ్ దేవరకొండ ఒక డైలాగ్ ఉండదు, చేస్తా ఉంటా లేబర్ పని ఇంకా అన్నట్టు. చేస్తూనే పోవాలి కానీ అది ఎప్పుడు కాదు, ఎప్పుడు అయిపోతుందే అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నువ్వు 10th వరకు అమ్మ 10th మంచిగా చదువుకుంటే మంచిగా ఉంటుందిరా అనుకున్నాం నువ్వు నేను కూడా అనుకున్నాం చాలా సార్. అయిందా? అయింది. సరే ఇంటర్ 2 years కష్టపడి బేటా, ఏమైతుంది నువ్వు చదువుకోబేటా, ఎదుగుతావు బేటా నువ్వు లైఫ్ లో, ఇదే టర్నింగ్ పాయింట్, 10th వేస్ట్ ఇదే వేస్ట్ బెస్ట్ అంటారు. అక్కడ అయిందా? తర్వాత ఇక్కడికి వచ్చామా, సరే ఇక్కడే నిమ్మలంగా వదిలినారా అంటే అది లేదు. ఎగ్జామ్ కాక చదువురా. మాకు యాక్చువల్లీ PTM ఉంటుంది తెలుసా మాకు ఉందా? అంటే మాకు ఉండే ఫస్ట్ ఇయర్లో ఉండే, బట్ కోవిడ్ వల్ల తర్వాత ఆగిపోయింది. మా జూనియర్స్కి అవుతున్నాయి PTMs ఇప్పుడు. పాపం వాళ్ళు ఏంది ఎవ్రీ ఇయర్ అయితే మాకు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇంటర్నల్ ఎగ్జామ్ తర్వాత పేరెంట్స్ ని వీడియో కాల్ లో పెడతారు. ఇట్లా అమ్మంటారు, బట్ వీడియో కాల్ పెట్టర్లే. వీడియో కాల్ లో పెట్టి అందరినీ పేరెంట్స్ 1 by 1 ఇట్లా అందరం కూర్చుంటాం. వీళ్ళ మీ బాబు ఇంటర్నల్స్ బేసిక్గా మెడికల్ సైడ్ చాలా కష్టం పాస్ అవ్వడం, అది ఒకటి చదవడు, ఒకటి పాస్ కూడా అవ్వడు, ఫైనల్స్ అవ్వడం చాలా గొప్ప విషయం. అది ఎవరికైనా చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా వినరు. ఇప్పుడు మా మమ్మీ ఉంది, ఇట్లా ఇంటర్నల్స్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, ఇట్లా మీ బాబు ఇట్లా ఇంటర్నల్స్ ఫెయిల్ అయిందమ్మా, ఇట్లా మీరు PTM ఇట్లా ఉన్నది అంటే, అమ్మా ఫెయిల్ అయినా ఉంటున్నావు ఏంద్రా వీళ్ళు అంటారు. మమ్మీ అది ఉత్తిత్తి ఎగ్జామ్ అంటే అప్పుడు ఇంటర్ అప్పుడు కూడా అట్లా వాళ్ళు వీక్లీ ఎగ్జామ్స్ ఉత్తిత్తి ఎగ్జామ్స్ అని ఏం చేసినావు నువ్వు అని చెప్పి వాళ్ళు అట్లా చెప్తారు. అన్ని ఉత్తిత్తి అట్లని చెప్తారు. ఏం చేస్తున్నావు, ఏమో అంత దూరం ఉన్నావు, చదువుకుంటున్నాం అనుకుంటున్నాను. పాపం చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంట్లో. మనం ఏం చేస్తాంలే, చదివే టైంలో చదువుతాం కానీ ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ కూడా చేస్తాం. ఇంటర్నల్స్ ఆర్ ప్రెటీ ఐ వుడ్ సే కష్టమా అంటే మనం చదవం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ కొన్నది స్ట్రెస్ ఉండదు ఇంటర్నల్స్ టైంలో. బేసిక్గా టైం ఉండదు మనకి, చదువుకో టైం ఉండదు, క్లాస్లో అవుతుంటే ఎట్లాంటి ఇంటర్నల్స్ ఫైనల్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ 1.5 months మాకు ప్రిపరేషన్ టైం ఇస్తారు, వదిలేస్తారు మొత్తం హాలిడేస్. సో చదువుకుంటాం. ఇంటర్నల్స్ ఎట్లా అంటే ముందు రోజు వరకు క్లాసులు అయితే నెక్స్ట్ డే 1 day గ్యాప్ ఇస్తారేమో, దాని ఇంటర్నల్స్ అంటారు. సో మనకి పెద్ద రోజు కూడా ఎగ్జామ్ క్లాసెస్ అయితే మాది కొంచెం బెటర్ ఐ ఫీల్. సో ఇంకా ఇంటర్నల్స్ కష్టమా అంటే కష్టం కాదు, బట్ ఇంక పెద్ద చదవము, లైట్ రాసేస్తాము. అవి ఎలా అంటే 50 marks వస్తే పాస్, మాకు 100కి, మీకు ఐ థింక్ సేమ్. సో 50 వస్తే పాస్ అంటారు, 40 వస్తే విల్ క్వాలిఫై, లైక్ ఫైనల్ ఎగ్జామ్స్కి విల్ బి ఎలిజిబుల్. 40 మినిమం వస్తే, అయినా కూడా మాకు వచ్చేసావు 35, 36, 37 వస్తూ ఉంటాయి. బట్ దే స్టిల్ అలౌ యూ టు రైట్ ది ఎగ్జామ్. కొంచెం ఇరిటేట్ చేస్తారు, బట్ యూజువల్లీ 40+ ఇలా మేనేజ్ చేస్తారు మెజారిటీ ఆఫ్ దెమ్. అంటే ఎలా అంటే మాకు 2 ఇంటర్నల్స్ ఉంటాయి, 2 కలిపి అగ్రిగేట్ 100 రావాలి ఫైనల్స్కి. యూ షుడ్ ఇఫ్ యూ వాంట్ బి ఎలిజిబుల్ 2 కలిపి 100 రావాలి. సో ఫస్ట్ ఇంటర్నల్స్లో 40 వచ్చింది, సెకండ్ యూ షుడ్ గెట్ 60, 2 కలిపి 100 వస్తాయి. ఫస్ట్ ఇంటర్లో 50 వచ్చింది, సెకండ్లో 50 వచ్చింది, విల్ బి ఫైన్. మాకు ఇలా ఏం లేదులే, మాకు బేసిక్గా రాయండి చాలు, మీరు ప్రజెంట్ అవ్వాలి చాలు ఎగ్జామ్స్కి. ఫెయిల్ అయితే మాత్రం పేరెంట్స్కి మాకు మా బ్యాచ్ అప్పుడు ఇట్లా ఉంటుండే, మాకు వేరే ఆప్షన్ లేకుండా అయితే అయిపోయింది. ఇప్పుడు మా జూనియర్స్ నుంచి ఏం చేశారంటే ఇంకా కొంచెం స్ట్రిక్ట్ చేశారు రూల్ని. సపోజ్ నువ్వు ఇంటర్నల్స్ 2 కలిపి 100 రాలేదు అనుకో, దట్ పుట్టింగ్ రెమీడియల్ ఎగ్జామ్స్. చిన్న స్కూల్ ఉంటుండే కదా, ఏ ఫెయిల్ అయినారు కాబట్టి ఇది రాస్తేనే పాస్ అవుతావు నువ్వు అన్నట్టు. సో రెమీడియల్ క్లాసెస్ పెట్టి ఈవినింగ్ 4 తర్వాత కొంచెం పెట్టి అప్పుడప్పుడు రెమీడియల్ ఎగ్జామ్స్ పెట్టి ఇంత కేర్ తీసుకుంటారా మిమ్మల్ని? చేస్తారు బ్రో వాళ్ళు. రెమీడియల్ ఎగ్జామ్స్ పాస్ అయితే అప్పుడు ప్రీ ఫైనల్స్కి ఎలిజిబుల్ అంటారు. ప్రీ ఫైనల్స్ మళ్ళీ మంచి ప్రీ ఫైనల్స్ పెద్ద పట్టించుకోరు, అంటే దే సే అరే రావాలి లేకపోతే నాట్ ఎలిజిబుల్ అంటారు, బట్ పెద్ద పట్టించుకోరు. దెన్ ఫైనల్స్. బట్ కాలేజ్కి మళ్ళీ డిఫర్ అవుతాయి కదా, లైక్ హౌ ఆర్ దే అప్రోచింగ్ స్టఫ్? లేదంటే ఇంటర్నల్స్, ప్రీ ఫైనల్స్, ఫైనల్స్ అన్నిటికీ సేమ్, అన్ని కాలేజ్ ఆల్మోస్ట్ మీకు కూడా అంతే, అందరికీ సేమ్ ఉంటుంది. ఈ మధ్యలో వీకెండ్ ఎగ్జామ్స్ అని అప్పుడు కొన్ని కాలేజ్ పెడతాయి, కొన్ని కాలేజెస్లో మాకు పెట్టినట్టే మిడిల్ ఎగ్జామ్స్ పెట్టారు. ఈ మధ్య మాకు లేకుండే మా జూనియర్స్ నుంచి పెట్టారు. మాకు అటెండెన్స్ మస్ట్. అది ఇంకా మెడికల్ బీట్ హెల్త్ కేర్ ఎనీథింగ్ అటెండెన్స్ వచ్చిన 75, ప్రాక్టికల్స్లో 80. అంటే 74 ఉన్నా కానీ కూడా మా దాంట్లో పంపారు. మళ్ళీ నువ్వు ఇయర్ రిపీట్ చేయాల్సింది. మా ఫ్రెండ్స్ అయినారు అట్లా కొందరు 73 వచ్చి వాడు ఆగిపోయినా. వాళ్ళు ఏరా అంటే లేదు, వాళ్ళు అట్లనే యూనివర్సిటీకి పంపిస్తారు. సో నీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందని యూ కాంట్. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికే 25%. ఓకే సార్ నాకు హెల్త్ వాళ్ళంటే 25% ఉంది, దాంట్లో వాడుకోవాలి. మాకు ప్రాక్టికల్స్ మళ్ళీ 80 ఉంటుంది, పోస్టింగ్స్, డిసెక్షన్ ఇట్లాంటి వాటిలో 80 కావాలి. ల్యాబ్స్లో నార్మల్ క్లాసెస్కి 75 థియరీ. అండ్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే మాకు MBBSలో వీ హ్యావ్ మెనీ సబ్జెక్ట్స్. ఈ ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ అయితే మెడిసిన్, సర్జరీ మీకు 3rd yearలో ఉంటాయి, మాకు ఫైనల్ ఇయర్లో ఉంటాయి అవి. సో ఆ సబ్జెక్ట్స్కి ఎట్లా అంటే క్లాసెస్ మాకు 1st year నుంచి స్టార్ట్ అవుతాయి. మెడిసిన్ క్లాస్లు ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ ఎగ్జామ్ రాసేది ఫైనల్ ఇయర్లో, బట్ క్లాసెస్ 1st year నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ మా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఇంకా అయిపోతారా బాబు అని ఎగ్జామ్ ముందు కూర్చుంటామో, నీ 1st year మెడిసిన్ ఎంత అటెండెన్స్ అంటారు, అక్కడ నుంచి లాక్కొస్తారు అన్ని. సో అలా చాలా సబ్జెక్ట్స్ 1st year నుంచి స్టార్ట్ అవుతాయి, SPM, బీట్ SPM ఆర్ మెడిసిన్, సర్జరీ, ఆర్థో, ఇవన్నీ.
అంటే వీళ్ళ SPM మాకు పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ అని ఉంటుంది. సో అది కూడా మాకు 3rd year పోస్టింగ్స్ నుంచి కూడా చూస్తారు. అవి కూడా ఎస్పీఎం వాళ్ళు ఎందుకో చూస్తారు బాగా, వాళ్ళకి ఇంకా వేరే పని ఉండదు వాళ్ళకి. ఇప్పుడు నేను ప్రజెంట్ అదే డిపార్ట్మెంట్, నేను ఇప్పుడు రెగ్యులర్గా క్యాంప్స్కి అక్కడిక్కడికి వెళ్తున్నా. సో ఎట్లా అంటే మాకు వేరే కాలేజెస్ ఏమో తెలియదు కానీ మా కాలేజ్లో అయితే ఫస్ట్ మేము బస్సు అందరం ఎక్కినామంటే ఫోటో, అది GPS లొకేషన్ కింద ఉండి ఏ టైంకి ఎక్కుతున్నాం అన్నట్టు ఫోటో బయట అందరం నించొని, మళ్ళీ బండి స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక వీడియో. నిజంగా నాకైతే పిచ్చిలేదు. బండి స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక వీడియో, సరే బస్సు స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళినాక పేషెంట్ ఒక పోస్టర్ పెడతారు మాది, బ్యానర్ వేసి అక్కడ బ్యానర్ కాడ మనం పేషెంట్స్ని స్క్రీనింగ్ చేయాలి. మేము చూసుకుంటే అది ఫొటోస్ ఎంతమంది వచ్చినాం ఇంటర్న్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క పేషెంట్ని పట్టుకొని ఫోటో దించి అవన్నీ వాళ్ళకి మెయిల్ పంపించాలి. అది మా మ్యామ్ చూసుకుంటుంది. మా మ్యామ్ చూసుకొని మళ్ళీ ఆమె ఏ టైంకి ఒకవేళ లేట్ అయింది అనుకో, ఇప్పుడు మనం 7:30కి ఎక్కాలి బస్సు, 7:45 ఆల్మోస్ట్ 7:50 అయింది, ఇంతసేపు ఎందుకు ఏం చేసింది స్టార్ట్ చేస్తుంది. అంటే బస్సు డోర్ ఓపెన్ కాలేదు మ్యామ్ అంటే, డోర్ ఓపెన్ కాదు, డోంట్ టెల్ ఆల్ సిల్లీ రీజన్స్ టు మీ. అమ్మా వేరే లెవెల్. మళ్ళీ అవన్నీ ఉంటాయి. ఇంకా మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. ఇప్పుడు సగం మంది యాక్చువల్ మేజర్ 3 months పోస్టింగ్ ఇప్పుడు నాది అది. సో 3-4 అదేంటి బ్యాచెస్ ఉంటారు అక్కడ. సో కొందరు క్యాంప్స్కి పంపిస్తారు, కొందరేమో OMR డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎట్లా అంటే ఫస్ట్ పేషెంట్స్ ఎవరైతే డెంటల్ డిపార్ట్మెంట్కి వస్తారో వాళ్ళని చూసి వాళ్ళని రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి పంపించాలి, అక్కడ పంపిస్తారు. రిసెప్షనిస్ట్ లాగా? నో ఫస్ట్ మేము చెక్ చేసి పంపిస్తారు. చెక్ చేసి వాళ్ళు అంటే ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు జనరల్ మెడిసిన్ పంపిస్తారా, ఓపీ జనరల్ ఓపీ చెక్ అక్కడ మేము ఓపీ చెక్ చేసి అక్కడ ఎక్స్రేస్ ఏమైనా రిక్వైర్డ్ అయితే అక్కడ ఎక్స్రేస్ అన్ని తీసి మీ స్పెసిఫిక్ దాన్ని పంపిస్తారు. ఏ దానికి ఇంకా ఇప్పుడు ఏదైనా ఏంటిది మొబిలిటీ ఉంది పన్ను అనుకో, అప్పుడు దాన్ని సర్జరీ డిపార్ట్మెంట్ డెంటిస్ట్ లో ఐ థింక్ అది కంపల్సరీ. ఎందుకంటే నాకే తెలియదు పర్సనల్ గా ఆర్థోడాంటిస్ట్ అంటే ఎవరు, ఆర్థోడాంటిస్ట్ అంటే ఎవరు. సో మీకు అది ఫస్ట్ నాకు కూడా అసలు ఫస్ట్ ఇయర్ అసలు ఏం తెలియదు, ఏంద్రా ఇన్నికనే ముందు నేను లిటరల్గా తెలుసా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అసలు థర్డ్ ఇయర్ వరకు కూడా అసలు ఇంకెప్పుడు థర్డ్ ఇయర్ లో ఈవినింగ్ 2 to 4 ఉంటాయి పోస్టింగ్స్. ఫస్ట్ సెకండ్ ఇయర్ అసలు మన డెంటిస్ట్ చదువుతాం, మీ డిపార్ట్మెంట్లో తెలియదు మనకి అన్ని ఏం అంటే మెడికల్ దానికి పంపిస్తుంటే అసలు ఇక్కడ ఎవరు తెలియదు. వీడియో ఎవరు వచ్చి ఈ ఒక ర్యాండమ్ ఒక పేషెంట్ వచ్చి అమ్మ ఇది ఏ రూమ్ చెప్పమా అంటే నాకు తెలియదు, 7 number రూమ్ ఏడా అంటే 7 ఇక్కడ నర ఉండేది ఇక్కడ కాదు పైన ఒక్క నిమిషం అవి చూస్తా అని చెప్పి మళ్ళీ అక్కడ ఒక పోస్టర్ ఉంటుంది, ఆ పోస్టర్లో చెక్ చేసి పంపిస్తా పైకి. అప్పుడు పేరు కూడా తెలియదు నాకు నిజంగా. సో ఈవెన్చువల్లీ యు గెట్ యూజ్డ్. ఒకసారి థర్డ్ ఇయర్ లో పోస్టింగ్స్ అన్ని అవుతా ఉంటే అప్పుడు అలా ఓకే ఈ డిపార్ట్మెంట్ ఇది చేస్తారు, ఈ డిపార్ట్మెంట్ ఇది చేస్తారు అని చెప్పి కంపేరిటివ్లీ మాది బెటర్. ఐ మీన్ మాకు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి మెడిసిన్, సర్జరీ, ఆర్థో, లైక్ పేషెంట్స్ కి కూడా ఈజీ ఉంటుంది. అందుకు డైరెక్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వాళ్ళే ఈ డిపార్ట్మెంట్ కానీ వచ్చేస్తారు డైరెక్ట్, మేము చెప్పక్కర్లే కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ పేషెంట్స్ కే ఐడియా ఉంటుంది. ఏది ఎక్కడ చూస్తా చర్మం డాక్టర్, కళ్ళ డాక్టర్ కూడా వచ్చేస్తారు. సో మీది కొంచెం మేము డయాగ్నోసిస్ చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు ఒకవేళ గమ్ ప్రాబ్లం అయిందనుకో పెరియో డిపార్ట్మెంట్ కి పంపించాలి. నాకే చెప్పాలి, నాకు తెలియదు. ఓకే గమ్ ప్రాబ్లం అయితే పెరియో అని ఒక డిపార్ట్మెంట్ అక్కడికి పంపిస్తాం. ఒకవేళ మన క్యావిటీస్ ఉన్నాయనుకో కాన్స్ ఆర్సిటీ అవన్నీ చేయడానికి కాన్స్ అండ్ ఎండో అని ఆ డిపార్ట్మెంట్. ఆర్థో అంటే బ్రేసెస్ వేస్తారు కదా, అచ్చా అది. ప్రాసో అంటే పళ్ళ సెట్ పెట్టడం అదంతా. ఫిల్లింగ్స్ అన్ని కూడా వాళ్ళే చేస్తారు. ఫిల్లింగ్స్ ఏంటిది సిమెంట్ ఫిల్లింగ్స్ అవన్నీ కూడా ఆర్సిటీ చేసేటి వాళ్ళే చేస్తారు కాన్స్ వాళ్ళు. అయితే ఇది 4 మళ్ళీ OMR అని ఫస్ట్ డిపార్ట్మెంట్ అన్న కదా, అక్కడ రేడియాలజీ, ఓరల్ మెడిసిన్, రేడియాలజీ. ఓరల్ మెడిసిన్ మేము మంది చూసి ల్యూకోప్లేకియా కానీ ఏదైనా లైకెన్ ప్లానస్ క్యాండిడియాసిస్ పేషెంట్స్ అవన్నీ వచ్చినవన్నీ ఇక్కడ వీళ్ళు చూసి వాళ్ళు అంత కేసు హిస్టరీ అంతా రాసుకుని దెన్ దే సెండ్ టు అదర్ డిపార్ట్మెంట్స్. ఒకవేళ అది మన క్యాన్సర్ టైప్ ఉందనుకో, కార్సినోమా టైప్ ఉంటే సర్జరీ డిపార్ట్మెంట్ పంపిస్తారు. సర్జరీ OMFS అంటారు, అది నార్మల్గా మీ దాంతో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. సర్జరీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఏమైనా అయితే అన్ని ట్రామా కేసెస్ కూడా ఒక జస్ట్ డెంటిస్ట్ డిపార్ట్మెంట్ పెట్టారు, బట్ పేషెంట్స్ ఉండరు ఎక్కువ. ఆయన కూడా ఇఫ్ దేర్ ఆర్ ఎనీ కేసెస్ ఇట్లా ట్రామా కేసెస్, హెడ్ అండ్ నెక్ సర్జరీస్ ఉంటే హీ కమ్స్ అండ్ అయితే అది ఆ డిపార్ట్మెంట్. మళ్ళీ ఇంకా పీడో చిన్నపిల్లలది ఎట్లాగో చిన్నపిల్లల కోసం స్పెషల్ కేర్ వాళ్ళు సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంకెక్కటి ఏదో మిస్ అయినా నేను పీడో కేర్. సో బేసిక్ ఎసెన్షియలీ యూ గెట్ టు నో ఇంకా ఈవెన్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ ఆర్ ది వేస్ ఆఫ్ ది హోల్ స్పేస్ అన్నట్టు. సో మనం ఫ్రీడమ్ గురించి మాట్లాడితే ఇప్పుడు దాకా మాట్లాడినట్టే మీ కాలేజ్ సిటీ సెంటర్లో సమ్వేర్
ఇన్ ద సిటీ సెంటర్ ఉంది, నీది అవుట్స్కర్ట్స్లో ఉంది నల్గొండ. అండ్ కంపారిటివ్లీ యూ ఆర్ లెస్ ఏమంటారు రెస్ట్రిక్టెడ్ అండ్ ఆల్, వీళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ. ఓపెన్ ఎయిర్ క్యాంపస్ మాది. సో నీ క్యాంపస్లో ఉండే బాధలు ఏంటి అసలు? ఫస్ట్ యాక్చువల్లీ పోవచ్చు కాలేజ్కి, Right. రోజు రావాలి. ఓకే సర్లే వస్తాంలే, ఏదో ఒక డుమ్మా కొట్టడానికి ఉండదు, లంచ్ టైంలో బయటికి వెళ్ళడానికి. యూనిఫామ్ ఉంది, యూనిఫామ్ లేదు. ఫస్ట్ యూనిఫామ్తోనే ఫస్ట్ ఇయర్లో పిచ్చిలేస్తుంది, ఏంద్రా ఈ యూనిఫామ్ మనం ఏం చేస్తాం. యాక్చువల్లీ అక్కడ ఇంకోటి ఏంటంటే మా యూనిఫామ్ అక్కడ లోకల్గా కాలేజ్లో కొంచెం కార్పెంటరీ వర్క్ వాళ్ళు చేస్తారు చూడు, వాళ్ళది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. నాకు కొంచెం పిచ్చిలేస్తుంది వాళ్ళని సడన్గా చూసినప్పుడు, వీడు మన క్లాస్ కూడా వాడా అని చెప్పి. ఒకవేళ యాప్రాన్ లేదు అంటే పక్కా సేమ్. ఎగ్జామ్స్ టైం అప్పుడు మేము యాప్రాన్స్ అవి ఏమి వేసుకోవద్దు. సో అప్పుడు జస్ట్ కన్ఫ్యూజ్ అవుతా ఉంటుంది, వీడు పక్కకుండా వీడు మనోడా పనోడా, ఓకే కాదు మనోడు, వీడు మనోడే పనోడు కాదు. ఎప్పుడైనా వేసుకోకపోతే ఏమైనా అంటారా యూనిఫామ్ నాట్ అలౌడ్ ఆర్? ఎందుకు వేసుకొచ్చుకున్నావు యూనిఫామ్ ఉంటే నువ్వు సివిల్ డ్రెస్ అని? అంతే, ఇంకా లేదు అని ఆప్షన్ ఏం లేదు. లేదు. ఇంటర్న్షిప్ లో కూడా మాకు మొన్న వరకు స్క్రబ్స్ లేకుండే, ఏంటిది నార్మల్ ఫార్మల్స్ పైన ఇది ఉండే ఆప్రాన్ ఉండే. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి అది కూడా పెట్టారు. ఇంకా స్క్రబ్స్ ఈజ్ ఓకే, స్లేవ్ డ్రెస్ అంటాం మేము. అవి అట్లీస్ట్ బెటర్. కానీ ఈ యూనిఫామ్ చాలా ఎండల అది ఇంకా ఇంత థిక్ ఉంటుంది, అది కండక్టర్ యూనిఫామ్ టైప్ ఉంటుంది మాది. నిజంగా చెప్తున్నా, ఉబ్బరానికి యూనిఫామ్ ప్రాపర్ కాటన్ ఇట్లా థిక్ ఉంటుంది మెటీరియల్. కాటన్ కూడా కాదు, అది గట్టిగా ఉంటుంది, సింథటిక్ సంథింగ్ ఏదో జూటే అనిపిస్తుంది నాకు. అది చెత్త యూనిఫామ్ అది. సో లోపల బయటికి వెళ్ళడానికి కూడా యూ హావ్ రెస్ట్రిక్షన్స్ చాలా. ఇప్పుడు లోపలికి రాగానే ఫస్ట్ పొద్దున వచ్చేటప్పుడు ఐడి కార్డ్ మస్ట్. ఓకే, బండి పైన వచ్చినావు నువ్వు అంటే హెల్మెట్ మస్ట్. హెల్మెట్ లేని వాడు గేట్ లోపలికి కూడా రానియడు. నువ్వు హెల్మెట్ ఈడనే ఉంది అంకుల్, హెల్మెట్ ఈడనే ఉంది అంకుల్, వేసుకొని వెళ్ళు లోపలికి అంటాడు. సరే వేసుకొని వెళ్తాం. స్టిక్కర్ ఇది ఓకే, ఐడి కార్డ్ వెళ్తాం. అక్కడికి వెళ్ళగానే 2 కుక్కలు ఉంటాయి, ఈడొక కుక్క ఈడొక కుక్క ఉంటుంది. ఆ కుక్కలకు మన బ్యాగ్తో వాసన చూపించాలి, చూపించాలి మనం ఏదో బాంబులు తెస్తున్నాం అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక వాచ్మెన్ ఒక టేబుల్ వేసుకొని నించుంటాడు ఆడ. అంకుల్ అనే ఆయన బ్యాగ్ ఓపెన్ చేసి జిప్స్ అన్ని ఓపెన్ చేసి చూపించాలి. ఆయనకి ఫోన్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయాలి. ఫోన్స్ నువ్వు క్యాంపస్ లోకి తీసుకెళ్ళావు, క్లాస్ ఇప్పుడు ఇంటర్న్స్ కాబట్టి అలౌడ్ 1 to 4 అంటే ఐ మీన్ ఫస్ట్ నుంచి 4th ఇయర్ వరకు ఎవరైనా సరే ఫోన్స్ అలా సబ్మిట్ చేయాలి. వాళ్ళు రబ్బర్ బ్యాండ్ ఇస్తాడు, ఒక టోకెన్ ఇస్తాడు మనకి. మళ్ళీ 4 o'clock ఇస్తాడు, నువ్వు 1 o'clock నువ్వు లంచ్ గుడికి వెళ్తున్నావు బ్రో. అన్ని డబ్బాలు ఉంటాయి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అని చెప్పి వాళ్ళ డబ్బాలలో వేసుకుంటారు. మళ్ళీ 4 o'clock ఇస్తారు. మళ్ళీ లోపలికి వెళ్ళినాక పర్మిషన్స్ ఉంటాయి కొన్నిసార్లు. నాకు ఒక స్టోరీ చెప్తాను. నేను హాస్టల్ ఉన్నప్పుడు నాకు ఎంత సతాయించిన రాడంటే, ఒకరోజు జీపీస్ అండ్ జనరల్ పర్మిషన్స్ ఉంటాయి మాకు. ఎట్లా అంటే ఇప్పుడు 2 days హాలిడేస్ వచ్చిన, ఒక సండే మండే. సో నువ్వు సాటర్డే ఈవినింగ్ డైరెక్ట్ అక్కడ సైన్ పెట్టి వెళ్ళిపోవచ్చు. అయితే నార్మల్గా ఎట్లుంటుందంటే, ఫస్ట్ మనం మన హాస్టల్లో ఉంటాం కదా, హాస్టల్ ఉన్నప్పుడు హాస్టల్ వార్డెన్ ఒకడు ఉంటాడు. వాడు ఒక పేపర్ ఇవ్వాలి, బ్లూ కలర్ ఫామ్ అంటారు దాన్ని. ఆ ఫామ్ లేదంటే పైన ఉంటుంది, కింద ఉంటుంది, 2 సార్లు రాయాలి. మనం ఏ టైంకి వెళ్తున్నాం, మనం ఏ బ్లాక్లో ఉంటున్నాం, మన రూమ్ నెంబర్ ఏంది, ఏ టైము, ఎప్పుడు వస్తాం అన్నట్టు అన్నీ రాయాలి దాంట్లో. అది ఓకే. అది రాసినాక వాడు ఇవ్వడానికి ఆ చిట్టి జెర్సెప్ సతాయిస్తాడు. లేదు నా దగ్గర చిట్టి అంటాడు. ఎందుకు మొన్న పోయినారు కదా మీరు, ఎందుకు పోతారు అంటే వాళ్ళ జెర్సెప్ సోలి. వాడి దగ్గర నుంచి చిట్టి సాధించడం ఒకటి, మనకు టైం ఉండదు. మళ్ళీ అది తీసుకొచ్చి అంకుల్ మేము ఇప్పుడు 4 o'clock వెళ్తాం అంకుల్ ఇవ్వండి అంటే పొద్దున. అయితే అదేంటిది యాక్చువల్లీ అది అవుట్ కదా చాలా, మనం సిటీలో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. బస్ స్టాప్ లో ఇంకో లేట్. ఈ ఆడోళ్ళకి ఎప్పుడైతే ఫ్రీ బస్సులో పెట్టిన కాడి నుంచి నిజంగా అసలు ఎంత మంది తెలుసు, వాళ్ళకి ఏం పని లేదు, ఊరికనే ఎక్కుతారు వాళ్ళు. పిచ్చిలు వేస్తే అసలు అబ్బాయిలకు పాపం అనిపిస్తుంది అసలు ఆ బస్సుల వల్ల వీళ్ళ వల్ల అని. ఇంకా మాకు వీకెండ్స్ ఇంకా నేను పోవడమే పని చేస్తాను, ఇంటికి అవసరమే లేదురా బాబు. పోవాలంటే మధ్యాహ్నం క్లాసెస్ డుమ్మా కొట్టి 1 o'clock వెళ్ళిపోతా. అయితే అవి తీసుకొని బ్లూ ఫామ్ ఉంది కదా, ఆ బ్లూ ఫామ్ తీసుకొని రావాలి. అక్కడ కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్లో మా మెంటర్స్ ఉంటారు, మా బ్యాచెస్కి ఒక 10 మందికి. ఆ మెంటర్స్ వాళ్ళు అవైలబుల్ ఉంటారు, వాళ్ళ ఫ్యాకల్టీయే. వాళ్ళు ఏదైనా క్లాస్ ఉంటే వాళ్ళు క్లాస్ అయిపోయేదాకా ఆగాలి. తర్వాత వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, మనల్ని ఎందుకు పోతున్నావు, ఎందుకు, ఏంటి. అక్కడ జరిసేపు మాట్లాడాలి, ఇట్లుంది మ్యామ్, ఇట్లా వెళ్తున్నాం మేము అంటే, అవునా ఎందుకు అని చెప్పి సరే ఒకళ్ళు కుదిరితే పేరెంట్స్కి కాల్ చేస్తారు, లేదంటే నార్మల్గా సైన్ పెడతారు. పెట్టినాక కింద ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళినాక ఆఫీస్లో మన పేరెంట్స్ మెయిల్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. మనం ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు సెండ్ మై చైల్డ్ టుడే యాజ్ వీఆర్ గోయింగ్ టు తిరుపతి. అది ఏదో ఒకటి పెడితే వాళ్ళ పేరెంట్స్ నుంచి మెయిల్ వచ్చిందని చెప్పి వాళ్ళు ఇంకొక సైన్ పెడుతుంది మా ఆఫీస్లో పిఏ. ఆ సైన్ తీసుకున్న ఫామ్ తీసుకెళ్ళి మళ్ళీ మా మెయిన్ ఎవరైతే మెయిన్ ఇన్ఛార్జ్ ఉంటారో హాస్టల్కి, వాళ్ళ అమ్మాయిలకి ఒకటి, అబ్బాయిలకు వాళ్ళు ఫ్యాకల్టీయే.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉండరు, వాళ్ళు అటు ఇటు మీటింగ్స్లో తిరుగుతారు, వాళ్ళ దగ్గర నుంచి ఆ సైన్లు తీసుకొని వాళ్ళు ఇంకా మళ్ళీ క్వశ్చన్ చేస్తారు, మొన్ననే కదమ్మా వెళ్ళావు మళ్ళీ ఎందుకు వెళ్తావు నువ్వు ఊరికే బాగాలేదు సార్ అంటే, ఎందుకు బాగాలేదు ఏమైతే మనకు హాస్పిటల్ లేదా మనకు ఆడ చూపించుకోపో అంటారు, లేదు సార్ వేరే అపాయింట్మెంట్ ఉంది అంటే, వై యూ పీపుల్ విల్ డూ లైక్ దిస్ అన్నట్టు అంటారు. మళ్ళీ సైన్ పెడతారు, పెట్టినాక ప్రిన్సిపల్ సార్ ఆయనకి నేను నచ్చింది అనుకో రీజన్ హీ విల్ సైన్, నచ్చలేదు అనుకో క్వశ్చన్ చేస్తాడు మళ్ళీ ఆయన కూడా, ఒకళ్ళు కొన్నిసార్లు రిజెక్ట్ కూడా చేయొచ్చు ఆయన మన పర్మిషన్. ఇదంతా చేయాలి అంటే ప్రాసెస్, మనం క్లాసెస్ బంక్ కొట్టాలి, మళ్ళీ క్లాసెస్ రాకపోతే ఎందుకు రాలేదు క్లాస్కి అంటారు, ఎందుకు అటెండెన్స్ తక్కువ ఉంది నీకు అంటారు. అంటే ఒక రోజు నువ్వు ఇంటికి వెళ్ళాలి అంటే ఇంత ప్రాసెస్ చాలా నచ్చ అసలు. ఎందుకంత స్ట్రిక్ట్ అంటే మా రూల్స్ ఉంటాయి, ఇట్స్ ప్రొఫెషనల్ కాలేజ్ యూ షుడ్ డూ లైక్ దిస్ అంటే తొక్క ప్రొఫెషనల్ కాలేజ్ లేదు, చిన్న ప్రీ స్కూల్లో చిన్న పిల్లల్ని తీసుకెళ్తారు, చిన్న పిల్లలకి కూడా ఇంత సతాయించాలి అనిపిస్తుంది. కార్తికార్యాన్ని మొనలాగా ఉన్నట్టు నీది ఒక సినిమా తీస్తే ఎప్పుడైనా మనం అర్జెంట్గా వెళ్ళాలి, ఇప్పుడు 4 కల్లా వెళ్ళిపోవాలి ఇంటికి అంటే 4 వరకు వాడు కూడా రాడు వీడు రాడు, మనం ఒకవేళ నువ్వు ముందు వెళ్ళాలనుకుంటే ఒక రోజు ముందే నువ్వు స్టార్ట్ చేయాలి, లేదు అంటే అమ్మ చాలా డిఫికల్ట్ నీకు పర్మిషన్స్ రావడానికి. ఇంకొకటి ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ పర్మిషన్స్ ఏమైనా లేట్ అయిందని మనం కంగారు పెడుతున్నాం అనుకో, మళ్ళీ మధ్య మధ్యలో లైఫ్ లెసన్స్ నేర్పిస్తారు ప్రతి ఒక్కడు. ఇట్లా అన్ని మీరు అనుకున్న మీ జనరేషన్ ఎట్లా ఉన్నారంటే ఇట్లా అనుకుంటారు, రేపు పొద్దున అయిపోవాలనుకుంటారు, అవ్వదు, అట్లా వెయిట్ చేయాలి, హౌ టు ఎర్న్ ఫర్ ఇట్, ఇది ఒక కోల మళ్ళీ. బట్ కంపారిటివ్లీ నీకు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు? మాకైతే ఫోన్స్ అలౌడ్, లోపలికి అలౌడ్. ఐ మీన్ క్లాస్లో యూజ్ చేయొచ్చా అంటే అఫ్ కోర్స్ నాట్, బట్ నువ్వేమో నోట్స్ తీసుకుంటున్నావు, మా బ్యాచ్ అప్పుడు వెన్ వీఆర్ స్టడింగ్ ఇలా నోట్స్ తీసుకున్నా ఏమైనా యూస్ఫుల్ స్టఫ్ చేస్తున్నావు అంటే దే వోంట్స్ ఎనీథింగ్. బట్ ఈ మధ్య ఒక లాస్ట్ 2 బ్యాచెస్ నుంచి ఆ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ అంటున్నారు. ఇంకా నువ్వు లోపలికి రావడం బయటకు వెళ్ళడం బ్యాగ్ చెక్ చేయడం అట్లాంటివి ఏమి ఉండవు. హాస్టల్కి కూడా నువ్వు బ్యాగ్ అప్పుడప్పుడు ఏమైనా బాటిల్స్ అలా తీసుకెళ్తే మా వాళ్ళు డౌట్ వస్తుంది తప్ప అదర్ దెన్ దట్ పెద్ద చెక్కింగ్లు ఏమి ఉండవు. ఇంటికి ఇంకా మా క్లాసెస్ నుంచి మాకు ఇది కాదు కదా, హాస్టల్ క్యాంపస్ కాదు, ఓపెన్ గేట్ క్యాంపస్, ఎప్పుడైనా రా. అమ్మాయిల హాస్టల్కి కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది, వాళ్ళకి ముందు పర్మిషన్ ఒక మరి అన్ని పర్మిషన్లు కాదు, అదే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ చెక్ అన్ని కాకపోయినా 1-2 తీసుకోవాలనుకుంటా. మన అదే వార్డెన్ నుంచి ఒక ఫ్యాకల్టీ కాదు, ఫ్యాకల్టీకి వెళ్ళాం, అడ్మిన్ నుంచి ఒకటి అంతే. అండ్ ఇంకా అబ్బాయిలు కాదు, అది కూడా ఏమి ఉండదు, వస్తాడు పడుకుంటాడు ఉండటం. అండ్ అబ్బాయిల హాస్టల్కి టైమింగ్ కూడా ఉండదు. అమ్మాయిలకి ఏ టైం వరకు అలా ఉంటుంది బయట క్యాంపస్ లోపల? ఐఎమ్ నాట్ రియలీ షూర్, బట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే 9 వరకు ఉండాలి. 7:30 కాగానే విజిల్ కొడతాడు అంకుల్. అమ్మాయిలు ఉండకూడదు, అబ్బాయిలు కూడా ఉండకూడదు. అబ్బాయిలు ఒకవేళ 9 o'clock అంత అయిపోయి తినేటప్పుడు నడుచుకుంటే ఎక్కడ కూర్చున్నా తెలుసా అసలు క్యాంపస్ లో ఉబ్బరిస్తుంది అంకుల్, లోపల ఫుల్ ఉడకబెడుతుంది అంకుల్, ప్లీజ్ అంకుల్ బయట కొద్దిసేపు కూర్చుంటాం అంకుల్ అంటే, మీకు పర్మిషన్ గ్రౌండ్ కాడ కూర్చుంటా, ఎవ్వరు ఉండరు ఆడ, పర్మిషన్ లేదు సార్ వెళ్ళాలి సార్ మీరు. ఒక ఎలక్ట్రిక్ బండి తీసుకుని వస్తాడు, విజిల్ కొడతాడు. ఇంకా వాళ్ళకి మా వాచ్మెన్స్ ఇంకా పరేడ్ అవుతుంది తెలుసా, వాళ్ళు స్టాండర్డ్ టీస్ అటెన్షన్ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ 6 మెంబర్స్ అట్లుండే ఒక 20 మెంబర్స్ వరకు నించోబెట్టి వాళ్ళందరూ ఈవినింగ్ పుట్ అవుతుంది, వాళ్ళు అవి అయినాక వాళ్ళు డిస్పోజ్ అవుతారు అందరూ వాళ్ళ వర్క్స్ కి. వాళ్ళు ఇంకా గర్ల్స్ హాస్టల్లో కూడా చెకింగ్ ఉంటుంది, ఏంటిది బ్యాగ్, నువ్వు కాలేజ్ నుంచి వచ్చినా సరే బ్యాగ్. మేము ఫుడ్ తీసుకొస్తాం బయటకు వెళ్ళి, బర్త్డేస్ అయితే కేక్ కట్ చేస్తామా, ఆ కేక్ కూడా అలా కాదు. వామ్మో, ఇది ఎక్స్ట్రీమ్ నార్త్ కొరియన్ టైప్ స్ట్రిక్ట్ ఉన్నది. ఒకసారి లిటరల్ గా నా బర్త్డే ఉండే, డిక్టేటర్షిప్ నడుస్తుంది ఇక్కడ. నేను నా బర్త్డే ఉంది, కొందరు తెచ్చారు కేక్, కట్ చేపిస్తామని చెప్పి ఈటీసీ అని గేట్ పక్కన ఉంటుంది, వాచ్మెన్ గేట్ పక్కన ఆ క్యాంటీన్ టైప్ ఒక స్పేస్, అక్కడ కేక్ కటింగ్స్ అటెండ్ చేసుకోవచ్చు. అది ఇంకా లోపల కూడా కాదు, ఇంకా బయట గేట్ పక్కనే అది. అటు వెళ్ళి చేస్తుంటే వచ్చి మీకు పర్మిషన్ లేదు ఇక్కడ, మీరు ఎందుకు వచ్చింది వీడికి అన్నట్టు ఆయన అన్నాడు. ఎవరిది బర్త్డే అంటే నాదే సార్ బర్త్డే అంటే, ప్రూఫ్ ఏంటి, ఆధార్ కార్డు చూపి అంట. నాకు ఏంది నా బర్త్డే వాళ్ళు షోకి చేసుకుంటారా, నా స్టార్ బర్త్డే నా సార్ కాదు సార్, ఇది నా ఒరిజినల్ బర్త్డే సార్ అని చెప్పి ఆధార్ కార్డు ఓపెన్ చేసి August 7th, 2001 చూడండి సార్ అంటే, ఓకే 5 minutes టైం ఇస్తున్నా, 5 minutes ఖతం చేసేసారు మీరు అంట. అసలు ఫోటోస్ అయినా దిగుతావారా ఏమంటే మన కార్పొరేట్ జీవితంలో బట్ టు బి ఆనెస్ట్ ఇది మీ కాలేజ్ రియాలిటీ, ఇట్ కుడ్ బి ట్రూ ఫర్ అదర్స్. అంటే పర్సనలీ తెలంగాణ ఉన్న మెడికల్ కాలేజెస్లో కామినేని వాళ్ళ బ్రాంచ్, నల్గొండ బ్రాంచ్ కొంచెం స్ట్రిక్ట్ అనేది విన్నాను. ఇప్పుడు అన్ని మెడికల్ కాలేజ్ ఇంత ఉండవు, అన్ని మెడికల్ కాలేజ్ ఇంత ఉండదు. బేసిక్ ఉండాలరా, మరీ ఇంత ఉంటుందా? నాకు ఇంత స్ట్రిక్ట్ అని తెలియదు, అంటే అంటూ ఉంటారు స్ట్రిక్ట్ అని. కంపేరిటివ్లీ అపోలో చాలా రిలాక్స్డ్ కాలేజ్ అంటారు, అండ్ ఇట్ ఈస్. ఈ మధ్య కొంచెం
టైట్ చేస్తున్నారు మా వాళ్ళు కూడా. బేసిక్ గా మనం చదివి అలసిపోయి వస్తాము. ఇన్ని అవునా? ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే థింగ్, ఇదే రిస్ట్రిక్షన్స్. అంటే ఇంకొకటి చెప్తా, జీపీ ఉండి మండే రావాలని చెప్పినా కదా నేను. అయితే సాటర్డే రోజు మేము అట్లా తిరుగుదామని చెప్పి హాస్టల్ ఉన్నప్పుడు క్రిస్మస్ అనుకుంటా 2 days వచ్చినాయి. శ్యామ్ సింగరాయ్ సినిమా చూసాం మేము అప్పుడు. శ్యామ్ సింగరాయ్ సినిమా చూసేసి తర్వాత ఈవినింగ్ ఉండి ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో నెక్స్ట్ డే మధ్యాహ్నం కల్లా వచ్చేస్తున్నాం. మండే రోజు మళ్ళీ మాకు ట్యూస్డే రోజు ఏదో ఎగ్జామ్ ఉంది, వీకెండ్ ఎగ్జామ్స్ టైప్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంది చదువుకుందాంలే అని చెప్పి సండే రోజు వచ్చాం. అంటే మండే రోజు ఉంటే హాలిడే, ఒక రోజు ముందు వచ్చినాం అనుకో. ఇంకా ముందు వస్తే గేట్ కాడ ఆపేశాడు మమ్మల్ని. ఎందుకు వచ్చిండ్రు మీరు ఇప్పుడే, మీ పర్మిషన్ మండే, మీరు మండేనే రావాలి అంట. అరే అంకుల్ మేము ఇప్పుడు ఎట్టలేదు అంకుల్, ఇంత రాత్రి పూట మీరు ఏంది అంకుల్ ఇంత మజాకాడుతున్నారు అంకుల్, మా రూమ్కి పంపించిన అంకుల్ అంటే మీకు పర్మిషన్ లేదు, మీ ఇక్కడ రాసిండ్రు మీరు రేపు 7 o'clock వస్తా అని చెప్పి మీరు రేపు 7 o'clock రావాలి, ఇప్పుడు రావద్దు అంటే. ఇది ఫార్ మోర్ డేంజరస్ కదా బయట ఉండడం. ఇంకా అయితే వాళ్ళకి అంతా పట్టించుకోవాలి, వాళ్ళ రూల్స్ అంతే. మా సార్ చెప్పింది సార్ మాకు తెలియదు అంట. హోలీ రోజు కొందరు గర్ల్స్ లోపల కలర్స్ ఆడుకుంటారు, కలర్స్ తీసుకురా అంటే పర్మిషన్ లేదు సార్, మీరు అసలు డే స్కాలర్స్ కలవే లేదంట ఆ రోజు. 4 తర్వాత మమ్మల్ని అందరు మొత్తం ఏదో అరుంధతిలో అష్టదిగ్బంధన చేసినట్టు మేము రావాలంటే ఇట్లా గేట్ కలర్ నించొని అంకుల్ ప్లీజ్ పంపించండి అంటే వాడు పంపించాడు. మాది ఏం లేదు సార్, లేదు సార్, ఏం సార్ మాకు జేఎం సార్ అంతే సార్ చెప్పిన, పెద్ద సార్ చెప్పిన అంతే. ఎవరు జేఎం సార్? మా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉంటాడు, ఆయన సిఎస్ అంటారా, ఆయన సిఎస్ ఏం చెప్తే అదే మాకు, ఆయన మమ్మల్ని తిడతారు సార్. మీకైనా కొంచెమైనా న్యాయం అనిపిస్తుంది అంకుల్ ఏం చేస్తున్నారు మీరు అంటే, మాదేం లేదు, అవి అలవ్ లేదు, ఇది అలవ్ లేదు, ఫుడ్ అలవ్ లేదు, అయితే ఫుడ్ కూడా అలవ్ చేయరు, బయట ఫుడ్ నాట్ అలౌడ్. పేరెంట్స్ తీసుకొచ్చిన ఫుడ్ తీసుకెళ్తామన్న రూపటికి రూమ్ కి అలవ్ లేదంటారు వాళ్ళు. అండ్ ఈ కారణాల వల్ల యువర్ అంటే నువ్వు హాస్టల్లో ఉండే ముందు నవ్ యూ షిఫ్టెడ్ అవుట్ సైడ్, లైక్ స్టేయింగ్ అవుట్ సైడ్ అండ్ డే స్కాలర్ లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్మిషన్స్ ఎప్పుడు ఇంటికి రావాలంటే నాకు చాలా చిరాకు అవుతుండే. ఇన్ని గనం అడగాల నేను, ఎవరు నా పోనీ వచ్చిన నా ఇంటికి నేను పోవాలన్నా ఇన్న పర్మిషన్స్, నా రూమ్కి నేను రావాలన్నా మళ్ళీ రివర్స్ రావాలన్నా పర్మిషన్స్ అవసరం ఇవన్నీ. అప్పుడు ఇంకా నేను కోవిడ్ టైంలో జాయిన్ అయినా కాబట్టి పోయిన ప్రతిసారి ఆర్టీపీసీఆర్. మీకు ఇంటర్న్షిప్లో కూడా హాస్టల్ ఇస్తారా? ఇంటర్న్షిప్ అప్పుడు హాస్టల్ ఉంటుంది, హాస్టల్ కంపల్సరీ ఉంటుంది, కానీ గర్ల్స్ అందరూ అక్కడే ఉంటారు. మోస్ట్లీ ఇంటర్న్షిప్ కల్లా బాయ్స్ అందరూ బయట పడతారు. అంతేలే, ఫస్ట్ 2 years ఉంటారు, థర్డ్ ఇయర్ రూమ్స్ కూడా అలానే ఉంటాయి. ఫస్ట్ ఇయర్ కి మంచి క్లాసిక్ రూమ్స్ ఇస్తాడు, సెకండ్ ఇయర్ కి చెత్త రూమ్స్ ఇస్తాడు, 3rd 4th ఇయర్ కి ఇంకా చెత్త రూమ్స్ ఇస్తాడు. మాకు రూమ్స్ మార్చారు, కానీ ఈ మధ్య కొంచెం జూనియర్స్ నుంచి వింటున్నా కొంచెం మాది కూడా స్ట్రిక్ట్ చేశారంట. స్ట్రిక్ట్ కాదు, ఇప్పుడు ఎట్లా తెలుసా, ఇప్పుడు May 1st నుంచి May 30 వరకు మాకు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు యాక్చువల్లీ. సో నువ్వు ఒక 2 రోజులు ఉంటాయి, ఎక్స్ట్రా 2 days నేను బస్సు లేట్ బుక్ అయిందని వినడు. నువ్వు ఖాళీ చేయాల్సిందే హాస్టల్, వికెట్ చేయాలి, లగేజ్ అంతా తీసుకెళ్ళి ఇంకొక రూమ్ లో వేయాలి. అక్కడ వచ్చినాక మళ్ళీ లగేజ్ అంతా సెట్ చేసుకోవాలి. అది కూడా నువ్వు వచ్చేటప్పుడు ఫీజు కడితే తప్ప నేను లోపలికి రానిడు. హాస్టల్ ఫీజు కట్టి ఆ స్లిప్ ఉంటే ఫీజు కట్టి ఆ స్లిప్ ఇస్తే అప్పుడు వాడు ఒక రూమ్ అలాట్ చేస్తాడు మనకి, ఆ రూమ్ కి మనం వెళ్ళాలి. సో ఫర్ దోస్ హు ఆర్ జాయినింగ్, లైక్ ఇట్ ఈస్ వెరీ కాలేజ్ స్పెసిఫిక్, బికాస్ నీకు ఐ మీన్ స్ట్రిక్ట్ రూల్స్ మీకు కూడా ఉన్నాయి కానీ బట్ నాట్ ఇంత కాదు. సో ఇట్ ఈస్ బెటర్ టు ఎంక్వైర్ వాళ్ళ ముందు ఎవరైతే సపోజ్ ఇఫ్ ప్లానింగ్ టు జాయిన్ అ కాలేజ్, ఒకసారి ఆ కాలేజ్కి వెళ్ళి ఎట్లా ఉంటది స్టూడెంట్స్, అదే అడ్మిన్ కాదు, అడ్మిన్ తో ఎప్పుడు మాట్లాడొద్దు, బెస్ట్ కాలేజ్ అండి. స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎట్లా ఉంది, ఐ మీన్ మెజారిటీ స్టూడెంట్స్ వేస్ట్ అంటారు, బట్ యాక్చువల్లీ కొన్ని కాలేజ్ బాగానే ఉంటాయి, కొందరు పేరెంట్స్ వస్తారు చాలా స్ట్రిక్ట్ అంకుల్, వద్దు అంకుల్ అంటే స్ట్రిక్టే ఉండాలి, చదువుకోలేదు ఇప్పుడు బాబు మీకు తెలియదు చదువుకోలేడు, అమ్మాయిలే ఇస్తే కానీ అబ్బాయిలైతే అయితే ఎక్కడ స్ట్రిక్ట్ అయితే ఎందుకు, ఏమైతుంది మంచిదే కదా, ఫోన్లు తీసుకెళ్ళకపోతే అంట. మీ అమ్మ ఏందంటే మీరు మరి ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ అట్రాక్టివ్ టు పేరెంట్స్. వాళ్ళు ఇట్లా మనకి ఫ్రీడమ్ అదే మీటింగ్ లో ఆయన చెప్పిన ఇట్లా అనుకుంటున్నాం మేము ఫోన్స్ లో ఆలోచిస్తే అందరు పేరెంట్స్ వావ్ సూపర్ మీరు ఇంత మంచి డిసిజన్ పేరెంట్స్ కి ఫోన్ చేయడం. మాకు స్టార్టింగ్ ఇంట్లోనే చాలా ఫ్రీడమ్ ఇస్తుండే, ఇట్లా ఈవెంట్స్ అవుతాయి గణేష్ చతుర్థి అట్లాంటివి అయినప్పుడు మా వాళ్ళు కొంచెం బాటిళ్ళు సిగరెట్లు కింద పార్కింగ్లో అవి చేయడం దొరికాయి కొన్ని కెమెరాల్లో. అప్పటి నుంచి కొంచెం టైట్ చేస్తున్నారు మాకు కూడా. బట్ కంపారిటివ్లీ వీళ్ళంతా కాదులే మాకు, వీళ్ళకి ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి, వీళ్ళకే అయితే అనుకుంటా కదా మంచి గణేష్ చతుర్థి అవుతుంది అనుకుంటా కదా. గణేష్ చతుర్థి అక్కడ గేట్ బయట సరస్వతి దేవి టెంపుల్ ఉంటుంది మొత్తం కామినేనికి, మొత్తం కామినేని అంతా అదే టెంపుల్ ఉంటుంది. అక్కడ గణేశుడిది ఒక మట్టిది పెడతారు, ఒకవేళ కుదిరితే అక్కడే నిమజ్జనం కూడా చేసిస్తారు వాళ్ళు. ఇక్కడ బయట తిప్పరు, నిమజ్జనానికి ఎవరు ఉండరు, ఆడ ఎవ్వరు ఉండరు, జస్ట్ పూజలు అయితే 9 days. ఏం బ్రో మీకు ఫెస్ట్ ఉంటుందేమో కదా?
ఫెస్ట్ ఒక్కటి ఉంటుంది, అది ఉంటుంది. కానీ దానికి కూడా పొద్దున్న క్లాసెస్ పెడతారు, సాయంత్రం పెడతారు. బట్ 1 month చేస్తారేమో. 1 month చేస్తారు. మాకు ఒక 4 days బట్ ఫుల్ డే ఫుల్ నైట్ వరకు చేస్తారు. మాకు ఆ ఫెస్ట్ ఒకటి, అది కూడా 4 తర్వాత చేస్తారు. మాకైతే 4 తర్వాత చేస్తారు. అది ఇంకా 4:30 కల్లా డ్రెస్ చేంజ్ చేసేసుకొని రావాలి. ఇటెళ్ళి ఇవన్నీ చేయాలి అంటే కష్టం. మళ్ళీ 5 అవుతుంటే ఏం వేస్తున్నారు ఇంకా అంటారు. మళ్ళీ 6 కల్లా క్లోజ్, చీకటి అయిపోతే చెయ్యం ఇంకా అంటారు. ఒక గంట సేపట్లని అన్ని కంట్రోల్డ్ ఫెస్ట్, కంట్రోల్డ్ ఎంజాయ్మెంట్. పోనీ అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ వరకు పర్మిషన్ ఇవ్వండి, 1 వరకు క్లాసెస్ పెట్టి లంచ్ తర్వాత వదిలేసేయండి అంటే వినరు. ఎన్ని చెప్పిన వినరు వాళ్ళు. హోప్ఫుల్లీ ఏది విన్నాక కొందరికి కళ్ళు తెరుచుకొని మేబీ హూ నోస్ అట్లీస్ట్ వాళ్ళు సెట్ కావాలి. వీడిని డీటెయిల్ చెప్తే మంచి కాలేజ్ మాది. మా బయటనే ఒక దేవత ఉంటుంది, కామినేని దేవత. కామినేని దేవత. ఐ వాజ్ ఇన్ కామినేని, లైక్ నా కౌన్సిలింగ్ అప్పుడు ఫస్ట్ 1 month కామినేని ఎల్బీ నగర్లో ఉండే. ఓకే. సో అప్పుడు అంటే మాకు చెప్పా కదా, ఫస్ట్ 1 month ఎంబీబీఎస్లో ఓరియంటేషన్ అవి స్టార్ట్ చేసి ఏముండదు, పొద్దున్నే పోతాం. ఒక ఎథిక్స్ క్లాస్ అంటారు, లేకపోతే ఇంగ్లీష్ క్లాస్ అంటారు, తెలుగు ఇంగ్లీష్ క్లాస్, తెలుగు హిందీ క్లాసులు అంటారు. దెన్ మధ్యాహ్నం వస్తారు, మధ్యాహ్నం సింగింగ్ కాంపిటీషన్ అంటారు, డాన్స్ కాంపిటీషన్ అంటారు, డ్రామా. వచ్చినప్పుడే ఫెస్ట్ స్టార్ట్ అయింది. ఫెస్ట్ కాదు, ఆ 1 month మాకు జస్ట్ టు నో ఇంటరాక్షన్, ఐస్ బ్రేకర్ లాగా కొంచెం. లేకపోతే మధ్యాహ్నం నుంచి మీరు మీరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ బ్లడ్ డొనేషన్ కోసం అని చెప్పి కొంతమందిని ఒప్పించాలి అంటారు. మేము అప్పట్లో ఏదో ఏప్రిల్ వేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతాండి. ఫస్ట్ జాయిన్ అయిన 10 రోజులకి వెళ్ళిపోయి పేషెంట్స్ మీరు బ్లడ్ డొనేట్ చేయాలండి, చాలా మంచిదండి, ఏదైనా పాయింట్లు బట్టి కొట్టుకొని పోతుండే. మాకు తెలియదు ఎందుకు డొనేట్ చేయాలి, వాడు నేను చేయాలి అంటాడు. అంటే మంచిదండి అని. కొందరు రియాక్ట్ ఏమండి అంతే చేయనండి అంతే. సేల్స్ మ్యాన్ యాక్చువల్లీ అక్కడ పిచ్ చేయాలి, మనం ఎందుకు బ్లడ్ డొనేట్ చేయాలి అని. సో అలా మేము చేసాం అనుకో, 2 పేషెంట్స్ మాత్రం వచ్చామనుకో అక్కడికి, గుడ్ అంటారు. మేము ఇంకా డాక్టర్స్ ఇట్లా కాల్ దగ్గర వేసుకొని. మొన్న క్యాంప్కి వెళ్ళిన నేను, అయితే అక్కడ ఒక పేషెంట్, ఒక ఆమె ఉంది. ఆమె ఏంటిది ర్యాండమ్ బ్లడ్ షుగర్ చూస్తే 400 దాకా ఉంది. ఏమైందమ్మా నీకు షుగర్ ఉందా, నువ్వు టాబ్లెట్ వేసుకోలేదా, ఏమైనా ఉందా, ఫస్ట్ టైం ఎట్లుండడం అంటే ముందు ఉండే షుగర్ అంట, మళ్ళీ ఎందుకు వాడలే గోళీలు అంటే, మా ఆయన వాడద్దని తగ్గిపోయిందన్న నీకు నేను ఆడేసిన అంట. మీ ఆయన ఏంది డాక్టర్ మీ ఆయన అంటే, కాదు అంటే మా ఆయనకు చెప్పండి నేను ఎట్లా చేయాలని, వద్దులే ఏం కాదు నీకు బాగుంది. పేషెంట్స్ గురించి మాట్లాడంటే ఇట్స్ హోల్ ఆఫ్ ద టాపిక్. ఇంకా ఒక్కొక్క పేషెంట్స్ ఇప్పుడు 400 బీపీ షుగర్ అన్నాడు. మాకు ఎలా ఉంటారంటే 400 ఉందమ్మా ఎక్కువ అంటే, అవునా అండి ఎప్పుడు 350 ఉంటుంది అంటే 350 వాళ్ళ కామన్, ఇంకా అది బేస్ అయిన వాళ్ళకి 350 ఉంటుంది 400 అయిపోయిందా అంటారు. షాక్ అవుతారు వాళ్ళు, అమ్మ 350 అంటే. ఇంకా అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యూనిక్ ఉంటారు పేషెంట్స్. యాక్చువల్లీ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు కొన్నిసార్లు మేము బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి హై బీపీ ఉంటే చెయ్యం. ఏంగా చేసేసి అరే నొప్పి అవుతుందమ్మా మేము చేయొద్దు, అది బ్లడ్ లాస్ అవుతుంది అంతా ఉంటే ఏం కాదు నాకు నొప్పి అయితే అయింది, మీకు తెలియదు నాకు తెలుసు కదా నేను తట్టుకుంటా ఇంజక్షన్ స్పీకే అంటారు. ఆగడమ్మా మీరు చెప్తారు. నాకు ఇంటరాక్షన్ అవుతుంటే వాళ్ళు పాపం వాళ్ళ ముచ్చట్లని చెప్తుంటారు. నేను చాలా ఇష్టం అట్లా వాళ్ళు వినడం. నేమో కొందరు ఏదైనా కంట్రోల్ ఇట్లా అన్కంట్రోల్ పేషెంట్స్ ఉంటే చూడు మాట్లాడుతూనే ఉంటారు, వినరు. మా బ్యాచ్ వాళ్ళు నువ్వు ఓరా నువ్వు చెప్తే వింటారు అని చెప్పి నాకు పక్క ఉంటుంది. సూపర్ ఉన్నావు నీకు సూపర్గా ఇది అంత ఉబ్బిపోతుంది ఇంత, నువ్వు ఫస్ట్ ఇక్కడ రా, ఇప్పుడే ఈ గోళీలు వాడు. వాళ్ళు చెప్తే వినరు. కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు మేమేం చేయము, పెయిన్ ఉంటుంది, పెయిన్ కి మనం ఎంత ఇంజెక్షన్ ఇచ్చినా ఎక్కదు. వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఏం చెప్తే ఇది ఇంత ఉబ్బిపోతుంది, నెక్స్ట్ ఇంకా కొరకడానికి కూడా రాదు, నోరు తెరవడానికి కూడా రాదు నీకు, ఇంకా ఇట్లా ఓకేనా నీకు ఫస్ట్ గోళీలు వాడు అంటే, సార్ గ్రేట్ సార్. ఆడు క్వార్టర్ దాకా వచ్చాడు, వాడు ఒకటి పైన ఆడుతుండు, నవ్వు తెప్పిస్తున్నాడు. మళ్ళీ చెప్తుంటే మళ్ళీ అటు తిరుగుతుంటే మళ్ళీ నా దగ్గరికి వస్తుంది, సార్ చేసేసి సార్ ఏం కాదు సార్ అంటే, అరే ఏంద్రా చేసేది నువ్వు నెక్స్ట్ టైం ఒక్కడివి రాకు, మీ కొడుకునైనా నీ బిడ్డనైనా ఎవరినైనా తెచ్చుకోను, మందు తాగుకుంటారంటే వస్తా అట్లా ఓకే వస్తా. బట్ పేషెంట్స్ లో డిఫరెన్స్ ఉంటదేమో కదా, సిన్స్ ఇక్కడ ఎక్కువ రూరల్ బేస్డ్ మొత్తం పేషెంట్స్ వస్తారు, వాళ్ళ అవుట్స్కర్ట్స్ నీకు మాకు మిక్స్ ఉంటుంది. అండ్ అపోలో చాలా తెలుసుకొని వస్తారు వీళ్ళ దగ్గరికి. షేక్పేట్ ఉంటుంది వెనక, షేక్పేట్ ఏరియా ఎక్కువ మాది. సో ఎక్కువ ముస్లిం పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. కొంచెం వెనకాల స్లమ్ ఉంటుంది, స్లమ్ ఏరియా అంతా చాలా ఆ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. పర్లే వస్తారు బాగానే పేషెంట్స్ కూడా, డీసెంట్ వాళ్ళు కూడా వస్తారు. అండ్ డీసెంట్ అంటే వీళ్ళు డీసెంట్ కాదనట్లేదు, నార్మల్ ఎకనామికల్లీ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అందరూ వస్తారు. కానీ చాలా మంది మీ దగ్గరకు వచ్చేటోళ్ళు మనం చెప్పేదానికన్నా ముందు మాకు ఆల్రెడీ తెలిసి ఇవన్నీ అంటే వస్తారు వాళ్ళు. అదే పేషెంట్స్కి వాళ్ళ నాలెడ్జ్ మనం వాళ్ళు మ్యాచ్ చేయలేము, వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. సో టాకింగ్ అబౌట్ మధ్యలో చిన్నగా ఇట్లా టచ్ చేసాం టాపిక్, కానీ ఇంటరాక్షన్స్ అనేది ఒకటి భయం ఉంటుంది చాలా మందికి. సీనియర్ జూనియర్ ఇంటరాక్షన్, ర్యాగింగ్ అంటారు అది అంతా. ర్యాగింగ్ అనము, ఇంటరాక్షన్. ఓకే, ర్యాగింగ్ we don't rag. In our college it is 0%. 0%. 0.
లిటరలీ జీరో, ఏమీ ఉండదు. మా కాలేజ్కి ఈ మధ్య ఆల్మోస్ట్ జీరో, క్లోజ్ టు జీరో అవుతుంది. మా బ్యాచ్ అప్పుడు మేము చేసాము, మా జూనియర్స్ చేశారు, ఆ తర్వాత మెల్లిమెల్లి అలా గ్రాఫ్ అలా పడిపోతుంది. ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు జీరో. ఉంటే హాస్టల్లో కొంచెం రూమ్స్ దగ్గర ఉంటుందేమో అక్కడక్కడ. ఆడాడ జస్ట్ పేర్లు తెలుసుకోవడమే. ఏం చేయం బ్రో, బీడీ 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 చెప్పమంటాం, బీడీ చెప్తారు. క్లాస్లో ఏమై బాగుందిరా ఇంతే. బేసిక్గా ఆల్ వి ఆస్క్ దెమ్ ఇస్ లైక్ లాస్ట్ సార్ మాము విష్ చేయడము, ఇది మెయిన్. వాళ్ళకి మేము కంట్రోల్లో పెట్టాలని అనుకుంటాము, వాళ్ళు దాన్ని పర్సనల్గా తీసుకుంటారు కొంతమంది. ఇంకా వాళ్ళు పర్సనల్ తీసుకుని కంప్లైంట్లు ఇస్తారు. అప్పుడు ఏంటంటే యూనో ఫ్రాంక్లీ స్పీకింగ్, నా సీనియర్స్ ఎవరైతే నన్ను ఇంటరాక్ట్ అయ్యారు నాతో, నేను వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉన్నా ఇప్పుడు. అంటే ఎవరైతే చేయలేదో వాళ్ళకంటే వీళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉన్నా. ఎందుకంటే ఆ ఐస్ బ్రేకర్ లాగా బాగుండే, వాళ్ళతో మాట్లాడుతూ ఏదో ఒకటి వాళ్ళు ఆడుకుంటారు, ఏదో మన ఫనీ సైడ్ చూస్తారు, లేకపోతే మనం ఆల్మోస్ట్ కలర్ నీళ్ళు దిగే సైడ్ చూస్తారు, అన్నీ చూస్తారు. కాబట్టి అలవాటు అయిపోతుంది. కొంతమంది జూనియర్స్ ఉంటారు, మనం ఏం అడగక నువ్వు పేరెంట్ అన్నావు అనుకో, ఏడ్చేస్తారు, ఏడ్చేసి ఇంక వెళ్ళిపోతారు. వెళ్ళాక మాకు అర్థమవుతుంది వీళ్ళు పక్కా కంప్లైంట్ ఇస్తారు, రేపు పొద్దున మా పేర్లు బయటకు వస్తాయి. యూస్ టు అవర్ ప్రిన్సిపల్, ఓల్డ్ ప్రిన్సిపల్, ఆయన అంటుండే మీరు ర్యాగింగ్ చేయండి కానీ కొంచెం లిమిట్గా చేయండి, ఇంటరాక్షన్ సారీ సో కొంచెం లిమిట్గా చేయండి అండ్ కంప్లైంట్స్ రానివ్వకుండా చేయండి. అండ్ యాక్చువల్లీ ఫ్యాకల్టీ కూడా ఫ్యూ ఆఫ్ అవర్ ప్రొఫెసర్స్ ఇంటరాక్షన్ వల్ల నీకు ఎప్పుడైతే చేస్తావో నీ జూనియర్స్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటారు. అంటే బ్యాచ్ మొత్తం డిసిప్లిన్ ఉంటారు. ఐ నోటీస్డ్ ఇట్. ఏ బ్యాచెస్కి అయితే అసలు ఇంటరాక్షన్ అవ్వలేదో ఆ బ్యాచెస్ చేసే పనులు చూస్తే నువ్వు కాలేజ్లో సిగరెట్లు కానీ మందు కానీ అమ్మో అది మొత్తం అడ్మిన్కి వెళ్ళి పెంట అవుతుంది. ఏ బ్యాచెస్కి అయితే ఇంటరాక్షన్ అయ్యిందో వాళ్ళు మూసుకుంటారు. వాళ్ళకి భయం, సీనియర్ భయం ఉంటుంది, అడ్మిన్ భయం ఉంటుంది. ఇక్కడ భయం ఉంటుంది, అక్కడ మా సీనియర్స్ మేము మా బ్యాచ్ వాళ్ళు గణేష్ చతుర్థి ఇట్లా ఒక ఈవెంట్, ప్రాపర్ దేవుడు ఈవెంట్, బాటిల్ ఏదో దొరికింది మా జూనియర్స్ దగ్గర. మా సీనియర్స్ ద వే దే హ్యాండిల్ మొత్తం అరిసి గోల వేసి ఇంకా చాలా గట్టి చేశారు. సో ఏంటంటే మాకు భయం ఉంటుంది, సపోజ్ మేము దొరికితే వీళ్ళు ఇట్లనే మమ్మల్ని ఆడుకుంటారని. సో ఆ భయం అనేది ఉండాలి బ్యాచెస్కి. లేదు అనుకో ఏమవుతుంది, నీ సీనియర్ ఇక్కడ ఉంటాడు, నువ్వు ఆడ ముందు కోసం సార్ అని కూడా ఉంటావు, ఆ రెస్పెక్ట్ ఉండదు నీకు తర్వాత ప్రొఫెషన్లో. సో ఆ ఇంటరాక్షన్ అయితే ఉండాలి ఐ ఫీల్, బట్ లిమిట్. పర్సనల్గా తీసుకోకూడదు. నువ్వు పర్సనల్గా తీసుకుని ఒకరిని టార్గెట్ చేసి నిన్నే ఆడుకుంటానని చేయకూడదు. బ్యాచ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆర్ జూనియర్స్ కూడా పర్సనల్గా తీసుకొని ఆ సీనియర్ నన్ను ఇట్లా అన్నాడు అని కాదు, ఏదో జోబియల్గా ఉండాలి, అది ఇట్ విల్ బి ఫన్. బట్ ఆల్సో మోస్ట్లీ లైక్ ముందున్నట్టు లైక్ అలా మరి నో ముందున్నట్టు లేదు. ఇప్పుడైతే ఏదో ఇట్లానే చెప్పావు కదా, గాల్లో బ్యాడ్మింటన్ ఆడు, గాల్లో దోమలు కొట్టు, లేకపోతే చీమల్ని చంపు, పాట పాడు, చిన్న స్కిట్ చేయి, ఇడ్లీలో అందరికి టీ పంచి పెట్టు, ఇట్లా చిన్న ఉంటాయి తప్ప పెద్ద సీరియస్ గా అయితే ఏమి ఉండవు. ఐ మీన్ నా పేరేందో తెలుసారా నీకు? ఇంతే. నా పేరేందో తెలుసారా? ఇట్లాంటివి అడుగుతాం ఇట్లా. అక్కడ 30 తెలుసుకో, కనుక్కో నాకు చెప్పి 30 సీనియర్లు ఉంటారు, 4 జూనియర్లు ఉంటారు. వాళ్ళు 4 ఇప్పుడు మా పేర్లు చెప్పాలి, వాడికి ఎవరో తెలియదు ఇక్కడ. వాడు ఇప్పుడు ఎట్లా అక్కడ అడ్మిన్లో మా ఫోటోలు ఉంటాయి అనమాట, ప్రతి బ్యాచ్ చిన్న ఫోటో అని పేర్లు ఉంటాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు తీసుకొని దాంట్లో చూసుకుని కంపేర్ చేసుకొని, ఆ ఫోటోలు ఏంది నా చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయి ఆడ, నేను ఇప్పుడు ఇంత ఉంటా ఆడ కంపేర్ చేసుకుని వీళ్ళు వాళ్ళు ఇట్లా. ఇట్స్ ఫన్, ఇట్స్ ఫన్ యాక్చువల్లీ. వాళ్ళు ఇంకా తీసుకునే విధానం బట్టి. అబ్బాయిలు మెజారిటీ ఆఫ్ ద బాయ్స్ దే ఎంజాయ్, గర్ల్స్ కొంతమంది అఫెండ్ అవుతారు. అంటే సీనియర్స్ కూడా ఉంటారు కొంతమంది. పిలిచినా కూడా వాడు పిలిచాడు నన్ను, భయం అవుతుంది, ఏమో చేస్తాడేమో అంటే ఆ రేంజ్ లో ఊహించుకుంటారు వాళ్ళు. రీసెంట్ గా మా కాలేజ్ లో కూడా చిన్న ఇష్యూ అయితే దే సస్పెండెడ్ ఫ్యూ బాయ్స్. లైక్ అంటే దే నెవర్ డిడ్, ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు అది చెప్పా కదా, లాస్ట్ 2 years నుంచి మా కాలేజ్లో చాలా చేంజెస్ వచ్చాయి. మాకు కొత్త డీన్ వచ్చాడు, సో ఆయన కొంచెం చేంజెస్, స్ట్రిక్ట్ అయింది కాలేజ్, కొంచెం సైక్ అనమాట. బట్ జనరల్లీ ఆల్సో మన మెడికల్ ఫ్రెండ్స్ ఎవరైతే నాకు ఉన్నారో అక్కడ నుంచి ఈ లైట్ హార్టెడ్ ఇలాంటివి విన్నా, బట్ ఇట్ ఈస్ నెవర్ ఎక్స్ట్రీమ్. నెవర్ ఎక్స్ట్రీమ్. వన్ ఆర్ 2 కేసెస్ ఆల్ ఓవర్ ద స్టేట్ ఎక్కడ రావచ్చు, బట్ ఐ డోంట్ నో. బట్ జనరల్లీ ఇట్ ఇస్ క్వైట్ ఫైన్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఇస్ హెల్పింగ్. సో మనం ఇది మన స్టోరీస్, మన కాలేజ్వి కొన్ని ఎక్స్పీరియన్సెస్, ఆ బేసిక్ దాని గురించి మాట్లాడడం. విల్ కమ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ కొంచెం ఇట్లా ఈ చుట్టుపక్కల అకాడమిక్స్ చుట్టుపక్కల ఉన్నది మాట్లాడదాం. సో is it possible for a normal middle class student family to afford MBBS or BDS? ఎందుకంటే నేను చూసిన దానిలో అయితే చాలా కష్టం. until unless you have a free seat, నీకు ఏ క్యాట్ ఆర్ ఫ్రీ సీట్ వచ్చింది, సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ? లైక్ ఖర్చులు ఏముంటాయి, ఏ కేటగిరీకి ఎంత? అంటే నువ్వు మిడిల్ క్లాస్ అంటే వాట్ ఇస్ ద I'll tell you. Okay, నేను ఒక సినారియో ఇస్తా. ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి మంత్లీ ఒక 50,000, ఓకే, 50 to 60,000 అంతే, 6 lakhs or 7 lakhs or something like that. Okay. సో
ఈజ్ ఇట్ ఈవెన్ వయబుల్ ఫర్ సమ్వన్ టు లైక్ గెట్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్? ఎందుకంటే చాలామంది ఇంజనీరింగ్తో కంపేర్ చేయొద్దు, బట్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లెక్క. నేను జాయిన్ అయినంటే నాకు ఇంత ప్యాకేజ్ వస్తుంది, మై ఫ్యూచర్ ఇస్ సెటిల్డ్ అన్నట్టు. సో చాలా మంది అదే పర్స్పెక్టివ్ సార్. ఆబ్వియస్లీ ప్రొఫెషన్, బట్ సో ఐ వోంట్ సే వాళ్ళకి అఫోర్డబుల్లా కాదా అనేది ఇట్స్ ఆల్ ఇంకా లోన్ తీసుకుంటారు అంత కాదు. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ మ్యాథ్, మాకు ఏ క్యాట్ ప్రైవేట్ కాలేజ్ చెప్తున్నా, ఏ క్యాట్ ఫీజు వచ్చేసి ఆల్మోస్ట్ 70 to 1.5 lakhs పర్ ఇయర్, 70,000 to 1.5 lakhs పర్ ఇయర్ డిపెండింగ్ ఆన్ ద కాలేజ్. బీ క్యాట్ వచ్చి నీకు 13-14 lakhs అయిపోతుంది పర్ ఇయర్. అండ్ యూ హ్యావ్ టు పే ఫర్ 5 years, నాట్ 4 years. 4 years స్టడీ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు పే ఫర్ 5 years. సో ఆల్మోస్ట్ ఒకటేసారి కాదు, ఫస్ట్ ఇయర్ పే చేస్తాము, దెన్ బ్యాంక్ గ్యారంటీ నెక్స్ట్ ఇయర్కి ఇస్తాము. యా, దెన్ నువ్వు సి కేటగిరీకి వచ్చేటప్పుడు 25 lakhs దాకా ఉంటుంది అప్రాక్స్ పర్ ఇయర్. మళ్ళీ నీకు ఇంకా సీ క్యాట్లో కూడా కొంచెం డొనేషన్లు అంటారు వెనకాల నుంచి, బట్ ఐమ్ నాట్ రియలీ షూర్ ఎంత వెళ్తుంది అనేది. బేస్ అయితే 25 lakhs. సో 25 lakhs పర్ ఇయర్ 5 yearsకి పే చేస్తున్నావు, ఆల్మోస్ట్ 1 crore 25 lakhs. సో మ్యాథ్ వైజ్ చూసుకుంటే ఇట్స్ నాట్ అఫోర్డబుల్. బీ క్యాట్, సి క్యాట్, ఏ క్యాట్ యా వాళ్ళకి అఫోర్డబుల్. ఏ క్యాట్ ఇస్ లైక్ 60 lakhs for 5 years. No. ఏ క్యాట్ 70,000 to 1.5 lakhs పర్ ఇయర్. పర్ ఇయర్. సో అది నువ్వు చెప్పిన స్పెక్ట్రమ్ వాళ్ళకి కూడా ఇట్స్ యాక్సెసిబుల్. దెన్ గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఆఫ్ కోర్స్ తక్కువ ఉంటుంది, 1000s అయిపోతుంది వాళ్ళ ఫీజు. ఆల్మోస్ట్ 5,000, 10,000 వాట్ ఎవర్. 10, 15, 20 ఆల్మోస్ట్ ఇంత రేంజ్లో ఉంటాయి మెజారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ కాలేజెస్. ఎయిమ్స్ ఇట్లాంటివి కూడా తక్కువ ఉంటాయి. ఎయిమ్స్ అయితే 6,000 అంత అంటారు పర్ ఇయర్కి మొత్తం. హాస్టల్ది కూడా చాలా తక్కువ. యా, హాస్టల్ కూడా చాలా తక్కువ. 2,000 అంత. యా, బట్ ప్రైవేట్ కాలేజ్ అయితే మాత్రం ఏ కేటగిరీ ఇస్ ఫైన్. మళ్ళీ నీకు హాస్టల్ కావాలంటే మళ్ళీ నీకు ఏసీ రూమ్ 2 lakhs, 2.5 lakhs అవి అంటారు ఖర్చులు. బట్ ఇంకా నీ ఖర్చులు నీకు ఉంటాయి కదా దానికి. కానీ అదే ఇంకా ఏ కేటగిరీ అయితే అఫోర్డబుల్ అందరికి. బీసీ అయితే మాత్రం బిట్ ఆఫ్ స్ట్రెచ్. అంటే ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ అంటే వాలెట్ స్ట్రెచ్ అవుతాయి ఆబ్వియస్లీ, బట్ పాసిబుల్ అయితే ఉంది. యా, అండ్ ఎంబీబీఎస్ జాయిన్ అయినాక కూడా నీకు మళ్ళీ ఆ చిన్న చిన్న స్టెథోస్కోప్లు, ఏప్రిన్లు, చిన్న చిన్న ఫెస్ట్లకు ఆ ఫీజులు ఈ ఫీజులు ఇంకా ఖర్చులు చాలానే ఉంటాయి. ఒకటి రికార్డ్స్ కొనుక్కోవాలి, బుక్స్ మెయిన్ మా బుక్స్ కొనుక్కుంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. ఈ మధ్య చాలా మంది ఏం చేస్తున్నారంటే, నేను జాయిన్ అయినప్పుడు నాకు అప్పుడు ఐప్యాడ్లు ఇట్లాంటివి లేకపోతుండే. సో ఏమన్నా సబ్జెక్ట్ బుక్ కొనాలి అంటే 4 books. ఫిజియాలజీకి అంటే ఏది చదవదు తెలియదు. ఒకటేమో మొత్తం పీజీ లెవెల్ బుక్, ఇంకొకటేమో ఎగ్జామ్ ముందులో చదువుకుని పాస్ అయ్యే బుక్. మనకి ఐడియా ఉండదు కదా, ఫిజియాలజీ బుక్ అడిగితే వాడు ఏదో ఇస్తారు, మనం ఫ్యాకల్టీ ఏమో చెప్తారు వాళ్ళు పీజీ లెవెల్, ఇంకా వాళ్ళు ఏదో బుక్ చెప్తారు, అది చదివితే మనకు అర్థం కాదు. సీనియర్స్ అడిగితే వాళ్ళేమో మరీ కింద బుక్ చెప్తారు, మనకేమో స్టాండర్డ్స్ పడిపోతాయి. అరే ఇప్పుడే ఎంబీఎస్కి వచ్చి మరీ ఈ బుక్ చదువుతామా అని మధ్యలో కొంటాము, లాస్ట్ కదా అవ్వదు, మన కిందకి వస్తాము, ఒక్కొక్క పైకి వెళ్తాము అట్లా. సో ఏమవుతుందంటే నువ్వు ఫస్ట్ ఒక 4-5 books కొంటావు, ఒక్కొక్క బుక్ మళ్ళీ 1,000, 2,000, 3,000 ఉంటాయి. 5,000 వరకు వెళ్ళవేమో, కానీ మీరు 4-5 అయితే ఉంటాయి కొన్ని. సో ఇంకా ఫస్ట్ ఇయర్లో నాకు 2-3 books. నాకు పర్సనలీ ఫిజియాలజీ ఐ హావ్ 5 books, అనాటమీకి 3 books, బయోకెమిస్ట్రీకి 2 books. లాస్ట్ అన్ని చదివేది నేను ఎగ్జామ్ ముందు చదువుతా బుక్. నార్మల్ ఇంటర్ నాలెడ్జ్ బుక్స్ అవే చదువుతాము, అవే చదువుకొని పోతాము. సో సెకండ్ ఇయర్ నుంచి కొంచెం బుద్ధి వచ్చి అప్పుడు ఐప్యాడ్ ఉండే, పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తుండే, ముందు చదువుతుండే ఒక 2 రోజులు. మనకు సెట్ కాదు, నెక్స్ట్ బుక్ సెట్ కాదు. అప్పుడు ఏదైతే బెటర్ అనిపించిందో అప్పుడు యాక్చువల్లీ ఇట్లా స్క్రీన్ దానిపైన కంటే బుక్ రిఫర్ చేస్తే చదవడానికి బుక్. బట్ ఫస్ట్ చూడాలి కదా, ఇప్పుడు నువ్వు ఈ కాంట్ గో అండ్ బై 10 books కొనుక్కోలేము కదా. సో ఫస్ట్ ఆ 10 books కొనుక్కుంటాం, చూసుకుంటాం ఐప్యాడ్లో పీడిఎఫ్ బాగుంది, ఇది బాగానే ఉంది అనుకుంటే అప్పుడు ఆ బుక్ తెచ్చుకుంటాం పోయి, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ అన్ని బుక్స్. మాకు ఒక గైడ్ ఉంటుంది, ఆ గైడ్ కొంటారు చాలా మంది. అదేంటంటే 4 subjects ఒకటి, 4 subjects ఒకటి ఉంటుంది ఇప్పుడు ఫైనల్ ఇయర్. ఓకే, హీ స్పోక్ అబౌట్ హిస్ ఎక్స్పెండిచర్స్, బట్ యాజ్ వి నో కంపారిటివ్లీ కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది విత్ మెటీరియల్ అండ్ ఆల్సో. హౌ ఇస్ ఇట్? అంటే కాలేజ్ ఫీజ్ నార్మల్గా అయితే తక్కువనే ఉంటుంది, సో దాంట్లో హాఫ్ ఉంటుంది. ఇలానే ఈ రేంజ్ ఇఫ్ యు కెన్ సే. సో ఏ క్యాట్ అయితే యు విల్ గెట్ సంథింగ్ 50,000 to 60,000. ఓకే. బి క్యాట్ అయితే 4.5 to 5. 4.5, 4 కొన్ని కాలేజెస్ 4 పర్ ఇయర్ ఇవంతా. అండ్ సి క్యాట్ ఏమో సమ్వేర్ 7 to 8 మధ్యలో ఉంటుంది. ఉంటారు అందరూ, దీంట్లో ఉంటారు, దాంట్లో ఉంటారు, వాటిలో కూడా ఉంటారు. మళ్ళీ హాస్టల్ ఫీజు మాది దూరం కాబట్టి బేసిక్ హాస్టల్ ఫీజే 1.2 ఉంటుంది. 1.2 lakh per year with food and accommodation. నువ్వు కొంచెం అటాచ్ వాష్రూమ్తో పాటు కొంచెం నీట్గా కావాలి అనుకుంటే 1.82 వరకు ఉంచుతాడు. నీకు ఇంకా ఏసీ కావాలి అనుకుంటే 2.5 నుంచి అలా గుంచుతాడు. ఎవ్రీథింగ్ ఆయన ముందే కట్టించుకుంటాడు. నువ్వు 2 రోజులు ఉండి హాస్టల్లో నువ్వు వెళ్ళిపోదాం అనుకున్నా వాడు సగం ఫీజు కట్టుకొని ఇస్తాడు, మొత్తం ఫీజు ఇవ్వడు. మళ్ళీ మాకు అక్కడ ఖర్చు కంట మెటీరియల్స్ టైప్ థింగ్స్ ఎక్కువ కొనుక్కోవాలి మేము. ఏంటిది
వాళ్ళు అన్ని ప్రొవైడ్ చేయరు కాలేజ్ వాళ్ళు, అవును. కొన్నే ఇస్తాడు. సో కొన్ని ఏవైతే వాడు ఇవ్వగలుగుతాడో అవి ఇస్తాడు, అవును. మిగతా మనం కొనుక్కోవాలి. అవి పోతాయి, ఏడుకో ఎగిరిపోతాయి, మనం కొంటూనే ఉంటాం, ఇస్తూనే ఉంటారు. ఇంట్లో పైసలు అర్థం కావు మనకి ఏడిపోతున్నాయి అని చెప్పి. బుక్స్కి ఆయన అంటే చాలా అదేంటిది కాస్ట్లీ. బాగానే. సో సీనియర్లను అడిగితే మేము ఇయ్యమంటారు. ఆబ్వియస్లీ మేము పెట్టుకుంటాం మా లైబ్రరీలో, మాకు అవసరం ఏదంటే Books ఆ? వాళ్ళు మేము పీజీ అండ్ కోసం పెట్టుకుంటామని సీనియర్స్ కొంతమంది ఇస్తారన్నా, కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే ఎడిషన్స్ మారుతాయి కదా, సో ఏదో పాయింట్లు మిస్ అయిపోతాయి అన్నట్టు కొత్త ఎడిషన్ కొంటారు. పాత ఎడిషన్లు ఇస్తారు. పెద్ద వీడు చదివేది ఎట్లానో రాసే 4 ముక్కలు రాస్తాడు, కొత్త ఎడిషన్ లో ఒక్క పాయింట్ కోసం బుక్లు కొనుక్కొస్తారు కొత్తవి. మళ్ళీ ఇన్ని బుక్స్ కొని ఇన్ని చేసి లాస్ట్కి ఏం చేస్తానంటే నేను సగం అంతా యూట్యూబ్ నోట్స్ రాదు. అంతే, యూట్యూబ్ నోట్స్. నా ఎగ్జామ్ ముందు యూట్యూబ్ నిజంగా చాలా బాగుంటాయి తెలుసా. అవి ఎక్స్ప్లెనేషన్ తో పాటు టాపిక్స్ నీట్ గా ఒక 20 నిమిషాలు చెప్తాడు. బయోకెమిస్ట్రీలో కొందరు ఉంటారు, అన్నట్టు అట్లా ఒక్కొక్కరు కొన్ని స్పెసిఫిక్ బోర్డ్ పైన వేసుకుని ఎంత బాగా చెప్తారంటే పేపర్ పైన రాసుకుంటారు, జస్ట్ మార్క్ అది చేసుకుని యూట్యూబ్ వీడియో 3 minutes వీడియోస్ ఉంటాయి అంతే. నా ఫైనల్ ఎగ్జామ్స్ అనాటమీ ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు ఇంపార్టెంట్ LAQ 15 marks క్వశ్చన్ ఉంటుంది. దానికి నేను ఒక టాపిక్ ఏనల్ కెనాల్ గురించి ఇయర్ మొత్తంలో ఆ టాపిక్ ఉందని తెలియదు నా బుక్లో, ఏమో ఇంపార్టెంట్ చదువుతున్నారు, అది ఎక్కడ చదవలేదు నేను. ఎగ్జామ్ ముందు రోజు ఎందుకు 3 minute వీడియో ప్రో అయినా ఏనల్ కెనాల్ చూసుకుంటూ పోయినా. LAQ ఏనల్ కెనాల్ పెద్దగా అడిగిన క్వశ్చన్, ఇంకా 3 నిమిషాలు ఏది గుర్తుంటే అది. బట్ ఒకటి మెడికోస్లో ఒకటి ఏంటంటే వాళ్ళకు కూడా మాకు టాపిక్ టచ్ అయితే చాలు, సో రాస్తాం ఏదో ఒకటి. ఎందుకంటే చాలా ఒక టాపిక్ టచ్ చేసి ఎందుకైనా కొంచెం ఐడియా ఉంది అనుకో అనాటమీ, ఇంకా నువ్వు అక్కడ దగ్గరలో అన్ని రాయాలి. నువ్వు ఏదో ఆప్షన్స్ ఉండవు, 1 or 2 మాకు ఆప్షన్స్ ఉండవు, మొత్తం అటెంప్ట్ చేయాలి. ప్రతి ఒక్క క్వశ్చన్ గురించి నువ్వు రాయాలి. చాయిస్ ఉండదు మాకు. 100 marks పేపర్ 3 hours ఎగ్జామ్. చాయిస్ పెట్టిననుకో, అరే నేను ఇదే రాదు చదివేదాన్ని, నీకు అదే వచ్చింది, నేను వదిలేసిందే నీకు వచ్చింది, సరే ఏం కాదు ఇంకొకటి అడుగుతా. అదొక బిగ్ ఫ్యాక్టర్ మాకు ఎగ్జామ్స్ లో, చాయిస్ ఉండదు మెయిన్. వాడు అడిగితే రాయాలి, రాదు 2 marks 9 marks ఇచ్చినా రాయాలి అంతే. ఒక్కొక్కసారి అదైతే 3 marks క్వశ్చన్ మాకు 15, 5, 3 3 marks క్వశ్చన్ ఒక్కోసారి పైన ఇస్తాడు 6 marks కి, రాయాలి ఏదో ఒకటి రాయాలి. కొన్ని 2 marks కి వాట్ ఎవర్ తక్కువ మార్క్స్ కి ఇంత పెద్ద ఇస్తాడు, దెన్ యూ హ్యావ్ టు సమ్హౌ. ఒక్కొక్కసారి ఏమో 15 marks క్వశ్చన్ 2 marks ఇస్తాడు, అది ఆడ ఎగ్జాక్ట్ ఎంత రాయాలో తెలియదు. 2 మార్కులకి ఇప్పుడు ఇది మిస్ అయితే అది మిస్ అయితే రాస్తూనే ఉంటాం 2 మార్కులు 10 pages సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం 3 hours అస్సలు సరిపోదు. అంటే మా సీనియర్స్ కి 50 marks పేపర్ 2.5 hours ఎగ్జామ్. మా బ్యాచ్ నుంచి 19 బ్యాచ్ నుంచి రెగ్యులేషన్స్ మారాయి, సో ఇట్స్ లైక్ 100 marks పేపర్ 3 hours. అంటే 50 మార్కులు పెంచి ½ an hour పెంచారు. అండ్ యాక్చువల్లీ స్పీకింగ్ సరిగ్గా ఆలోచిస్తే వాళ్ళు అడిగే చాలా స్పెసిఫిక్ అడుగుతున్నారు. ఇప్పుడు మా సీనియర్స్ ఎట్లా అడగాలంటే సపోజ్ డయాబెటీస్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళని మా సీనియర్స్కి డయాబెటీస్ అంతే, ఇంకా పైన కింద తోలేం ఉండదు, మొత్తం రాసుకోవాలి వాళ్ళు గుర్తున్నది. మాకు ఎలా అడుగుతారంటే సంథింగ్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఆ 2 అడుగుతాడు. కానీ మా వాళ్ళు ఎట్లా, ఇప్పుడు నువ్వు ఇది రాస్తున్నావు అనుకో, ఆన్సర్ ఇంతనే 2 pages వస్తుంది, ఇది సరిపోదని చెప్పి మొదలెడతావు, రాస్తూనే ఉంటావు. సో టైం చూసుకుంటే నీకు ఐ రైట్ ఫాస్ట్, నాకే టైం సరిపోదు, రాస్తూనే ఉంటా. నేను రాయడం కంటే డెకరేషన్ బాగా వాళ్ళకి అదే కావాలి. రైటింగ్ డయాగ్రామ్స్ నాకు యాక్చువల్ ఆన్సర్ అంతా రాయాలంటే ఓపిక ఉండదు. వాడు కూడా చదవాలి, వాడికి ఎట్లా 2 minutes పైన చూస్తారు మధ్యలో. మా దాంట్లో ఆన్లైన్ కరెక్షన్ యాక్చువల్లీ, సో 2.5 minutes 3 minutes ఎంత ఉంటుంది, వాళ్ళు ఇట్లా స్క్రోల్ చేసుకుంటే కరెక్ట్ చేయాలి. ఫైనల్స్ అంటున్నా, ఫైనల్ చెప్పు. అయితే వాడు కరెక్ట్ చేసేటప్పుడు ఎవడంతా ఓపికతో నేను ఒక్కొక్క లైన్ చదువుకుంటూ కూర్చున్నాను, వాడికి 2 గంటలు అయితే మన ఆన్సర్ చదవాలంటే. అది ఇంకా మనం రాసిన సోది రాయాలి, విన్నాడంటే వాడికి సగం మైండ్ బ్లాక్ అవుతుంది. సోది ఉంటుంది మాత్రం. అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, కొన్ని డ్రగ్స్ కరెక్ట్ ఉంటాయి, కొన్ని థింగ్స్ కరెక్ట్ ఉంటాయి, కానీ మధ్యలో ఏమో అవుతుంది. అదంతా మనకు తెలియదు ఏమవుతుందో, కానీ ఓవరాల్గా అయితే ఇంత అవుతుంది ఆన్సర్. సో వాడు అదేంటిది చూసుకుంటే చూసే గ్యాప్లో కష్టం కాబట్టి ఐ పర్సనల్ ఫీల్ మెయిన్ హెడ్డింగ్ వాడు ఏమేమి అడిగిన డెఫినేషన్ ఇక్కడ, ఇంకొకటి వాడి క్లినికల్ ఫీచర్స్ ఇంత, వాటికి ట్రీట్మెంట్ ప్లాన్ ఇది, దాని ప్రొసీజర్ ఇది అన్నట్టు ఇట్లా హెడ్డింగ్స్ పెద్దగా పెట్టి మ్యాటర్ డయాగ్రామ్స్ లో రిప్రజెంట్ చేస్తే బెటర్ అని నేను ఐ ప్రిఫర్ దట్. అంతే, సబ్ టాపిక్స్ అదే సబ్ హెడ్డింగ్స్ అవి పెట్టుకుంటూ రాస్తే ఇట్స్ మచ్ బెటర్. అంతా రాయాలనుకున్నా ఒక ఆన్సరే రాస్తున్నావు మొత్తం 3 గంటలు. నువ్వు మొత్తం గీకాలనుకున్నా కూడా అండ్ డయాగ్రామ్స్ మ్యాటర్ అవుతాయి బాగానే. అంటే ఫస్ట్ ఇయర్లో అనాటమీలో ఉన్న డయాగ్రామ్స్ నీకు తర్వాత ఉండవు, కొన్ని సబ్జెక్ట్స్లో ఉంటాయి. నువ్వు గీస్తే మాకు ఇట్లా పాథాలజీలో మైక్రోస్కోప్ డయాగ్రామ్స్ అవి ఉంటాయి కొన్నిట్లో డయాగ్రామ్స్ ఉంటాయి, నువ్వు బాగా గీస్తే బాగా వస్తాయి. డైవింగ్ ఫర్దర్ ఇంటూ అకాడమిక్స్, ఆబ్వియస్లీ అందరికి ఐడియా ఉంటుంది దిస్ ప్రొఫెషన్ ఆర్ వాట్ ఎవర్ రిక్వైర్స్ రిగరస్ ఏమంటారు, మళ్ళీ నువ్వు చదువుకుంటూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. సో నీ అకాడమిక్ ఏదైతే జర్నీ ఉంటుందో
అది ఎంత హెక్టిక్ ఉంటుంది. ఐ మీన్ కొన్నిసార్లు వీడియో చదువుతున్నప్పుడు కానీ ఏమన్నా కానీ నా వల్ల అవ్వట్లేదురా అని గివ్ అప్ ఇచ్చే ఎవ్రీడే అసలు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఇట్లా అంటే కూర్చోవాలి ఇంకా అలాగే ఏదో హోమ్ చేస్తున్నట్టు అన్నట్టు. సో హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్ లైక్ పర్సనలీ? ఓకే, నేను కాంటెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాను. మన వాళ్ళు ఏమంటారు బాగానే చదువుతారు ఇద్దరు, సో కొంచెం టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్. ఓకే చదువుతాం, పాస్ అయ్యేటట్టు పాస్ అవుతాం, ఫెయిల్ కాదు ఇప్పటిదాకా, పాస్ అవుతాం. నేను అయితే ఫస్ట్ ఇయర్లో బుద్ధి లేదు, అప్పుడు తెలీదు ఎంత చదవాలి ఎట్లా చదవాలి తెలీదు. అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి వచ్చాం కదా ఇంటర్లో ఎట్లా అంటే నువ్వు చదివే విధానం వేరు, ఎంబీబీఎస్ చదవాల్సింది వేరు. మాకు ఎలా ఇక్కడ ఒక ఆన్సర్ ఇంపార్టెంట్ గురించి చదువుతున్నావు అంటే మొత్తం దాని గురించి రాసేయాలి. నీకు ఇంటర్లో అట్లా కాదు, ఇంటర్ ఎట్లా అంటే ప్రతి టాపిక్ కవర్ చేసుకోవాలి, ప్రతిదీ ఇంత అని రావాలి. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. నీకు ఎంబీబీఎస్లో ఏదో ఏదైనా అడగొచ్చు అన్నట్టు కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి మాకు కూడా. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మంచిగా నేర్చుకోవాలి, లైక్ ప్రాపర్. నీకు చదివే విధానం ఇంపార్టెంట్ రాగానే వేరే రాడ్ ఇస్తాడు కొన్నిసార్లు. మెజారిటీ ఒక 90% 80% పేపర్ ఇంపార్టెంట్ ఇస్తాడు, ఆ 20% రాడ్ ఇస్తాడు. ఇంకా అక్కడ డిఫరెన్షియేట్ చేయడానికి జనాల్ని. 80% అందరినీ పాస్ చేయలేదు కొంచెం. ఇంకా చదవడం అయితే ఫస్ట్ ఇయర్లో పెద్ద చదవలేదు, ఫైనల్స్కి దొబ్బినాయి. సెకండ్ ఇయర్ నుంచి కోవిడ్ మళ్ళీ. దెన్ ఫైనల్ ఇయర్కి వచ్చాక పర్సనలీ నేనైతే రోజుకి మినిమం 6 to 7 hours మినిమం చదవాలి, లేకపోతే ఫైనల్ ఇయర్ అది మినిమం చదవాలి. ఎగ్జామ్స్ ముందు రోజు అవసరం లేదు, రోజు చదవలేము కూడా. రోజు నీకు పోస్టింగ్స్ అటెండ్ అయ్యి క్లాస్ అటెండ్ అయ్యి వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు గట్టిగా అంటే 1 hour నీకు అంత డెడికేటెడ్ ఉంటే చదవగలమేమో, కానీ నేనైతే 1 hour కూడా చదవకపోతుండే. ఏదో వారానికి ఒక 3 hours 4 hours మ్యాక్స్. సండే వస్తే అప్పుడప్పుడు ఏమైనా టాపిక్ ఏమైనా ఫ్యాకల్టీ ఎగ్జామ్ ఉంది అది అంటే చదువుతాం తప్ప. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం ఇంకా పనే ఉంది బ్రో. పొద్దున్నే 7కి లేస్తాము, ఇంకా ఎగ్జామ్ హాలిడేస్ ప్రిపరేషన్ హాలిడేస్ 1.5 months ఇస్తారు మాకు. మార్నింగ్ 7కి లేస్తాము, మధ్యాహ్నం 12 వరకు చదువుతాము, హాఫ్ అన్ అవర్ తింటాము. ఇంకా పడుకుంటే భయం అయితే ఉచ్చగారుతుంది, ఎగ్జామ్ ఉందని మూసుకొని బుక్ ముందే కూర్చుంటాం. మళ్ళీ నైట్ వరకు చదువుతాము, మళ్ళీ 10-11 నాకు స్ట్రెస్ ఎక్కువైతే ఐ జస్ట్ స్లీప్. అంతే, లాస్ట్ ఇంకా 11-12 వరకు చదువుతాము. అప్పుడు ఇంకా బుర్ర పని చేయదు. ఇంకా నీకు ఎప్పుడైతే మార్నింగ్ 7కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 7 అవుతుందో అప్పటి నుంచి ఆఫ్ అయిపోతుంది. ఆ 7 నుంచి ఊరికే బుక్ ముందు కూర్చున్నావు అంతే, తిప్పుతా ఉంటావు, కంగారు పడుతూ ఉంటావు, భయపడుతూ ఉంటావు. ఇంకా 12కి 1కి ఇదంతా అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, ఏదో ఒకటి బ్రేక్ అన్నట్టు ఏదో చూస్తాము. నాకైతే మ్యూజిక్ క్లాస్లో డ్రమ్ లెసన్స్ అంటాడు, మనకేముండదు, డ్రమ్ ఉండదు ఇంట్లో. ఏదో సార్ నేర్చుకుందాం పదా చెప్పి యూట్యూబ్ వీడియో చూస్తాం, దానిలో ఒక అరగంట ఏముండదు, ఊరికే చేతిలో కొడతా కాసేపు. కెరియర్ చేంజ్ ఆప్షన్స్ అనమాట. రేపొద్దున్న అది చేసేద్దాం ఇది చేసేద్దాం. బ్యాడ్మింటన్ ఆడతాను నేను, సో బ్యాడ్మింటన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్తా యూట్యూబ్లో 1 గంట సేపు. అంటే చదువుకోవాలి కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉన్న ఇంట్లో. ఇప్పుడు చూడండి రీల్స్ చూస్తా. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో మాత్రం ఇట్లాంటి బుద్ధి లేనివన్నీ నేర్చుకోవాలి మైండ్లో. డైవర్ట్ చేయడానికి ఎట్లా అంటే అట్లా తిరుగుద్ది మన మైండ్. నేను అప్పుడు మోటివేషన్ క్లాసెస్ తింటుండే, ఆడ కూడా ఉంటుండే నీట్ ఎగ్జామ్ ముందు కూడా. నేను పడో లిఖో, ఏంటిది నువ్వు చదవాలి, నువ్వు సాధించాలి. सोए तो ऐसी सोते रहते हो तुम, जिंदगी भर सोते रहते हो, जागो उठो అంటే అవన్నీ నిండుంటే ఒక 2 నిమిషం అమ్మ సూపర్ ఫుల్ మోటివేషన్ ఇచ్చారు మనం ఇప్పుడు చదువుకోవాలని చెప్పి 20-30 minutes హాఫ్ అన్ అవర్ ఒక 1 hour వరకు అయితే తర్వాత మళ్ళీ అంటే అదే అంటున్నా, మన అటెన్షన్ స్పాన్ పెద్ద ఉండదు, 10 నిమిషాల నుంచి ఎక్కువ చదవలేము. మిగతాదంతా బట్టి కొడుతున్నట్టు ఉంటుంది తప్ప ఏం ఎక్కదు. కానీ అనుకుంటామా ఈ బట్టి చదువుతూ ఉంటామా, రోజు 10 రోజులు చదువుతాం, నెల చదువుతాం కదా. ఎగ్జామ్కి వెళ్ళాక సమ్హౌ యూ విల్ రిమెంబర్ సంథింగ్, ఏదో ఒక సూత్రం అయితే రాస్తావు. అంటే అన్ని రోజులు అదే పదాలు చూస్తున్నావు కదా, ఆ పదాలు ఏడో ఆడ వాడేస్తావు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఈవెన్ ఇఫ్ దే డోంట్ మేక్ సెన్స్ యూ జస్ట్ వామిట్ అక్కడ, ఇంకా ఆడ పోయి ఏదో రాసుకొచ్చేస్తావు. చాలా మంది చాలా బాగా చెప్తారు అనమాట, ఏం చదవలేదురా అని చెప్తారు. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన తెలుసా, మెడికల్ సైడ్ చూసిన అసలు ఎంత చదువుతారు, ఏమి రాదురా. ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఇంటర్ వరకు కాంపిటీషన్ ఓకే, వాడి సీట్ వీడి సీట్ అనుకుంటా. ఎంబీబీఎస్కి వచ్చే కొంతమందికి ఇంకా అది పోదు. ఎలా అంటే నీకెంత వచ్చింది నాకెంత వచ్చిందని చూసుకుంటారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను యూఎస్ఎంఎల్ఈ జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఐ మీన్ సీయింగ్ ఫాలోయింగ్ ఫ్యూ పేజెస్. నాకు డిస్టింక్షన్లు వచ్చాయనుకో 2 సబ్జెక్ట్, సపోజ్ వాడికి ఎవరికైనా యూఎస్ఎంఎల్ వాడితో మాట్లాడుతూ చెప్తా, ఇట్లా నాకు 2 సబ్జెక్ట్ డిస్టింక్షన్ వచ్చాను, సివిల్ యాడ్ చేయాలి అది అంటే సరే. ఆడికి పెద్ద ఫరక్ పడదు, నీకు ఎన్ని డిస్టింక్షన్లు రాని, ఎంబీబీఎస్ ఎట్లా అయినా పీక్ నువ్వు ఆడికి పెద్ద పట్టించుకోడు. సో ఐ ఫీల్ ఎంబీబీఎస్లో స్టూడెంట్స్ అందరూ కలిసి ఐ మీన్ కంబైన్డ్ స్టడీస్ అంటారు, అందరికి పార్ట్నర్ దొరకాలి అండ్ వైబ్ మ్యాచ్ అవ్వాలి. బట్ ఐ ఫౌండ్ లైక్ గుడ్ స్టడీ పార్ట్నర్స్ అండ్ ఆల్. నీ ఫ్రెండ్ తో పాటు స్టడీ, సో అట్లా వి స్టడీడ్, వి మేనేజ్ టు పాస్ అండ్ ఆల్.
ఆ కాంపిటీషన్ ఎప్పుడైతే నీకు ఉండదు ఎంబీబీఎస్ లో విల్ బి ఫైన్. నువ్వు ఎప్పుడైతే నీకంటే ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది మ్యాటర్ అవ్వదు అక్కడ. నీకు మనకి ఇండియాలో చాలా మంది కుళ్ళిపోతుంది. క్లాస్ ర్యాంకింగ్ ఏమి ఉండదు మాకు. ఇట్లా నీకు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఏం కూడా ఇయ్యడు, నువ్వు పాస్ ఫెయిల్ అంతే. అదే చూస్తాం మేమైతే ఫైనల్ గా. బట్ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకో తెలియదు. ఇంకా చాలా మంది మేబీ ఇంటర్ నుంచి వచ్చిన మన ఇండియాలో ఇంటర్ వరకు ఉన్న కాంపిటీషన్ అదే క్యారీ చేస్తారేమో. అండ్ ఇంకొకటి ఇంకా నువ్వు పొరపాటును నువ్వు చదువుకుంటున్నావు అనుకో, ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరు చదవట్లేదు, నువ్వు చదువు మేబీ ఇట్స్ బికాస్ ప్రీ ఎంబీబీఎస్ కాంపిటీషన్, పోస్ట్ ఎంబీబీఎస్ మళ్ళీ కాంపిటీషన్. సో ఆ మధ్యలో జనాలకి రిలాక్స్ అవ్వచ్చు, చదువు అందరం కలిసి చదువుదాం అన్నట్టు ఉండదు. ఇక్కడ కూడా కాంపిటీషన్ మోడ్ లోనే ఉంటారు వాళ్ళు. ఇంకా కాంపిటీషన్ వల్లనే వాళ్ళు అట్లా ఉంటుండొచ్చు. ఇన్ఫాక్ట్ కొలాబరేట్ అవుతూ అలా చదువుకుంటా దట్ ఈస్ అ బెటర్ ఎన్వైరన్మెంట్. ఐ ఫీల్ కొలాబరేట్ అయ్యి చదివినా కానీ కూడా ఒకటి చదువుతాడు. నువ్వు రూమ్కి వెళ్ళినాక నువ్వు ఏం చేస్తున్నారా అంటే నేను సినిమా చూస్తున్నారా అంటాడు, వాడు ఇంకొక ఆన్సర్ చదువుతాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేవరకు అని రాదున్నా కదా ఏ ఇట్టుగా అట్లా గ్లాన్స్ ఇచ్చిన అంతే. ఇప్పుడు నువ్వు చూస్తే ఎట్లా ఇంటర్కి ఇప్పుడు ఐఐటీ కోచింగ్ ముందు ఎట్లా ఓన్లీ ఇంటర్ చేస్తుండే, ఇప్పుడు 10th నుంచి స్టార్ట్ చేసినారు. నా అప్పుడైతే 8th కూడా ఉండే, 6th నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు ఐఐటీ కోచింగ్. సేమ్ నీట్ పీజీ కోచింగ్ ఒకప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయినాక ఇంటర్న్షిప్ లో స్టార్ట్ చేస్తుండే ప్రిపరేషన్. మీకు కూడా బీడీఎస్ ఇంటర్న్షిప్ లో స్టార్ట్ చేస్తుండే. మెల్లిగా 4th ఇయర్ ప్రిపరేషన్ 4th ఇయర్కి వచ్చింది, 3rd ఇయర్కి వచ్చింది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి. నాకు జూనియర్స్ ఉన్నారు కొంతమంది, ఆడు జాయిన్ అయ్యి 10 రోజులు అయింది. ఆడు వచ్చి సార్ నేను యూఎస్ఎంఈ రాద్దాం అనుకున్నా, ఇట్లా ఏం ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే జాయిన్ అయింది. ఇప్పుడు ముందు ఫోకస్ అనేది బేసిక్స్ అసలు ఎంబీబీ చదువు, తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఇయర్ పాస్ అర్థమవుతుంది. ఫైన్ యూఎస్ఎంఈ సెకండ్ ఇయర్ తర్వాత స్టార్ట్ చేయడం బెటర్, మంచి ప్లాన్ అది. బట్ ఫస్ట్ ఇయర్ అవని, సెకండ్ ఇయర్ అవని, తర్వాత రాసుకో. ఉంటారు కొంతమంది ఇట్లా. ఈ కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే నీకు ఎక్కువ అవుతుందో అక్కడ అదంతా నీకు ఈ లోవర్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఎంబీబీఎస్ రానోడు కూడా ఇంటర్ కూడా ప్లాన్ చేస్తారు నీట్ పీజీకి, అట్లా ఉంది పరిస్థితి బయట. సో బట్ ఇట్ ఈస్ వెరీ కంటిన్యూస్ అండ్ రిగరస్. ఐ మీన్ నువ్వు అక్కడైతే అంటే టొక్కగొట్టలేవు. లైక్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ ద ఎఫర్ట్, యూ హ్యావ్ టు పుట్ ఇన్ ది హార్డ్ వర్క్. ఎవరైతే కొంచెం లేజీ అండ్ లీనియంట్ ఉంటారో ఇట్ ఇస్ నాట్ ఫర్ దెమ్. అండ్ మాకు ఫస్ట్ ఇయర్లో ఇది ఉంటుంది, సప్లీస్ ఉండవు. ఆ సప్లీ ఉంటుంది, సారీ, ఇఫ్ యూ క్లియర్ యువర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ యూర్ ఫైన్. క్లియర్ అవ్వలేదు అంటే సప్లీ రాస్తావు 3 months. ఓకే, అది ఫెయిల్ అయినా అంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్కి వస్తావు. నీకు మళ్ళీ ఇట్లా తెలుసా, వీళ్ళకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కంపారిటివ్లీ. మాకు సెకండ్ ఇయర్ నుంచి ఆ రూల్ ఉండదు. సెకండ్ నుంచి బ్యాక్లాగ్ పడిందంటే బ్యాక్లాగ్, 3rd ఇయర్కి వెళ్ళిపోతావు. 3rd ఇయర్ అయిపోయినాక 3rd ఇయర్ ఎగ్జామ్స్ తో పాటు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తాం అండి. ఫస్ట్ ఇయర్ ఒక్కటి మాత్రం బ్యాక్లాగ్ ఉండదు, సప్లీ. అది ఫెయిల్ ఇన్స్టెంట్ ఎగ్జామ్స్, ఇన్స్టెన్స్. అయితే మా దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు 3 subjects ఉంటాయి మాకు ఫస్ట్ ఇయర్లో. 1 subject యూ కెన్ క్యారీ ఆన్, నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోవచ్చు, యూ కెన్ కీప్ దాట్ ఫస్ట్ ఇయర్ది. 2 subjects అయినాయి. ఇప్పుడు సపోజ్ అటెండెన్స్కి నువ్వు 74 ఆగినావు, ఇంకొకటి ఫెయిల్ అయినావు, నీ లక్ బాగాలేక అయిపోయి మళ్ళీ ఫస్ట్ ఇయర్ 6 months ల్యాగ్ అని చెప్పి వాళ్ళు సపరేట్ బ్యాచ్ అవుతారు. రెఫర్డ్ బ్యాచ్ అని అవుతారు వాళ్ళు. 6 months ల్యాగ్ ఉంటారు. అంటే ఇప్పుడు మన క్లాసెస్ అయితే వాళ్ళకి 6 months ఖాళీగా ఉండి వాళ్ళ ఎగ్జామ్స్ పాస్ అయినాక వాళ్ళకి సపరేట్గా క్లాసెస్ ఇస్తే సపరేట్గా డిపార్ట్మెంట్స్, సపరేట్ పోస్టింగ్స్ అన్ని వాళ్ళు మాతో పాటు ఉంటారు కానీ సపరేట్. ఇంకా వాళ్ళు ఒకసారి మేము వాళ్ళు సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ అంతే సపరేట్ ఉంటారు కల్వర్. ఇంకా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టార్ట్ అయింది 100 members తోని, ఇప్పుడు 55 ఉన్నాం. దాంట్లో 5 members వరకు సీనియర్స్ అనుకో. సో 50 members మిలిగినాం. ఓకే, సో 100 నుంచి ఓన్లీ 50 people ఆర్ డూయింగ్ దర్ ఇంటర్న్షిప్ విత్ యూ. రెగ్యులర్ బ్యాచ్, రెగ్యులర్ గా. యా, బికాజ్ నీ బ్యాచ్ కి ఎక్కడ బ్రేక్ పడలేదు, రెఫర్ పడలేదు కాబట్టి. సో దట్ ఈస్ ద స్ట్రైక్ రేట్. మాకు ఎలా అంటే ఫస్ట్ ఇయర్ లో మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫైనల్ ఎగ్జామ్స్. పాస్ అయిపోతే నెక్స్ట్ వెళ్తావు, ఫెయిల్ అయినా అంటే సప్లీస్ రాసుకుంటావు. అది పాస్ అయ్యామంటే యూ విల్ జాయిన్ విత్ యువర్ బ్యాచ్. ఆ ముందు ఎందుకంటే మాకు 3 months ఉంటాయి ఎగ్జామ్స్, వీళ్ళకి 6 months అంటున్నారు కదా, మాకు 2-3 months ఎగ్జామ్స్ సప్లీస్ ఉంటాయి. సో వెంటనే జాయిన్ అయిపోతావు. 2 months డిలే లాగ్ ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఫ్యాకల్టీ బాగుంది, డిపార్ట్మెంట్ మంచోళ్ళు అయితే ఒక 4 తర్వాత ఒక 1 hour క్లాస్ కండక్ట్ చేసి కొంచెం కవరప్ చేస్తారు పాతవి. అండ్ సెకండ్ ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్ ఎట్లా అంటే సెకండ్ ఇయర్, 3rd ఇయర్ చెప్తా. ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తావు, పాస్ అయితే ఓకే, ఫెయిల్ అయినా అంటే సప్లీస్ రాస్తావు, మళ్ళీ సేమ్ జాయిన్ అయిపోతావు. ఓ యా, ఐ ఫర్గోట్ టు మెన్షన్, ఫస్ట్ ఇయర్లో సప్లీస్ రాస్తున్నారు. సప్లీస్ ఫెయిల్ అయ్యావు అనుకో, నువ్వు మళ్ళీ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయి నువ్వు బ్యాక్లాగ్లో రాసుకోనికి ఉండదు, బ్యాక్లాగ్ ఆప్షన్ ఉండదు. సో మళ్ళీ నీకు ఫస్ట్ ఇయర్ మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. సో మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదివి మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఫైనల్స్ రాయాలి. ఫస్ట్ ఇయర్ ఒక్కటి మళ్ళీ చదవాలి, ఎగ్జామ్ రాస్తే నీ ఇష్టం, అది కాలేజ్ని బట్టి. కొన్ని కాలేజెస్ దే ఆస్క్ యూ టు కమ్, కొన్ని కాలేజ్ మా కాలేజ్ లో కొంచెం లీనియంట్ ఉంటుంది కాబట్టి ఫైనల్ ఎగ్జామ్స్ ఒకటి రాసుకోమంటారు. బట్ యు రైట్ విత్ యువర్ జూనియర్స్ రాస్తావు. అండ్ జాయిన్ అయితే ఎవరితో జాయిన్ అవుతావు, జూనియర్స్ జాయిన్ అవుతావు. ఇంకా నెక్స్ట్ సెకండ్ ఇయర్ జూనియర్స్ స్టార్ట్ చేస్తావు. సో నువ్వు ఇంటర్న్షిప్ కి ఎంటర్ అయినప్పుడు సిన్స్ వీళ్ళకి 50 people వచ్చారు, ఆల్మోస్ట్ హాఫ్. హౌ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇంటర్న్షిప్ విత్ యూ? మా బ్యాచ్ లో అరౌండ్ సీనియర్స్ 1-2 యాడ్ అవుతారు. మా వాళ్ళు పోయింది, ఫ్యూ పీపుల్ లెఫ్ట్ ఎంబీబీఎస్. మా బ్యాచ్ లో 2-3 వదిలేశారు.
అంత పోగా 100 జాయిన్ అయితే అరౌండ్ 90s మోర్ దెన్ 90s. దెన్ దట్ ఈస్ ఫైన్ మోర్ దెన్ 90s వచ్చారు. వీళ్ళకి మేబీ మీకు మళ్ళీ రాసుకోవచ్చు కాబట్టి పర్లేదు, వీళ్ళకి డిలే వల్ల ఈ 6 months డిలే వల్ల అంటే వాళ్ళు కూడా హీ సేయింగ్ 6 months రాసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ నీకు 50 ఇక్కడ అంటే ఆల్మోస్ట్ 30-40 అని ఉంటారేమో కదా వాళ్ళు. ఎంతమంది ఉంటారు వాళ్ళు రిఫర్డ్? డిపెండ్స్ కదా, కొందరు ఫస్ట్ ఇయర్ లో, కొందరు సెకండ్ ఇయర్ లో, థర్డ్ ఇయర్ లో సబ్జెక్ట్స్. ఓకే. ఫస్ట్ ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రెఫ్ ఉంటారు, రెగ్యులర్ ఉంటారు, సెకండ్ ఇయర్ రెఫ్ ఉంటారు, రెగ్యులర్ ఉంటారు, థర్డ్ ఇయర్ రెఫ్ ఉంటారు, రెగ్యులర్ ఉంటారు. సో అన్నింటిలో 2 బ్యాచ్లు ఉంటారు, 2 పోస్టులు ఉంటారు. పోస్టింగ్స్ ప్రతి డెంటల్ కాలేజ్ అంతేనా? అంతే. అది యాక్చువల్లీ తీయాలని కొట్లాడుతుంది కానీ అది ఏమవుతుంది, దానివల్ల చాలా స్ట్రెస్, కాలేజ్ వాళ్ళకి స్ట్రెస్, షెడ్యూల్స్ కూడా సో మెనీ బ్యాచెస్ ఆర్ గోయింగ్ ఆన్. దానివల్ల సడన్గా ఇప్పుడు కాన్వకేషన్ అప్పుడు మాకు డిస్టర్బెన్సెస్ వస్తాయి చాలా. ఎవడికి ఇవ్వాలని చెప్పి అర్థం కాదు. మా బ్యాచ్తో ఆడుంటారు, ఈడుంటారు, వాళ్ళని మీరు అంతా ఒకటి అయిపోయినారు రా అంటారు. ఫస్ట్ అప్పుడు అవి ఉంటాయి కదా జెర్సీస్ వేసుకున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళేమో వీళ్ళతో ఉంటారు రోజంతా, మాతో వచ్చాడాలా వాళ్ళతో వచ్చాడాలా అన్నట్టు. ప్రాబ్లమ్ ఇది కొంచెం రిఫార్మ్ అయితే ఇట్ విల్ బి ప్రాబ్లమ్. మాకు అంత ఇష్యూ అయితే ఉండదు. ఇంకా అదే ఫెయిల్ అయితే ఫస్ట్ ఇయర్ ఒకటి ఫెయిల్ అయితే మళ్ళీ రిపీట్ చేయాలి. మేబీ సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా వచ్చేస్తే. నేనైతే ఎవ్రీ ఇయర్ మొక్కుకుంటున్నా, అమ్మ ఇయర్ పాసిబుల్ దేవుడా ప్లీజ్. నీకేముంది ఇంటర్న్షిప్ అప్పుడు అట్లా అనుకుంటుండే. వచ్చా ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ అయిపోతే డన్. ఇంటర్న్షిప్ ఇంకా చిల్లి. ఫైనల్ ఇయర్ అయితే ఇంకా డిఫికల్ట్ మాకు, మా స్ట్రెస్. ఫైనల్ ఇయర్ ఇస్ ద హార్డెస్ట్ కదా. ఫస్ట్ ఇయర్ ఇస్ ది ఫస్ట్ ఇయర్ కూడా. ఐ మీన్ అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఐటమ్ అనుకోవచ్చు అక్కడ. ప్రతి యాక్చువల్లీ మాకు థర్డ్ ఇయర్ హనీమూన్ పీరియడ్, అది వెరీ ఫ్రీ ఉంటుంది అంటారు. ఎవ్రీ ఇయర్ నాకు పెద్ద టాస్కే అనిపించింది, పాస్ అవడమే గగనం అయిపోతుంది. ఏంట్రా బాబు వీళ్ళందరూ ఇంతగానే చదువుతుంది, వీళ్ళేంటి ఏం చెప్పినా తప్పంటారు, మనకు మనం వచ్చా మనం బెస్ట్ కాలమా అనిపిస్తుంది. మాకు ఫస్ట్ ఇయర్ కొత్తగా ఉంటుంది, సో తక్కువ మార్క్స్ వస్తాయి. సెకండ్ ఇయర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐ ఫీల్ ఎంబీబీఎస్ లో. ఎందుకంటే సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో దాని కంటిన్యూషన్ ఫైనల్ ఇయర్ ఉంటుంది. చాలా ఫార్మా, ప్యాథ్, మైక్రో మూడు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. సో సెకండ్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి ఇది సేమ్ మాకు హనీమూన్ పీరియడ్ అనుకుంటాము, కానీ ఆ సబ్జెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే చిన్న సబ్జెక్ట్స్. ఈఎన్టీ, ఇయర్ నోస్ థ్రోట్, ఆఫ్తాలు, తికళ్ళు ఇట్లా చూస్తే చాలా చిన్నగా ఉంటాయి. నీకు ఎగ్జామ్ ముందు వచ్చేటప్పటికి ఆఫ్తాల్ ఎట్లా అంటే సంబంధం లేని పేర్లు. నీకు మెడిసిన్ అంతా ఎంబీబీఎస్ మొత్తం ఒకలా ఉంటాయి, ఆఫ్థాల్మాలజీ పేరు మాత్రం చాలా తిక్కగా ఉంటాయి. సో అవన్నీ చదువుకుంటూ రాడ్లు ఉంటాయి ఒక్కోసారి ఎగ్జామ్స్. సో థర్డ్ ఇయర్ నేను తక్కువ వచ్చిందంటే థర్డ్ ఇయర్లో ఎక్కువ. మళ్ళీ ఫైనల్ ఇయర్ లో బుద్ధి వస్తుంది అందరికి బుద్ధి వస్తుంది. ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదవాలి, ఫైనల్ ఇయర్ ఇస్ ది మోస్ట్ డిఫికల్ట్ ఫర్. మా ఫైనల్ ఇయర్ వీలుగా ఉంటుంది కొంచెం, అంటే ప్రాక్టికల్ ఎక్కువ. మాకు ప్రాక్టికల్ ఫైనల్ ఇయర్ 10 సబ్జెక్ట్స్, 8 సబ్జెక్ట్స్ అండ్ కౌంట్ చేయాలి. మెడిసిన్, సర్జరీ ఎగ్జామ్స్ రాసేవైతే మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్ అండ్ OBGYN. ఓకే, ఇవి ఎగ్జామ్స్ రాస్తాము. బట్ దాంట్లో సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎట్లా అంటే మెడిసిన్లో వీ హ్యావ్ సైకియాట్రీ, డర్మటాలజీ. సర్జరీలో వీ హ్యావ్ సర్జరీ కిందకి వస్తుంది ఎగ్జామ్ అయితే, ఆర్థో కూడా సర్జరీతో రాస్తాము. బట్ ఆర్థోపెడిక్స్ ఇవి డిఫరెంట్ ఫ్యాసెట్స్, బట్ ఒకటే రోజు ఎగ్జామ్స్ అయితే దీనికి. ఒకే రోజు అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, అది ఒకటే ఎగ్జామ్, మిక్స్ ఉంటాయి. సర్జరీ పేపర్ ఎట్లా అంటే మెడిసిన్ పేపర్ 1లో ఓన్లీ మెడిసిన్ ఉంటుంది, మెడిసిన్ పేపర్ 2లో మెడిసిన్ కొంచెం ఉంటుంది, అనస్థీషియా కాదు, సైకియాట్రీ, డర్మటాలజీ ఉంటాయి. సర్జరీ పేపర్ 1లో ఓన్లీ సర్జరీ, జనరల్ పార్ట్ ఆఫ్ జనరల్ సర్జరీ ఉంటుంది. పేపర్ 2లో కొంచెం సిస్టమిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, అనస్థీషియా, రేడియాలజీ ఇవి ఇస్తాడు. దెన్ OBGYN 2 పేపర్స్, ఫస్ట్ ఏమో ఆప్స్, సెకండ్ పేపర్ ఏమో గైనీ, పీడియాట్రిక్స్ అంతే. సో సబ్జెక్ట్స్ అయితే కౌంట్ చేయలేదు నేను, ఉంటాయి పర్లే, మేనేజబుల్ అంటే అది కష్టం యాక్చువల్లీ. ఫోర్త్ ఇయర్ ఎంబీబీఎస్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ అంటారు. మా దాంట్లో అయితే వేరే లెవెల్ స్ట్రెస్ బాబు అసలు. వీళ్ళకైతే ఐ థింక్ వీళ్ళకి మెడిసిన్, సర్జరీ ఒకే పేపర్లో ఇచ్చేస్తారు కదా మీకు థర్డ్ ఇయర్లో అనుకుంటా. థర్డ్ ఇయర్లో మెడిసిన్ అంత ఒకటి, జనరల్ మెడిసిన్ అంత ఒకటి, జనరల్ సర్జరీ అంత ఒకటి. ఒకే రోజు ఉంటుంది మా ఎగ్జామ్ ఏదో అట్లా ఉంటుందేమో. మైక్రోపాత్ ఉంటుంది, మైక్రోపాత్ ఒకటే రోజు ఉంటుంది. ఓకే, పైన పేపర్ కింద పేపర్. So but essentially while number of exams తక్కువ రాస్తారు, you have more number of exams. ఎన్ని ఉంటాయి ఎగ్జామ్స్ మీకు అరౌండ్ టోటల్ ఫస్ట్ ఇయర్లో? ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్ట్స్, 3 పేపర్స్. 3 పేపర్స్, పేపర్ 1 పేపర్ 2 ఉండవు. ఓకే, 3 పేపర్స్. సెకండ్ 3 సేమ్. మైక్రోపాత్ ఒకటే పేపర్, దాని ఒకటే కింద కన్సిడర్ చేస్తారు. ఫార్మా ఒక సపరేట్, ఇంకొకటి డిఎం అని మా సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, డెంటల్ మెటీరియల్స్ గురించి చెప్తారు. సో ఫస్ట్ ఇయర్ 3, సెకండ్ ఇయర్ 3, థర్డ్ ఇయర్ 3. ఓరల్ ప్యాథాలజీ 3 పేపర్లే, ఓరల్ ప్యాథాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ. ఓకే. ఫోర్త్ ఇయర్
మా అన్ని 8 సబ్జెక్ట్స్ ఇప్పటిదాకా చెప్పా కదా 8 పేపర్లు ఉంటాయి అంటే 8 డిపార్ట్మెంట్స్ అన్న కదా ఆ 8 పేపర్స్ సెపరేట్ మళ్ళీ 8 ప్రాక్టికల్ సెపరేట్. ఓకే ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఇవన్నీ అయ్యే వరకు ఒక 1.5 month 2 months అవుతుంది మాకు. ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అయినంటే 1 month ముందు చెప్తారు కదా అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే నా 1 month అక్కడ లాగ్ అంటే 1 month అక్కడ తర్వాత 1 month ఇంకొక 1 month 3 months నువ్వు కంప్లీట్లీ బిజీ ఉంటావు. ఓకే మొత్తం ఇట్లా తలపైన ఉంటాయి. ఎగ్జామ్స్ అయిపోతే చాలా అసలు కంటిన్యూస్ వార్ లెక్క ఉంటది మరి ఇంకా. మాకు అంటే ఎగ్జామ్స్ పేపర్ వైజ్ మాదే ఎక్కువ ఐ ఫీల్. మాకు ఫస్ట్ ఇయర్లో 6 ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2 అన్నీ ఉంటాయి. 3 subjects బట్ 6 papers. సెకండ్ ఇయర్ 6 papers. థర్డ్ ఇయర్లో 4 exams. 4. ఫోర్త్ ఇయర్లో మళ్ళీ 5 కాదు సారీ 1 2 3 4 5 6 7. సో ఓవరాల్ 20+ రాస్తాం మేము ఎగ్జామ్స్. 20 వీళ్ళకి 17 ఎన్నో వస్తాయి 16 17. వీళ్ళకి 3 అలవాటు చేసి లాస్ట్కి ఇంత పెద్ద నీకు ఒకేసారి ఉంటుంది. మాకు ఫస్ట్ ఇయర్ నుంచి 6 5 6 అట్లా ఉంటాయి కాబట్టి ఓకే మైండ్ సెట్ అవుతుంది. ఇన్ని ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ ప్రాక్టికల్స్ అన్నింటికి ఉంటాయి సపరేట్. మళ్ళీ ఈ పోస్టింగ్లో ఏంటినవి ఈ పోస్టింగ్ 1 month ఉంటుంది మాకు ఒక డిపార్ట్మెంట్. అప్పుడే కంప్లీట్ చేయాలి ఆ వర్క్స్ కావా ఎట్లయినా మళ్ళీ వస్తాం. ఇవేంటి ప్రిపరేషన్ ఆల్రెడీ నెల ఇచ్చినప్పుడు ఫస్ట్ 15 రోజులు మాకు ఈడనే అయిపోతాయి. మాకు వచ్చేది ఓన్లీ 15 days టైమ్, 15 to 20 days. దాంట్లో మేము అన్నిటిని వదిలేసి చదువుకుందామంటే ఏడికెళ్ళి స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, దీంట్లో మనకి గ్రిప్ ఉందా అంటే ఏముంది. నేనైతే ఎప్పుడు ఇంటర్నల్స్కి 8 కాబట్టి 4 పైన ఫోకస్ చేస్తుండే, ఇంకా 4 లైట్ తీసుకుంటుండే. ఎందుకు లేదు చదివినా అర్థం కాదు, వీళ్ళు ఎట్లా ఫెయిల్ చేస్తారు మన ఈ ఫ్యాకల్టీ, వీళ్ళు కొంచెం రాస్తే పాస్ చేస్తారు అని చెప్పి వీళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళ సబ్జెక్ట్స్ చదువుతుండే. వాళ్ళు కొంచెం పాజిటివ్ ఉంటుంది. వీళ్ళు మనం ఎంత రాసినా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. మిగతా వాళ్ళు తప్పంటారు, ఏది రాసినా తప్పంటారు. బేసిక్ అక్కడ దాకా కూడా గుర్తుకురాదు, పాస్ అయ్యేదాకా కూడా సర్లే మన లక్ అట్లా ఉందిలే అదృష్టం అని చెప్పి. వన్ థింగ్ అబౌట్ ఈ కోర్సెస్ ఏంటంటే వాళ్ళు ప్రొఫెసర్స్ అంటే వాళ్ళు డాక్టర్సే వాళ్ళు కూడా. సో దే నో మనం ఎట్లా వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి. ఇప్పుడు కొన్ని నువ్వు బయట కోర్సులు తీసుకున్నావు ఏమైనా వేరే కోర్సెస్, నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ అంతా వేరు ఉంటుంది, నీ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. వాడెవడో ఏదో కోర్స్ చేసుకుని వాడు BA MA టీచింగ్ చేసుకుని వస్తారు. సో వాళ్ళకి నీ మైండ్ సెట్ అర్థం కాదు స్టూడెంట్ లాగా. మనకి ఎట్లా అంటే నా డాక్టర్ ఎవరైతే MBBS చేశాడో PG చేసుకొని అలా వేరే ప్రాక్టీస్ చేసుకుని ఇప్పుడు ప్రొఫెసర్లో వచ్చాడు. సో దే నోస్ లైక్ నా కెరీర్ ఎట్లా ఉంటుంది. సో వాళ్ళకి తెలుసు కాబట్టి అంటే రాడ్లు వేస్తారు, మాకు కూడా ఉంటారు, ప్రతి ఒక్కడు ఉంటాడు నేర్చుకోవాలని రాడ్లు వేస్తారు, ఎగ్జామ్ ఫెయిల్ చేస్తారు అంతా వేస్తారు. కానీ వాళ్ళకి తెలుసు మేము ఇది స్టూడెంట్స్ వీళ్ళు అన్నట్టు. సో అదొక ఫ్రీడమ్ ఉంటుంది మాకు. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ కాదు, అట్లీస్ట్ సేఫ్ హ్యాండ్స్. MBBS వాళ్ళు కూడా డాక్టర్స్ అన్నట్టు అర్థం చేసుకుంటారు ఏమన్నా మరి సిచ్యువేషన్ వస్తే. MBBS వాళ్ళకి చాలా మందికి BDS వాళ్ళు అంటే చిన్న చూపు ఉంటుంది, ఆర్ ఇలా పర్సెప్షన్ ఉంటుంది. వాట్ డూ యూ థింక్ అబౌట్ దెమ్, ఆర్ ఆ పర్స్పెక్టివ్ ఏంటి? సో అది యూ కెన్ సే. నో ఇఫ్ యూ కమ్ టు అ కాలేజ్, ఏ కాలేజ్ అయినా కూడా ఒక కోర్స్ చేస్తున్న వాడికి వేరే కోర్స్ అంటే చిన్న చూపు ఉంటుంది ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి. వాడు MBBS అవని, BDS అవని, ఫిజియోథెరపీ అవని, లేకపోతే నర్సింగ్ అవని, ఏదైనా అవని, వాళ్ళకి ఆ సెక్టర్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే వాళ్ళే తోపు, MBBS తోపు. సో వాళ్ళని ఇంకెవడో మార్చలేడు. వాడికి MBBS అవని, BDS అవని ఎవరైనా పీపుల్ అది అందరికీ తక్కువ ఉంటుంది. చాలా బాగా మాట్లాడతారు అందరితో. ఇప్పుడు ఐ పర్సనలీ ఫీల్ లైక్ వాళ్ళ కోర్స్ వాళ్ళది, వాళ్ళు లేకపోతే ఇప్పుడు నేను పండిన వస్తే నాకు ఏం తెలియదు, ఏ డాక్టర్కి తెలియదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వచ్చినట్టు. బ్రేసెస్ కావాలంటే మేము పెట్టలేము, వాళ్ళే పెట్టాలి. నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు ఆ పళ్ళకి ఎట్లా తుక్కుంటా బ్రేసెస్. సో వాళ్ళే చేయాలి అవంతా. అండ్ ఒక్కొక్కటి ఇప్పుడు ఫిజియోథెరపీ ఉంది, నేను ఇంత డాక్టర్ అయితే మా నాన్నమ్మకి నీ సర్జరీ అయింది అంతా అయింది, బట్ ఫిజియోథెరపీ చేయమని నాకు తెలియదు. ఏవో చిన్న ఎక్సర్సైజెస్ తప్ప నాకు తెలియదు పర్సనల్గా. ఏం తేడా చేస్తే భయం అవుతుందో నాకు భయం. సో ఐ షుడ్ టాక్ టు ఫిజియోథెరపిస్ట్. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పా కదా ఈ ఒక సెట్ ఆఫ్ పీపుల్, వాళ్ళు ఎలా అంటే ఉత్తి BDS వీళ్ళని కాదు, వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళని అవని. ఇంజనీరింగ్ వాళ్ళని మేము తక్కువ చేసి చూస్తాం అనుకో, బట్ అది సెకండరీ. బట్ వాళ్ళు ఎట్లా అంటే అందరినీ తక్కువ చేసి చూస్తారు. ఏదో డాక్టర్ అనేది అదొక మేబీ జనాలు పర్సెప్షన్, బయట వాళ్ళు డాక్టర్ అట్లా రిలేటివ్స్ అందరు ఎట్లా చెప్తారు, ఒకప్పుడు డాక్టర్ వస్తే అందరు లేచి నుంచి ఉంటుండే ఇట్లా చెప్పడం వల్ల మేబీ అట్లా అయిపోయింది అనుకుంటా. బట్ నాకు ఐ పర్సనలీ ఫీల్ ఇప్పుడు IIT వాళ్ళు ఉన్నారు, నాకు చాలా చిన్నది అనిపిస్తుంది, మా MBBS ఇంత అనిపిస్తుంది. నాకు IIT వాళ్ళు వాళ్ళంతా క్రాక్ 2-3 ఎగ్జామ్లు రాసి వెళ్ళిన వాళ్ళు చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది వాళ్ళ కోర్సెస్. సో ఐ స్టిల్ రెస్పెక్ట్ దెమ్. సో అలా కొంతమంది అటు ఇటు ఉంటారు, ఇంకా వాళ్ళని అనలేము. we all should basically we all are in a healthcare sector, so we should all work together అంతే. ఇంకా ఇది డాక్టర్స్ ఉంటే సరిపోతుంది అని కాదు, వాళ్ళు ఉంటే సరిపోతుంది అని కాదు, అందరూ కలిపి ఉండాలి అంతే.
బట్ మా కాడ యాక్చువల్లీ ఇప్పుడు క్యాంప్స్ ఉంటాయి, సో హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కొన్ని, సో అక్కడికి అందరం కలిసి ఒకటే బస్సులో వెళ్తాం. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, అట్లా ఏమి ఉండదు. నాకైతే ఇక్కడ మాకైతే మెజారిటీ ఆఫ్ ఎంబీబీఎస్ పీపుల్కి ఇట్లా బీడిఎస్ ఇట్లా తక్కువ అయితే చేయము, ఎవరు వాళ్ళు ఏమి ఉండరు, తక్కువ కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అనుకుంటారు, జనాలు బయట వాళ్ళకి అట్లా చూస్తారు, మనలు అట్లా ఉంటారు. కానీ వాళ్ళకు కూడా తెలుసు ఇదంతా ఇక్కడ దాకా రావాలంటే అదేం నాట్ ఈజీ అని కూడా చూస్తారా. ఆ కోర్స్ గో త్రూ అవ్వడం కూడా లైక్ అంటారు కానీ బట్ వరకు ఇదంతా వరకు ఇట్స్ పని ఏదో ఊరికే అటు ఇటు ఆడుకుంటున్నట్టు కానీ అదే ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్ అంతే ఏదో ఇదంతా కానీ రియాలిటీ ఇస్ డిఫరెంట్. బట్ లోపల ఏదో మరి ఇట్లా రేసిజం చూపించినట్టు తక్కువ కింద అదేం ఉండదు పక్క. అదే సో ఈ టాపిక్కి రిలేట్ అవుతూనే సెగ్వే బేసిక్గా. సో వి స్పోక్ అబౌట్ ఇంత కాస్ట్ అవుతుంది నువ్వు ఒక ఎంబీబీఎస్ చేయాలన్నా బీడిఎస్ చేయాలన్నా అన్నట్టు. అదే ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో చూస్తే హౌ ఆర్ ది కెరియర్ ప్రాస్పెక్ట్స్ తర్వాత? ఓకే నువ్వు నీ ఎంబీబీఎస్ కానీ బీడిఎస్ కానీ ఫినిష్ చేసుకున్నావు, ఇండియాలో కరెంట్లీ అండ్ ఫారెన్లో ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ వాట్ ఆర్ ది పే స్కేల్స్ యూ గెట్ అండ్ జాబ్స్ ఉన్నాయా అసలు? యూజీ తర్వాత ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ బీడిఎస్. దేనికైనా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే పీజీ కంపల్సరీ చేస్తేనే యూ కెన్ సస్టైన్. చాలా మంది ఉన్నారు రియల్ రేప్ డాక్టర్స్, చాలా మంది చేస్తున్నారు, డెంటిస్టులు కూడా చాలా మంది వస్తున్నారు. సో మనం సస్టైన్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్లస్ ఇంకా పబ్లిక్తో మనం బేసిక్గా టాకింగ్, మనం మాట్లాడే తరీకా అనేది బాగుంటే వాడు ఇంకొక నలుగురికి నువ్వు మంచిగా చేస్తే వాడు మంచిగా చేసిందని చెప్పి ఇంకొక నలుగురిని తీసుకొస్తాడు వాళ్ళ ఇంట్లో. నువ్వు చేయకపోతే చేయలేదని చెప్తారు. సో మనీ పే గురించి వస్తే ఇట్ ఈజ్ ఇప్పుడైతే యూజీ తర్వాత అయితే తక్కువనే ఉంది. సో మేబీ ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్లో చాలా మందికి ఉంది. పీజీస్లో ఇట్ ఈస్ గుడ్, ఇప్పుడు ఇక్కడ పీజీ చేసినా కానీ కూడా ఇట్ ఈస్ గుడ్, యూ కెన్ సస్టైన్ బాగానే బతుకుతావు. సో ఏమన్నా నువ్వు ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నావు, యుల్ గో కాబట్టి ఏమైనా బాల్ పార్క్ ఉందా? లైక్ ఇఫ్ యూ వర్క్ ఇన్ యూ గెట్ టు వర్క్ ఇన్ అ క్లినిక్ ఆర్ ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ యువర్ క్లినిక్ అండ్ దీని గురించి కూడా నువ్వు మాట్లాడచ్చు. లైక్ వీళ్ళకి ఒక క్లినిక్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ. డెంటల్ చైర్ 5 lakhs 10 lakhs డెంటల్ చైర్ 10 lakhs ఇఫ్ యూ వాంట్ టు పుట్ యువర్ ఓన్ క్లినిక్. అండ్ సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఒక్కొక్కటి గింతనే ఉంటాయి కానీ గింత సో ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అది అండ్ వాట్ ఆర్ ది ప్రాస్పెక్ట్స్? యాజ్ ఈ టోల్డ్ ఇట్లా మంచి మాట్లాడాలి, పేషెంట్స్తో రిఫర్ చేస్తారు. మాకు ఎట్లా అంటే వన్స్ యూఆర్ ఇన్ దిస్ హెల్త్ కేర్ మెడికల్ ఫీల్డ్లో బీడిఎస్ ఇట్లా వచ్చినా కూడా వచ్చిన తర్వాత ఏంటంటే నువ్వు స్మార్ట్ అక్కడ లైక్ ఆ కాలేజ్లో బాగా చదువు కాబట్టి అక్కడ వరకు వచ్చావు. సో ఇక్కడ అందరూ స్మార్ట్, ఎంబీబీఎస్ పాస్ అయినాడంటే అందరూ స్మార్ట్. అక్కడ ఏ కేటగిరీ ఉంది ఎంబీబీఎస్ పాస్ అయ్యి బయటకు వచ్చి రాసుకుంటారు బోర్డు పైన నేను ఏ కేటగిరీ పాస్ అయినా. సో అందరూ స్మార్టే అక్కడ. సో ఇక్కడ మ్యాటర్ అయ్యేది ఇప్పుడు నువ్వు సేమ్ ఇదే కంపేర్ చేసుకో ఇంజనీర్స్కి. ఇంజనీరింగ్ ఎట్లా లోకల్ కాలేజ్లో చేసినాడు అసలు కొంతమంది ఉంటారు అసలు నాలెడ్జ్ లేనివాడు, ఎక్కడో టాప్ ఐఐటీ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడో చేసినప్పుడు ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళని నువ్వు డిఫరెన్షియేట్ చేయాలంటే నాలెడ్జ్ సరిపోతుంది. అంటే వీడికి రాదు, వీడికి వచ్చేస్తే వీడికి జాబ్ వస్తుంది అంతే. మాకు అట్లా కాదు, ఇక్కడ అందరికీ అన్నీ వచ్చు. ఎంబీబీఎస్ స్టూడెంట్ పాస్ అయితే మెజారిటీ 95% అందరికీ అంత స్కిల్స్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంది. యా సో అందరికీ అన్నీ వచ్చు. సో ఇప్పుడు ఇక్కడ సెగ్రిగేట్ చేయాలంటే సపరేట్ చేయాలంటే ఎవడు బెస్ట్ ఎవడు తక్కువ అనేది. సో కమ్యూనికేషన్, నీ ఎట్లా ప్రాక్టీస్ చేసుకుంటున్నావు, నీ ఓవరాల్ ఎట్లా ఉంది నీ మైండ్ సెట్, అంటే యాజ్ అ డాక్టర్ మొత్తం నీ అప్రోచ్ చూడాలి. నువ్వు ఎట్లా కొంతమంది రూరల్ ఏరియాస్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు, సో అదొక గుడ్ అప్రోచ్. అక్కడ ఏంటంటే యూ విల్ గెట్ కేసెస్, డిఫరెంట్ కేసెస్ లేకపోయినా ట్రస్ట్ ఉంటుంది అక్కడ ఆ ఏరియా మొత్తంలో ఒక మంచి డాక్టర్ అని. తర్వాత నీకు ఇంకా హెల్ప్ అవ్వచ్చు అది హాస్పిటల్ పెడితే. ఇప్పుడు నువ్వు అక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ప్రొఫెసర్ ఒకళ్ళు రూరల్ ఏరియాలో ఇట్లా ప్రాక్టీస్ చేశారు, ఒక 5-6 years చేశారు అనుకో. ఆ దగ్గరలో 4 ఊర్లకి మంచి పేరు వచ్చింది. సో ఆమె దగ్గరలో టౌన్లో చిన్న హాస్పిటల్ పెట్టుకున్నారు వాళ్ళ హస్బెండ్తో. సో ఇప్పుడు ఎట్లా అంటే ఈ 4-5 ఊర్లు ఎవరైతే ఉంటారో ఇంకా అందరూ వాళ్ళకి పేషెంట్సే కదా, ఇంకా వీళ్ళు అదే మా ఆ డాక్టర్ మంచావిడ అని చెప్పి అక్కడికి వస్తారు. సో ఆ ట్రస్ట్ అనేది ఇప్పుడు అక్కడ ఆ టౌన్లో వేరే డాక్టర్స్ కంటే ఈవిడికి ఎక్కువ వస్తారు. సో అట్లా చూసుకుంటే మెయిన్ నీకు ఇక్కడ సెగ్రిగేట్ చేసే నువ్వు బెస్ట్ అని అవ్వాలి అంటే నీ కమ్యూనికేషన్ బాగుండాలి, నీ అప్రోచ్ బాగుండాలి, నువ్వు ఎట్లా వెళ్తున్నావు సొసైటీ దగ్గరకు అనేది. బేసిక్గా యు ఆర్ యువర్ ఓన్ పిఆర్, పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగా మ్యాటర్ అవుతాయి అంతే. నువ్వు ఇంకా నీకు నాలెడ్జ్ ఇంకా ఎవడు పట్టించుకోవడం. అందరు డాక్టర్స్కి నా మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఏ డాక్టర్ అదే రాస్తాడు, పెద్ద నాలెడ్జ్ వైజ్ చూడరు. మెయిన్ ఇవి. ఇంకా ఇన్కమ్ వైజ్ చూస్తే ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇట్, మాకు ఎంబీబీఎస్ చేస్తే వేస్ట్ సేమ్ తను అన్నట్టు. డిగ్రీతో అయితే పెద్ద పట్టించుకోవట్లేదు, 34,000 ప్యూన్ జాబ్లో ఇస్తున్నారు మాకైతే. అండ్ ఫర్ బీడిఎస్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ లెస్ కదా. నువ్వు క్లినిక్లో వర్క్ చేస్తే హౌ మచ్ ఇస్ ఇట్? లైక్ 20,000 అంతే. అవి కూడా మాకు ఎట్లా అంటే ఎంబీబీఎస్ డాక్టర్ ఎట్లా ఇస్తారంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో నైట్ డ్యూటీస్ ఉంటాయి.
నువ్వు మంత్లీ ఒక 15-20 నైట్ డ్యూటీస్ ఇస్తారు. వాళ్ళు ఎక్కువ మటుకు నీకు జాబ్ ఆఫర్ చేయాలని నైట్ డ్యూటీస్కి అడుగుతారు. నైట్ డ్యూటీస్కి అడుగుతారు, ఎందుకంటే పెద్ద డాక్టర్స్ ఉండరు కదా, ఏదో డాక్టర్ కావాలి అడిగి నైట్ ఒకడు మమ్మల్ని వాడేస్తారు. ఇస్తారు 30, 40, 50 దాకా ఇస్తారు, కానీ వర్క్ కూడా అట్లనే పెడతారు. ఒక 4-5 ఫ్లోర్కి నేను ఒక్కనే వాడేస్తారు అక్కడ తీసుకెళ్ళి. సో ప్రతి చిన్నదానికి ఆ తలనొప్పి వస్తుందని స్టమక్ ఏక్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇట్స్ అ బిగ్ మెస్ అనమాట. అవి చేయలేము, చేసేవాళ్ళు ఉంటే చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ కోసం ఏదో చేయొచ్చు, అట్లా వస్తలేదు సార్ ఏదైనా గోలీ అట్లానే ఉంటుంది. సో ఇట్లాంటివి ఉంటాయి. అప్పుడు 30, 40, 50. బట్ పీజీ చేస్తే మళ్ళీ పీజీకి ఫీజు ఉంటుంది. ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్ ఇట్లానే ఉంటాయి. అండ్ పీజీది 1 crore కాదు, 2, 3, 4 వెళ్తాయి. ద హైయెస్ట్ కేటగిరీ సి క్యాట్. సి కేటగిరీ. అండ్ డిపార్ట్మెంట్ బట్టి కూడా, ఇప్పుడు డర్మటాలజీ, రేడియాలజీ ఇట్లాంటివి ఎక్కువ 3-4 crores ఉంటాయి. అంటే అపోలో లాంటి కాలేజ్లోనే 3 crores ఉందంటే అర్థం చేసుకో. ఇంకా టాప్ ఇన్స్టిట్యూట్స్, డీమ్డ్ అట్లాంటి వాటిలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా నువ్వు పీజీ చేసిన తర్వాత ఇంకా డిపెండింగ్ ఆన్ ఏ బ్రాంచ్. ఇప్పుడు రేడియాలజీ అనుకో, దే స్టార్ట్ విత్ గుడ్ శాలరీ, లైక్ ఆల్మోస్ట్ 1.2 నుంచి స్టార్ట్ చేసుకుంటారు వాళ్ళు, ఆల్మోస్ట్ 1.5 నుంచి పర్ మంత్. ఇప్పుడు మెడిసిన్ సర్జరీ వాళ్ళని తీసుకోనుకో, వాళ్ళకు కూడా పీజీ పెద్ద పట్టించుకోరు వాళ్ళు. ఇప్పుడు జనరల్ సర్జన్ అంటే ఎవరు పట్టించుకోరు, మళ్ళీ సబ్ స్పెషాలిటీ చేయాలి, కార్డియోథొరాసిక్ సర్జన్ అని, లేకపోతే యూరాలజీ ఆర్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ. అప్పుడు విల్ గెట్ డీసెంట్ శాలరీ. ఇంకా డిపెండ్స్ ఆన్ హాస్పిటల్, నువ్వు ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నావు. క్లినిక్లో వేస్తే ఒక్కొక్కరికి ఒకలా వస్తుంది, హాస్పిటల్ వేస్తే ఒకలా వస్తుంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒకలాగా, నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకలాగా. యావరేజ్ అయితే అయితే 1.5 to 3.5-4 వస్తాయి అనుకో పర్ మంత్. ఇంకా ప్రిటీ గుడ్. అండ్ ఆల్సో లైక్ నువ్వు పీజీ చేస్తుంటే యూ గెట్ అ స్టైఫండ్ ఆల్సో. యా, పీజీ అప్పుడు డిపెండ్స్ కాలేజ్ని బట్టి. మా కాలేజ్లో అయితే 15-20 వేలు ఇస్తారు. నువ్వు ఇప్పుడు ఈఎస్ఐ ఇట్లాంటి వాడికి అయితే 90,000 ఇస్తారు పర్ మంత్. గవర్నమెంట్ కాలేజ్లో ఎక్కువ ఇస్తారు. ఇంటర్న్షిప్ తీసుకో, మా కాలేజ్లో ఎంత 5,000 ఇస్తారు. ప్రైవేట్ లో ఇయర్ అసలు మీద ఇస్తున్నారు. గవర్నమెంట్ కాలేజ్ ఎంబీబీఎస్ కి మాకు 5,000 ఇస్తున్నారు పర్ మంత్. కొన్ని ఇప్పుడు జిప్మర్ లాంటి కాలేజ్, జిప్మర్లో అయితే ఆల్మోస్ట్ 20-30,000 ఇస్తారు పర్ మంత్ వాళ్ళకి. సో ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క మ్యాటర్ వేరీ అవుతుంది. బట్ యా, ఇంటర్న్షిప్లో ఈ శాలరీ, ఇంటర్న్షిప్ ఎంబీఎస్కు శాలరీ రాదనుకొని ఫిక్స్ అవ్వాలి. పీజీలో డిపెండ్స్ వస్తుంది, పర్లేదు. ట్రావెలింగ్ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు వీటికి అయిపోతాయి. బట్ ఫర్ బీడిఎస్ కొంచెం మ్యాటర్ డిఫరెంట్, ఎందుకంటే రూరల్లో కొంచెం ఓరల్ హైజీన్ అన్న చాలా వాళ్ళే ఉంటారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వాళ్ళని వచ్చే వరకు రారు. ఫస్ట్ అదే ప్రాబ్లం అయ్యి అది ఇంకా అది ఫైనల్ స్టేజెస్ వస్తారు. ఫైనల్ స్టేజెస్ వస్తే అప్పటికి మనం ఏం చేయం, కొన్నిసార్లు ఫాలో అప్ చేయరు వాళ్ళు. ఇప్పుడు ఏదైనా సిస్ట్ ట్యూమర్స్ ఉంటాయి లోపట, అవి తీస్తాం, ఒక వారం తర్వాత రండి గోళీలు వాడండి, మళ్ళీ చూడాలి, చెక్ చేయాలి అని చెప్తాం. వాళ్ళు రారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఇంత పెద్దగా మళ్ళీ నాకు మళ్ళీ వచ్చింది. అదే ఎందుకు రాలేదు అప్పుడు నువ్వు అంటే, నేను పెళ్లికి వెళ్ళిన హైదరాబాద్కి, తగ్గిపోయింది రాలేదు, లేదంటే నేను పెళ్లికి వెళ్ళిన రాలేదు, మా ఆయన వద్దను, తగ్గిపోయింది ఇంకెందుకు వస్తాడు అన్నాడు అంటారు. అవును, చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తారు హెల్త్ కేర్. బట్ యా, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఇట్ ఈస్ ఈవెన్ మోర్ టఫర్ ఇన్ బీడిఎస్ కదా. సో మీకు ఫారెన్ అట్లాంటివి ఎట్లా, లైక్ ఎగ్జామ్స్ రాయాలో ఉంటాయి? యాక్చువల్లీ దానికి కూడా నువ్వు ఫస్ట్ వెళ్ళంగానే నీకు ఆఫర్ చేయరు. అంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చాను. డైరెక్ట్ వెళ్ళాలి అంటే నేను నీకు ఆఫర్ చేయరు అని చెప్తున్నా. సో పీజీకి ఆఫర్ చేయరు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు, అందుకు నేను నిన్ను అడిగిన. సో ఎట్లంటే మనం వేరే ఇంకొక కోర్స్ చేస్తూ ఈ ఎగ్జామ్స్ ని క్రాక్ చేయాలి, మళ్ళీ అక్కడ ఉండే ఎగ్జామ్స్ ని. ఒక బీడిఎస్ కి మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ అని కొన్ని బేసిక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో హెల్త్ అడ్మినిస్ట్రేషన్ టైప్ కోర్స్. నేను విన్నది ఏంటంటే లైక్ బీడిఎస్ లో చాలా మంది ఆఫ్టర్ బీడిఎస్ చాలా మందికి ఆపర్చునిటీస్ లేకుండా, జాబ్స్ లేకుండా, నంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఆబ్వియస్లీ పీజీకి తక్కువ కాబట్టి ఉంటాయి, కానీ తక్కువ ఇన్కమ్ తో ఉంటాయి. క్లినికల్, నాన్ క్లినికల్ కోర్సెస్ కొందరు చేసి, నాన్ క్లినికల్ గా దే డూ అదర్ వర్క్స్ అండ్ దే గో దేర్. అక్కడ క్లినికల్ గా నువ్వు చేయాలంటే ఆ సైడ్ ఫారెన్ కంట్రీస్ లో కొంచెం డిఫికల్ట్ అవుతుంది. మనకి ఎగ్జామ్స్ ఎంట్రన్స్ చాలా టఫ్. ఇంకొకటి వాళ్ళు పేషెంట్స్ అందరు వెస్టర్న్ సైడ్ చాలా ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి నువ్వు చిన్న మిస్టేక్ చేసినా వాళ్ళకి కాస్మెటిక్ అంటే చాలా, నువ్వు ఇంత చిన్న చేసినా వాళ్ళు మొత్తం దించుతారు కిందికి. అండ్ ఆల్సో నువ్వు ఫారెన్ లో పీజీ చేయాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఓవర్ కదా. అంటే పీజీ కాదు, నువ్వు మళ్ళీ ఫ్యూ ఇయర్స్ చేసి మళ్ళీ చేయాలి, అదే వేరే కోర్స్ చేసి. సో ఐ థింక్ బీడిఎస్ కన్సిడర్ చేస్తారేమో కదా, అంటే వేరే కోర్స్ చేసి అక్కడ యూ కెన్ ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్. డిపెండ్స్ ఆన్ ద కంట్రీ యాక్చువల్లీ. యుఎస్ లో వ్యాలిడ్ కాదు, సో కెనడా సైడ్ కానీ ఆస్ట్రేలియా సైడ్ కానీ మన వ్యాలిడ్, మన యూజీ. యు ఆర్ బేసికలీ లైక్ డూయింగ్ అనదర్ బీడిఎస్ ఇన్ యుఎస్ అండ్ దెన్ డూయింగ్ యువర్ మాస్టర్స్, డిడిఎస్ అంటారు. అది మళ్ళీ డబల్ చదువుకొని మాస్టర్స్ చేసుకోవాలి. మాకు డిఫరెంట్ ఉంటుంది. నువ్వు యుఎస్ఎంఎల్ఏ అంటే దెన్ యూ హ్యావ్ అనదర్ ప్రాసెస్, డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మళ్ళీ
పెళ్లి చూపుల్లాగా అక్కడ అక్కడ అంతే. ఇంకా యూఎస్ఎం వెళ్ళి మాకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. కానీ చాలా కష్టం ఉంటే ఆ ఎంట్రన్సెస్కి కూడా చాలా పైసలు ఖర్చు అవుతాయి ఒక్కొక్క. మాకు చెప్తున్నా కదా యూఎస్ఎం స్టెప్ 1కి ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి స్టూడెంట్స్కి 1 lakh ఎగ్జామ్ ఫీజ్. నువ్వు పాస్ అయిన ఫెయిల్ అయిన తర్వాత 1 lakh. స్టెప్ 2కి 1 lakh, స్టెప్ 3కి 1 lakh. ఈసీఎఫ్ఎంజీ రిజిస్ట్రేషన్కి $250. దెన్ ఆ రిసోర్సెస్ కూడా ఒకటి పైన పైసలు పోయినట్టే. ఆ రిసోర్సెస్ కూడా ఇఫ్ యూ టేక్ లైక్ యూ వరల్డ్ అంటారు, ఫస్ట్ ఎయిడ్ బుక్స్ అంటారు, ఇవన్నీ కూడా కాస్ట్. ఫస్ట్ ఎయిడ్ బుక్ నార్మల్ ఒక బుక్ 3,000, యూ వరల్డ్ 30,000 ఎంత ఉంటుంది, 30,000-40,000. నువ్వు ఇంకా వేరేవి సబ్స్క్రిప్షన్స్ అవి తీసుకోవాలి కదా, సంథింగ్ టు రీడ్, అవన్నీ కూడా కాస్ట్లీ ఉంటాయి మొత్తం ఓవరాల్. ఇంకా నువ్వు టైం చాలా పడుతుంది. ఎలెక్టివ్స్ అక్కడ ఎలెక్టివ్స్ చేయాలి అంటే ఒక్కొక్క కాలేజ్కి 1 month ఎలెక్టివ్స్ అంటే 4 weeksకి $5,000 అట్లా ఉంటుంది. 5,000 ఎంత ఆల్మోస్ట్ 80 వేసుకుంటే 4 lakhs అట్లా ఉంటుంది ఒక్క ఎలెక్టివ్కి. అది నేను మళ్ళీ వాడు ఏం నీకు పే చేయడు, జస్ట్ ఒక లెటర్ ఇస్తాడు బాగా చేసిండు అని. సో ఆ లెటర్ కోసం అని చెప్పి నువ్వు అంత కట్టుకోవాలి. ఇంకా ఓవరాల్ కానీ ఒక్కటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి సెట్ అయితే యా ఇండియాలో పీజీకి ఫీజు ఉంటుంది, వాళ్ళకి అక్కడ పీజీ రెసిడెన్సీ అంటారు, రెసిడెన్సీకి ఫీజు ఉండదు. సో నువ్వు ఒక్కసారి రెసిడెన్సీ స్టార్ట్ అయిందంటే నీకు దే పే యూ అరౌండ్ $60,000-$80,000 per year ఎక్స్క్లూడింగ్ టాక్సెస్. మళ్ళీ టాక్సెస్ వేరుగా కట్టుకోవాలి. సో $60,000-$80,000 డిపెండింగ్ ఆన్ ద స్టేట్. యూఎస్ గురించి చెప్తున్నాం. సో అంత పే చేస్తారు నీకు, ఏ డిపార్ట్మెంట్ అయినా పే చేస్తారు. ట్యాక్స్లు పోగా లాస్ట్కి ఒక 50-60 మేమే మిగులుద్దేమో నీకు చేతికి పర్ ఇయర్. సో దట్స్ డీసెంట్. అక్కడ పీజీకి ఇంకా ఫీజు ఉండదు నీకు. ఇట్స్ లైక్ యువర్ వర్కింగ్. ఇంకా పీజీలో కూడా ఇండియాలో పీజీని కూడా నీకు ఇంకా కోర్సులను చూస్తారు, ఇంకా చదువుకున్నట్టు చూస్తారు. సో నీకు వాళ్ళ పేమెంట్ తక్కువ ఉంటుంది, స్టైఫండ్ ఉంటుంది, వాళ్ళకి శాలరీ ఉంటుంది. సో దట్స్ అ మేజర్ డిఫరెన్స్. సో ఇంకోటి అడుగుదాం అనుకుంటా అంటే ఎవ్రీ ఇయర్ నీట్ ఆల్మోస్ట్ 10-15 lakhs ఇస్తారేమో ఆ బ్రాకెట్ లో, ఆర్ ఈవెన్ మోర్, బట్ మోర్ దెన్ 10 lakhs. మోర్ దెన్ 15. అచ్చా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మోర్ దెన్ 15. మా అప్పుడే 12-13 ఇచ్చారు. మోర్ దెన్ 15. సో మోర్ దెన్ 15. యా మనం రాసినప్పుడు ఇట్ వాస్ 15 ఆర్ సంథింగ్. 15. దాని నుంచి అప్పుడు ఐ రిమెంబర్ ఎంత 65,000 సీట్స్ ఉండేనా మనం తెలంగాణ. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా ఇంకా ఎక్కువ ఉండేనా, ఐమ్ నాట్ రియలీ షూర్, బట్ ఉండే బాగానే ఉండే. తెలంగాణ అయితే 5,000 ఉండే, 5,000 చేంజ్ 6,000. ఐ మీన్ తెలంగాణ 4 to 5 దాకా ఉన్నట్టుంది. లేదు, తెలంగాణ ఆంధ్ర కలిపి డివైడ్ చేసుకున్నప్పుడు 3,000 వచ్చినాయి. సో 2,500 లోపల నీకు స్టేట్ ర్యాంక్ వస్తే దెన్ యూ హ్యావ్ దట్. కరెక్ట్. ఇప్పుడు ఇదంతా యూజీ ఓకే, సమ్హౌ యూ గాట్ ఇన్ టు ద కాలేజ్, అదంతా అయిపోయింది. ఇండియాలో పీజీ చేయాలంటే నీకు ఎంబీబీఎస్ పీజీ సీట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ బీడీఎస్ పీజీ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఏమన్నా ఎస్టిమేట్ ఐడియా? ఎస్టిమేట్స్ ఐమ్ నాట్ రియల్లీ మా షూర్. డిపార్ట్మెంట్లో 8 డిపార్ట్మెంట్స్ అన్నా కదా. సో పబ్లిక్ హెల్త్ చాలా మంది తీసుకోరు, ఎందుకంటే దాంట్లో ఫీల్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి. ఇంకా మిగతా 7 డిపార్ట్మెంట్స్లో కొన్ని ప్రిఫర్ చేసి కొన్ని ప్రిఫర్ చేయరు, డిపెండ్స్ ఆన్ దట్. ఇయర్కి 3-4 ఉంటారు అంటే. ఓకే, మొత్తం పీజీ సీట్స్ నో ఒక డిపార్ట్మెంట్లో 3-4 మెంబర్స్, డిపార్ట్మెంట్ చెప్పొచ్చు, 3 to 4 మెంబర్స్ని తీసుకుంటారు ఇయర్కి. సో అట్లా 4 into 6-7 డిపార్ట్మెంట్స్ అన్న 4-7 24 సంథింగ్ అట్లా ఒక కాలేజ్ అట్లా. సో టోటల్ స్టేట్ వైజ్ ఎంత ఉంటారు, ఒక 8 కాలేజీలు 10 కాలేజీలు అంతే. ఆల్మోస్ట్ 10:1 రేషియో సంథింగ్ అట్లుంది. సో నువ్వు యూజీ సీట్స్ కి పీజీ సీట్స్ కంపేర్ చేస్తే యూజీ నాట్ ఆల్ ది కాలేజెస్ హావ్ పీజీ యాస్ వెల్, రైట్? నాట్ రాంగ్. ఈ మధ్య స్టార్టింగ్ చాలా కాలేజ్కి, వీళ్ళకి ఉండవు అన్నిటి కాలేజ్కి. మాకు ఎంబీబీఎస్ కాలేజ్కి మెజారిటీ వాటికి ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో మాకు ఐఎమ్ నాట్ రియల్లీ షూర్ ఆఫ్ ద కౌంట్, బట్ సపోజ్ మెడిసిన్ తీసుకో, మెడిసిన్లో 6 to 7, 8 పీజీస్ దాకా ఉంటారు. మెడిసిన్ ప్రిఫర్ చేస్తారు. యా మెడిసిన్ ఎక్కువ ఇండియాలో అదొకటి ఉందిలే, 8 పీజీస్ దాకా ఉంటారు. సర్జరీలో 4 పీజీస్ అట్లా. అంటే కాలేజ్ బట్టి పర్మిషన్స్ బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క కౌంట్ ఉంటుంది. నాట్ రియల్లీ షూర్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ కౌంట్. అంతే. ఇంకా సో అదే, సో ద కాంపిటీషన్ ఫర్ పీజీ సీట్స్ ఇస్ ఆల్సో వెరీ హై. యా కాంపిటీషన్ చాలా ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్ కాలేజ్ సీట్లు మిగిలిపోతాయి కొన్ని. ఎట్లా చెప్పాలి అంటే డిపార్ట్మెంట్స్ మ్యాటర్ అయితే చాలా. ఇప్పుడు మెడిసిన్ సీట్స్ తక్కువ అనిపిస్తాయి, సర్జరీ సీట్స్ తక్కువ అనిపిస్తాయి, పీడియాట్రిక్స్ తక్కువ అనిపిస్తాయి. నీకు ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఇవి కొన్ని మిగిలిపోతాయి సీట్స్. సో డిమాండ్ బట్ అసలు ఆ సీట్స్ తీసుకోరు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, కట్ ఆఫ్ 0 చేస్తుంది. ఇంకా నీకు 0 మార్క్స్ వచ్చినా కూడా యూ కెన్ టేక్ అప్ చేస్తారు ఆల్మోస్ట్. అయినా కూడా తీసుకోరు కొంతమంది ఆ అనాటమీ కొన్ని. బట్ ద గుడ్ కోర్సెస్, బట్ తీసుకోరు. ఇంకా జనాలకి ఎట్లా అంటే అందరికీ క్లినికల్గా కావాలి. ఇప్పుడు ఇంత డాక్టర్ అయినా మీ ఎవడు ఏం చేస్తున్నా అంటే కార్డియాలజిస్ట్ అని చెప్తే మటుకు అనాటమీ ప్రొఫెసర్ అంటే బాగోదు కదా. సో వాళ్ళకి ఆ మైండ్ సెట్ అట్లా ఉంది, ఆ మెరిట్ ఆర్ వాట్ ఎవర్ కొంచెం దానికోసం. బట్ అందులో కూడా వి డోంట్ టాక్ అబౌట్ దిస్ ఆస్పెక్ట్. దానిలో కూడా రిజర్వేషన్ కొన్ని కట్టేది చాలా మంది. పీజీకి కూడా ఇంకా రిజర్వేషన్స్ ఏంది అనిపిస్తుంది కొన్నిసార్లు. అండ్ అది కాదు, ఆబ్వియస్లీ అది కంటెన్షియస్ టాపిక్ కాబట్టి
కష్టం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తే. బట్ యా, ఇట్ ఈస్ అ వెరీ డిబేటబుల్ టాపిక్, ఉండాలా వద్దా అన్నట్టు. దేర్ ఆర్ రీజన్స్ అండ్ ఆల్. దెన్ అగైన్ దానిలో కూడా చాలా మంది యూజీ ఎట్లాగో అట్లా అఫోర్డ్ చేసుకున్నారు, చేశారు. దే కాంట్ అఫోర్డ్ పీజీ సీట్స్ కొనుక్కోవాలంటే. సో దానిలో కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది ఫర్ యువర్ ఫ్రీ సీట్స్ ఆర్ గవర్నమెంట్ సీట్స్ అన్నట్టు. సో ఇస్ ఇట్ ఈవెన్ వయబుల్ ఎట్ దట్ పాయింట్? యా, ఐ మీన్ నువ్వు ఎంబీబీఎస్ చేసావంటే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇంత ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ చేసావో దానికి అంత పెద్ద వాల్యూ లేదన్నప్పుడు సచ్చినట్టు హౌ టు గో ఫర్ సంథింగ్. బతకాలి కదా. కొంతమంది ఇప్పుడు అదర్ ఆప్షన్స్ చెప్పాలంటే పీజీ చేస్తారు. పీజీ లేదు అంటే కొంతమంది ఎంబీఏ చేస్తారు. ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్తారు. ఇంకొకళ్ళు హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రాపర్ కోర్స్ ఉంటుంది, హాస్పిటల్ మేనేజ్మెంట్ 2 years 3 years కోర్స్ ఉంటుంది, అది చేసుకుంటారు కొంతమంది. ఆర్ కొంతమంది డైరెక్ట్ క్లినిక్ స్టార్ట్ చేసుకుంటారు. కొంతమంది రూరల్ ఏరియాస్లో ప్రాక్టీస్ చేస్తారు. ఇట్లా కొంతమంది జూనియర్ డాక్టర్ కింద పని చేసుకుంటారు. నేను ఇట్లా యూఎస్ఎంఎల్ రాస్తారు. వీ హ్యావ్ అదర్ ఎగ్జామ్స్, ల్యాబ్ అంటారు యూకేకి, దెన్ ఏఎంసీ ఆస్ట్రేలియా బోర్డ్కి, దుబాయ్ వెళ్ళడానికి కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. అట్లా బయట కంట్రీస్కి వెళ్తారు. ఇంకా కొంతమంది చెప్పాలంటే మొత్తం కెరీర్ మార్చేసుకుంటారు కొంతమంది ఎంబీబీఎస్ తర్వాత కూడా. నాకు తెలిసిన కొంతమంది సీనియర్స్ కూడా ఒక లైక్ మొత్తం డిఫరెంట్ బ్రాంచెస్కి వెళ్ళిపోతారు, మారుతారు కొంతమంది ఒక్కొక్కళ్ళు. లైక్ కొంతమంది ఎట్లా వెళ్తారంటే పబ్లిక్ హెల్త్, ప్రాపర్ పబ్లిక్ హెల్త్కి వెళ్ళిపోతారు, ఈవెంట్స్ ఆర్గనైజింగ్ అట్లా. కెరీర్ ఆప్షన్స్ అయితే ఆఫ్ కోర్స్ ఎంబీబీఎస్ తర్వాత ఇట్స్ జస్ట్ నార్మల్, ఇంకా అన్నిట్లోనే డిగ్రీ ఉంది. ఎంబీబీఎస్ అడ్వాంటేజ్ ఏంటంటే నీకు కొంచెం స్పెసిఫిక్ సెక్టర్లో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. వేరే ఆప్షన్స్ అన్నిట్లో అందరికీ ఉన్నట్టు ఉంటాయి మాకు కూడా. అండ్ బీడీఎస్కి ఇట్ ఇస్ స్లైట్లీ టఫర్ కదా ఇంకా అప్పుడు. లేదు, మేము కూడా చేయొచ్చు కోర్సెస్. హాస్పిటల్ మేనేజ్మెంట్ చాలా మంది చేస్తారు. ఐ మీన్ మాకు బీడీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది. బేసిక్గా ఏంటంటే కొంచెం హైయర్ పొజిషన్స్ ఇస్తారు అక్కడ. ఒకసారి మనం కోర్స్ చేసినాక మనకు ఆపర్చునిటీస్ ఎంబీబీఎస్ బీడీఎస్కి మనకి పేరు ముందు నుంచి డాక్టరేట్ ఉంటే మనం ఇంకా మెడికల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా చదువుకుని వచ్చాం కాబట్టి కొంచెం మంచి రెస్పెక్ట్ ఇస్తారు అక్కడ. ఈ జనరల్ హెచ్ఆర్స్ కంటే మాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, రెస్పెక్ట్ ఇస్తారు. బట్ ఒక సినారియో ఇస్తాను, లైక్ ఒక పర్సన్ ఉన్నాడు, అగైన్ దిస్ సేమ్ గా, వీడి పేరు రాకేష్ అనుకుందాం. సేమ్ అదే ఫ్యామిలీ ఇన్కమ్ 60,000 70,000 సంథింగ్, జనరల్ కేటగిరీ. అండ్ వుడ్ యూ రియలీ అడ్వైజ్ హిమ్ ఎంబీబీఎస్ చేయాలన్నా? అండ్ వాటి స్టడీస్లో ఎట్లా అంటే కొంచెం అబవ్ యావరేజ్ స్టూడెంట్ అనుకో. సో వుడ్ యూ అడ్వైజ్ హిమ్ టు యాక్చువల్లీ గో త్రూ దిస్ ప్రాసెస్, ఎంబీబీఎస్ చేయడం చేసి అండ్ పీజీ చేయడం? ఐ మీన్ ఒకవేళ పర్సెంటైల్ తీసుకుంటే హీ కమ్స్ అరౌండ్ ది 70-80 పర్సెంటైల్ అనుకో. ఒకవేళ 100 మంది తీసుకుంటే హీ స్టాండ్స్ ఎట్ 70-80 పర్సెంటైల్. సో వుడ్ యూ రికమెండ్ హిమ్ బీడీఎస్ అన్నా కానీ ఎంబీబీఎస్ అన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బ్రెయిన్ని వాడు స్టేబుల్ చేసుకోవాలి. నేను ఇవన్నీ చేయగలుగుతాను. హీ షుడ్ బి ప్యాషనెట్ ఎనఫ్. ఇంకా అంటే నీకు ఎంబీబీఎస్లో ఇఫ్ యూ థింక్ బీ క్యాట్ సీ క్యాట్ అయితే నువ్వు చెప్పిన సినారియో అయితే దే ఆర్ నాట్ ఎఫోర్డబుల్ అయితే ఓకే పక్కన పెట్టేస్తాయి. ఇంకా ఏ క్యాట్ గవర్నమెంట్ సీట్ అయితే రాదు అని అయితే ఎవరికి ఉండదు, కష్టపడితే ఎవరికో వస్తుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎవడో ఏలియన్స్ వచ్చి రాయట్లే ఎగ్జామ్స్ చేసేది ఎంబీబీఎస్లో రాసే స్టూడెంట్సే, మా వార్డ్ స్టూడెంట్స్ ఎవరో స్టూడెంట్స్ రాస్తున్నారు. సో హీ షుడ్ బి ప్యాషనెట్ ఎనఫ్. ఒక మేబీ 1 attempt 2 attempts. అండ్ చాలా మందికి ఇది ఉంటుంది, ఒక అటెంప్ట్ తీసుకుని లాంగ్ టర్మ్ తీసుకుంటే ఎడుకో డిలే అయిపోయినాము. మా ఫ్యామిలీలో ఉంది, మా పేరెంట్స్కి మా డాడీ లాంగ్ టర్మ్ తీసుకుంటే మంచి లైక్ మేబీ ఇంకా బెటర్ కాలేజ్ అవసరం, లాంగ్ టర్మ్ అంటే ఎందుకు 1 year వేస్ట్ అయిపోతుంది అది అంటారు. బట్ ఎంబీబీఎస్కి వచ్చిన తర్వాత నువ్వు పీజీ చేసి సూపర్ స్పెషాలిటీ చేసి మొత్తం చేసేవారికి నీకు 35 ఏళ్ళు వస్తాయి. ఆ 35 ఏళ్ళు వచ్చిన తర్వాత 1 year పెద్ద మ్యాటర్ అవుతుంది అటు ఇటు నీకు. నేను చెప్తున్నా కదా, మా ఒక అన్న లాంగ్ టర్మ్ చేసిండు, ఇప్పుడు ఎక్కడో సర్జికల్ గ్యాస్ చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు లాంగ్ టర్మ్ చేసి వెళ్ళిండు. ఆయన డిపార్ట్మెంట్లో ఆయన యంగెస్ట్ అక్కడ, ఆయన పక్కన వాళ్ళందరూ 30, 40, 50 ఉన్నారంట. ఈయన ఇప్పుడు వెళ్ళి 30s ఉన్నాడు, ఎర్లీ 30s. సో అదే నీకు ఇంకా మేబీ ఆ స్టార్టింగ్ లాంగ్ టర్మ్ ఆ ఇంటర్ తర్వాత నీకు కొంచెం అనిపిస్తుంది నీ బ్యాచ్మేట్స్ అందరూ వెళ్ళిపోతున్నారు ఎటో కట్టు, నువ్వు ఇక్కడే ఆగిపోయినా అన్న ఫీలింగ్ చాలా ఉంటుంది. మాకు కూడా ఇప్పుడు ఇంటర్న్షిప్లో మా ఫ్రెండ్స్ అందరూ నీట్ పీజీ ప్రిపేర్ స్టార్ట్ చేస్తారు. మేబీ కొంతమందికి ప్రియా సీట్ వస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, పీజీ స్టార్ట్ చేస్తారు. నేను ఇంకా నాకు యూఎస్ఎంఎల్ జర్నీ ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. ఆ డైలమా అయితే ఎప్పుడు ఉంటుంది, ఎంబీబీఎస్ ప్రీ ఎంబీబీఎస్ పోస్ట్ ఎంబీబీఎస్ ఉంటుంది. ఇంకా నువ్వు యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్, నాకు ఇది కావాలి నేను చేస్తా, ఒక 1 year లేట్ అయినా ఏం కాదు నేను చేస్తా అన్న మైండ్ సెట్ ఉంటే ఎన్ని వచ్చినా ఫేస్ చేస్తా అనుకుని ఒక ధైర్యం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా తేడా చేస్తా స్టార్టింగ్ లోనే అనుకుంటే వేస్ట్. ఒకసారి దిగినావు మొత్తం ఈదాల్సిందే నువ్వు మొత్తం. ఇఫ్ యు వాంట్ టు గెట్ టు దట్ స్పేస్ అన్నట్టు మేబీ 1 year డిలే అవుతుందేమో, అవుతుంది. యాక్చువల్లీ నేను ఫస్ట్ బైపీసీ తీసుకోవాలని చెప్పి మా ఇంట్లో అసలు ఇష్టం లేదు. మా ఫ్యామిలీ ఫుల్ ఆఫ్ బిజినెస్ థింగ్స్, సో వాళ్ళకి ఎందుకు అవసరం ఇంతగానో నువ్వు చదువు పీకో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది.
సో నేను లిటరల్గా చెప్తున్నా కదా, నేను జాయిన్ అయినాక 1.5 month అయింది. అప్పటికి కూడా నేను మా చుట్టాలకి మా చుట్టాలు ఎందుకు పెట్టి అవసరమా ఏంగా పోతే పోయింది, 1 నెల 2 నెలలు వదిలేసి మనకి ఎందుకు ఈ కోర్సు ఇంత పెద్దది, ఇన్ని సంవత్సరాలు చదవాలి, జీవితాంతం చదువుతూనే ఉండాలి అంటే, లేదు నేను ఇష్టపడి వచ్చిన, మీ ఎవరి ఫోర్స్ కాదు, నాకు నచ్చి నేను వచ్చినా కాబట్టి ఐ విల్ టేక్ కేర్ అన్నది చెప్పాను. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా డాడీకి ఇప్పటికి కూడా నచ్చదు, ఎంత డాక్టర్ అయినా చెప్తారు ఇట్లా హ్యాపీ ఉంటాడు డాక్టర్ మావాడని. నాతో అవసరమా నీకు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళడము, బిజినెస్ ఏదో ఒకటి చేసుకో అంటే కొంచెం మైండ్ రిలాక్స్ ఉంటుంది, ఇంత స్ట్రెస్ అవసరమా నీకు, ఎగ్జామ్స్ అప్పుడు ఎందుకు అంత కష్టపడుతున్నావు. ఇంకొకరిది ఒక్కొక్క మైండ్ సెట్, ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కలా ఉంటుంది. కొంత ఫ్యామిలీస్లో పేరెంట్స్ డాక్టర్స్ ఉంటారు, సో వచ్చిన చదువు అంటారు, వాళ్ళకి ఒకటి. బట్ అదే ఇంకా నువ్వు అబవ్ యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ స్టూడెంట్ అది మ్యాటర్ అవ్వదు. ఒక్కసారి ఎంబీబీఎస్కి వచ్చావు అనుకో, నువ్వు ఈవెన్ ఇఫ్ బిలో యావరేజ్ స్టూడెంట్ కష్టపడితే మ్యాటర్ అవుతుంది. అంటే నువ్వు చదవాలంతే, నీకు ఇక్కడ ఏమి నీ స్కిల్స్ టెస్ట్ అంటే నువ్వు ఇట్లా స్మార్ట్ ఉండక్కర్లేదు, ఏమి మ్యాథ్ ఇట్లా ఇంజనీర్స్ లాగా స్మార్ట్ ఉండక్కర్లేదు, నువ్వు నార్మల్ కష్టపడితే విల్ పాస్. బట్ ఇక్కడ ఏంటంటే వీఆర్ ఆల్సో టేకింగ్ లగ్జరీ ఆఫ్ టైమ్ ఆల్సో. వాట్ ఇఫ్ రాకేష్ వాడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లో నాకు జల్దీ సెటిల్ అయిపోయింది, జల్దీ మంచి శాలరీ అంటే నాట్ అ గుడ్ కెరియర్, నాట్ అ గుడ్ టైం పడుతుంది. మేబీ వాడు గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది అనుకో, నిజంగా పెద్ద గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది అనుకో చదువుకుంటే, పర్ మంత్ వాడికి ఆల్మోస్ట్ 20,000-30,000 వస్తుంది అంటే ఇట్స్ డీసెంట్. పర్ ఇయర్ ఎంత వస్తున్నట్టు ఆల్మోస్ట్ 4 lakhs 4 చేంజ్ వస్తుంది. బట్ రాకేష్ అదే హీస్ అవేర్ దట్ 70-80% ప్రాసెస్ లో ఆయన ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి మధ్యలో, అంటే ఈయన ఆ స్టేజ్ లో లేనప్పుడు, జల్దీ సంపాదించలేనప్పుడు. ఒక్కసారి ఎంబీబీఎస్కి ఆర్ బీడీఎస్కి వచ్చిన తర్వాత ఇంకా నీ ఫ్యామిలీ పెద్ద సపోర్ట్ వాళ్ళు చేయాలి ఆఫ్ కోర్స్, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయలేవు. ఇట్లా నువ్వు కొన్ని ఇప్పుడు చిన్న డిగ్రీ అనుకో, వాటికి ఈవినింగ్ టైంలో ఏదైనా పార్ట్ టైం చేసుకోవచ్చు, సంథింగ్ ఏదో ఒక వేరే చిన్న చేసుకుని అఫోర్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎట్లా అంటే డే అంతా ఇక్కడే పోతుంది, మళ్ళీ చదువుకోవాలి. సో ఇంకా నీ బుర్ర అంతా ఇక్కడే, ఎగ్జామ్స్ సమయంలో నన్ను చూడాలి అసలు. ఐ డోంట్ ఈవెన్ కమ్ డౌన్. మా పేరెంట్స్ని చూస్తే నాకు 2 days 3 days ఒకసారి చూస్తూ ఉంటా పేరెంట్స్ని. సో ఇంకా మొత్తం ఇక్కడే ఉన్నప్పుడు వాడు ఎప్పుడో ఫ్యామిలీని చూసుకోవాలి, అట్లా ఉంటుంది. ఇంకా అలా చూసుకుంటే ఇట్స్ నాట్ వయబుల్ వాళ్ళకి. సో యూ హ్యావ్ టు లైక్ కీప్ ఇన్ యువర్ మైండ్ అన్ని కరెక్ట్ గా వెళ్ళాలి, ప్రాసెస్ అవుతుంది, లేట్ అవుతుంది, అన్ని అవుతుంది, అన్నిటిని ఫేస్ చేయాలి. ఆ రియాలిటీ షుడ్ బి దేర్. అంటే ఏదో అన్ని లాలాలాండ్ అన్నట్టు కదా, మళ్ళీ బ్లేమ్ చేయొద్దు, మా డాడీ చెప్పిండు, మా అమ్మ చెప్పింది. బట్ యా యూ షుడ్ బి ప్యాషనేట్ ఎనఫ్, దట్స్ ద హోల్ థింగ్. ఐ థింక్ యా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు మెడిసిన్ లో కంపల్సరీ కావాలి, మెడిసిన్ లో కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఎవ్రీ డే ఐ క్వశ్చన్ మై సెల్ఫ్, అవసరమా నాకు చదవాలా ఇంత. మాది ఫ్యామిలీ బిజినెస్ ఉంది, ఇట్స్ డీసెంట్. సో నాకు ఇప్పుడు వదిలేసినా కూడా నేను జాయిన్ అవ్వచ్చు అక్కడ. బట్ నాకు ఆ ప్యాషన్ లేకపోతే నేను ముందే వదిలేస్తా అన్నట్టు ఉంటారు చాలా మంది. ఎగ్జామ్స్ అప్పుడు కష్టపడుతున్నప్పుడు అనిపిస్తుంది, అవసరమా ఇదంతా ఇప్పుడు, ఇంకా షుడ్ ఓవర్కమ్, ఇట్లా ఏం కాదు చేసాం ఇంత దూరం వచ్చాము. అండ్ ఇట్స్ వర్త్ ఇట్ వన్స్ యూ ఫినిష్ యువర్ ఎంబీబీఎస్. మేబీ ఫైనాన్షియల్గా అట్లా కాకపోయినా ఇట్స్ వర్త్ ఇట్. ఆ రెస్పెక్ట్ కానీ, నీకు వచ్చే రెస్పెక్ట్ కానీ, కొంచెం నీ సొసైటీలో ఉన్న పొజిషన్కి కానీ ఇట్స్ వర్త్ ఇట్. ఒక డాక్టర్ అన్న రెస్పెక్ట్ ఉంటుంది ఎప్పుడు, ఇంకా దానికోసం చేసుకోవాలన్నట్టు. అండ్ సర్వీస్ ఆఫ్ కోర్స్. నేనేమి టిపికల్ ఇప్పుడు ఏదో నేను డాక్టర్ అవుతా, నేను పేషెంట్స్కి హెల్ప్ చేస్తా, సొసైటీని బిల్డ్ చేస్తా అన్నట్టు కాదు. ఫైనాన్షియల్గా కూడా చెప్తున్నా, ఇట్స్ వర్త్ ఇట్. ఇవి మేనేజ్ అమ్మా. అంటే నీకు జాబ్ లేకుండా అరే ఏం చేస్తున్నట్టు వీడు అన్నట్లయితే స్టేట్కి అయితే రావు. ఏది చేసినా కూడా ఏదో ఒక చిన్న జాబ్ అన్నా నీ కాళ్ళపై నువ్వు నిలబడగలిగే స్టేజ్కి అయితే వస్తావు. ఆ సెక్యూరిటీ అయితే ఉంటుంది. యా, జాబ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. నిన్ను అంటే అట్లీస్ట్ నువ్వు అదేంటి నా ఓన్ సెటప్ ఉంటుంది, నేను ఒకటి చేతికింద పని చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మన ఓన్ ఉంటుంది కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. ఇంకా మనం బతకచ్చు, అదే మనల్ని మనం బతకొచ్చు. మరి జాబ్ లేదు నాకు, అరే ఇట్లా ఇంట్లో తినాలి అన్న ఆ స్టేట్కి అయితే రాము. ప్రాసెస్ అయితే అవుతుంది, పండ కొడుతూ నువ్వు సెటిల్ అయ్యేసరికి అన్ని కరెక్ట్ గా ఫస్ట్ అటెంప్ట్ లోనే 28 to 30 అయిపోతున్నాయి. అంటే నేను చెప్తాగా 10th కి ఆల్మోస్ట్ నేను 17 years ఉండే, 16-17కి ఇంటర్, 18కి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, 18 నుంచి ఆల్మోస్ట్ 5.5 years ఎంబీబీఎస్ అనుకో. అంటే ఎంత 23-24కి ఇప్పుడు ఐఎమ్ 23 నౌ, 24కి నా ఎంబీబీఎస్ అయిపోయింది అనుకుందాం. 24 అంటే నీ పీజీకి 1 year గ్యాప్ తీసుకుంటే, తీసుకోకుండా చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ 25, 26, 27 3 years పీజీ. నువ్వు మళ్ళీ పీజీ తర్వాత ఎస్ఆర్షిప్ చేస్తావు 1 year 28, మళ్ళీ దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ చేస్తావు ఒక 2-3 years ఉంటుంది అది కూడా. సో 29, 30 ఇవంతా నీకు ప్రాపర్గా వెళ్తే టైం లైన్ ప్రకారం వెళ్ళిపోతాయి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. యూ షుడ్ కన్సిడర్ ద హ్యూమన్ ఫ్యాక్టర్ అక్కడ. నువ్వు ఎంబీబీఎస్ చేసిన తర్వాత వెంటనే పీజీ సీట్ వచ్చేస్తా అంటే రాదు. ఎంత స్మార్ట్ స్టూడెంట్ అయినా వస్తుందేమో మేబీ, బట్
డీసెంట్ కాలేజెస్ నీకు ఇట్లా odds are very less. నీకు కావాల్సిన నీకు కావాల్సింది యూజువలీ 1 year బ్రేక్ ఇస్ ఫైన్ పోస్ట్ ఎంబీబీఎస్. సో అది తీసుకుంటే నీకు ఇంకో 1 year అవుతుంది. ఇంకా నువ్వు యూఎస్ఎంఎల్ లాంటి పాత్కి వెళ్తున్నావు అంటే అది ఇంకా డిలే అవుతుంది. యూఎస్లో ఎట్లా అంటే ఇండియాలో ఏ పీజీ కోర్స్ 3 years, యూఎస్లో నీకు మెడిసిన్ 3 years, సైకాట్రీ 3 years, జనరల్ సర్జరీ 5 years, న్యూరో సర్జరీ 7 to 8 years. సో ఇంకా చేసుకుంటూ పోతే నీకు డిగ్రీలు వస్తూ ఉంటే తప్ప ప్రాక్టీస్ చేయవు ఎక్కడ. you'll be somewhere between కొందరు 40s కూడా ఉంటారేమో, బట్ 35 మధ్యలో. బట్ కొంతమంది దే రియలైజ్ 30+ మనం కొంతమందికి ఎట్లా ఉంటుందంటే మనం చేసేది ప్రాక్టీస్ చేయడానికి, సర్వీస్ చేయడానికి జనాలకి. అది చేద్దాం ముందు, ఈ డిగ్రీలు వస్తాయి. ఇప్పుడు కొంతమంది మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, డిగ్రీలు చేద్దాం, అది ఈ డిగ్రీ ఆ డిగ్రీ ఆ పీజీ ఈ పీజీ అనుకుంటే వెళ్ళిపోతూనే ఉంటారు. లాస్ట్కి ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు, ఇక్కడ ప్రాక్టీస్ చేయలేదు లాస్ట్కి. మొన్న మా ఫ్రెండ్ లైక్ ఈ పాడ్కాస్ట్ రికార్డ్ అయ్యి ఒక 1 day ముందే ఎండిఎస్ది అంటే వీళ్ళ పీజీ ఎగ్జామ్, బీడిఎస్ వాళ్ళకి పీజీ ఎగ్జామ్ అయింది. సో మా ఫ్రెండ్తో పాటు వెళ్ళిండే. సో అక్కడ ఏంటంటే లైన్లో ఐ హావ్ ఈవెన్ సీన్ పీపుల్ లైక్ వాళ్ళకి బట్టధర వచ్చేసి 45-50 ఉంటాడే మా పర్సన్. He was writing, someone was 35. Yeah, they do. So వాళ్ళ ఏజ్ లిమిట్ ఎక్కువ ఉండదు వాటికి పీజీ అంటే. సో పీజీ ఎప్పుడైనా రాసుకోవచ్చు. సో దే వర్ ఏజ్డ్ పీపుల్ అండ్ దే వర్ ఐ మీన్ ఆబ్వియస్లీ మోస్ట్లీ యంగ్ పీపుల్ ఉన్నారు. బట్ అండ్ ఒకప్పుడు పీజీకి ఎట్లా ఉండదంటే మెడిసిన్ పీజీ ఒక పర్సన్ మల్టిపుల్ పీజీ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను అనస్థీషియా తీసుకొని సర్జరీ కూడా చేయొచ్చు. అప్పుడు నేను 2 degrees ఉంటాయి దగ్గర. బట్ అది ఆపేస్తారు ఒక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. ఐమ్ నాట్ షూర్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. బట్ అది ఏమైందంటే ఇప్పుడు సో ఇప్పుడు నువ్వు పీజీ చేసావు అనుకో మెడిసిన్లో, నువ్వు మెడిసిన్లో ఉండాలి. నువ్వు మారాలి అనుకుంటే ఈ డిగ్రీ ఇచ్చేసి 1 year ఏదో టైం తీసుకొని తర్వాత మళ్ళీ కొత్త స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా నువ్వు మెడిసిన్ కాదు, ప్రాక్టీస్ చేయలేవు మెడిసిన్, నువ్వు మళ్ళీ సర్జరీ చేస్తే సర్జరీ. అటు సగంలో మానేయచ్చా? సగం కూడా మానేయచ్చు. బట్ యూ హ్యావ్ టు పే, లైక్ ఫీజు కట్టాలి. అదే ఒక బాండ్ అవి కట్టుకొని అవి బాగా దొబ్బుతారు ఇక్కడ, బాండ్ అవి కట్టుకొని. ఈ మధ్య ఫేమస్ అయిన కేస్ ఆర్జీ గారి కాలేజ్ లాంటిది, ఆర్ కొన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి వేర్ కొందరు పీపుల్ కన్సిడరేట్ ఉండరు. పేషెంట్స్ అన్నా కానీ వేరే వాళ్ళన్నా కానీ డాక్టర్స్ మీద చేయెత్తడం కానీ వాళ్ళని కొట్టడం కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళకి ఇష్టమైన కాంప్లికేషన్ అయినా కానీ కొందరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇస్ ది ప్రొఫెషన్ సేఫ్? అండ్ అలాంటి కేసెస్ ఏమైనా చూసావా ఈ మధ్య? నేను పర్సనల్గా అయితే చూడలేదు. బట్ పేషెంట్స్ కూడా మొత్తం తప్పనలేము. ద థింగ్ ఈజ్ ఇప్పుడు పేషెంట్ ఐసీయూలో పెడతారు. డాక్టర్స్కి మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొంచెం, మాకు తెలిసింది. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ దే ఎక్స్పెక్ట్ అస్ టు నో ఎవ్రీథింగ్. ఎట్లా అడుగుతారంటే ఎన్ని రోజుల్లో డిసైడ్ చేస్తారంటారు. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు పాయిజనింగ్ కేసు ఏదో ఒకటి, ఎన్ని రోజులు డిసైడ్ అంటే మేము డాక్టర్స్ అంటే ఇప్పుడు మేము సరే బాగానే ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళు రేపు డిసైడ్ అన్నాను అనుకో, రేపు ఏమన్నా అయింది అనుకో, అప్పుడు మా మీదకి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ అవ్వకూడదని చెప్పి మేము ఏం చేస్తాము, ఒక 2 days ఎక్స్ట్రా ఉంచుతాం అన్నట్టు చెప్తాం. వాళ్ళు క్లియర్గా వీ కమ్యూనికేట్. సమ్ టైమ్స్ దే డోంట్ అండర్స్టాండ్. అది వాళ్ళ మిస్టేక్ అవ్వచ్చు, లేకపోతే లాంగ్వేజ్ బ్యారియర్స్ చాలా ఉంటాయి, అవి కూడా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళది. సో వాళ్ళు అండ్ పేషెంట్స్కి ఒక నోషన్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే మొత్తం నాకేస్తారు మనల్ని పైనుంచి కిందకి, మనకి అనవసరమైన టెస్టులు చేసేస్తారు అనుకుంటారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను పనిచేసే హాస్పిటల్లో నా చుట్టూ అయితే ఉంటాయేమో మేబీ ప్రైవేట్ ప్రాక్టీసెస్లో. నేను ప్రాక్టీస్ చేసే చోట అయితే పేషెంట్ వస్తాడు చెస్ట్ పెయిన్తో, ఇఫ్ వీ డూ ఎన్ ఈసీజీ నార్మల్ ఉంది అంటే వీ డిశ్చార్జ్ దెమ్. వీ డోంట్ మేబీ ఒక డ్రాప్ అయి టెస్ట్ చేస్తాము సో దట్ జస్ట్ టు బి షూర్ ఏం లేదు అని. అంతేగాని ఇప్పుడు పేషెంట్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక టెస్ట్ చేశారు బాగానే ఉంది అన్నారు, మేము చాలా హ్యాపీగా ఇప్పుడు ఈసీజీ రిపోర్ట్ వచ్చింది కదా, వీ గో టు ద పేషెంట్ ఈసీజీ రిపోర్ట్ వచ్చింది నార్మల్ ఉంది అంటాం. వాడు రివర్స్ మా పైన అరుస్తాడు, మరి నాకు ఏం లేనప్పుడు ఎందుకు నొప్పి వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళ కోసం ఎందుకు తీపిస్తున్నావు, ఇప్పుడు ఇంకో టెస్ట్ చేద్దామండి సో దట్ జస్ట్ టు బి షూర్ అని చెప్తాము. వాళ్ళేమో నాకు ఇదే లేదంటున్నావు, నాకు అదెందుకు ఇప్పుడు టెస్ట్ అంటాడు. సో వాళ్ళకి అది అర్థం కాదు, మేమేంటంటే జస్ట్ టు బి షూర్ వాళ్ళకి ఏం అవ్వద్దు అన్నట్టు. ఇప్పుడు సరే చెస్ట్ పెయిన్ కాదు ఈసీజీ ఒక్కసారి నార్మల్ ఉండొచ్చు పంపించేసాం అనుకో, వాళ్ళు సడన్ గా బయట ఏమైనా అయితే అది మా పెయిన్ రాకపోతే హాస్పిటల్ మీదకి వస్తుంది. సో జస్ట్ బి షూర్ వీ డూ ఒక 2 investigations ఎక్స్ట్రా, అంటే దాని రిలేటెడ్. మరీ చెస్ట్ పెయిన్తో వస్తే నేను ఏదో తీసుకెళ్ళి కొలనోస్కోపీ చేస్తే అట్లా అనట్లే కదా. సో ఇట్స్ జస్ట్ దగ్గర ఇన్వెస్టిగేషన్స్ కొంచెం చేస్తాము, అది ప్రతి డాక్టర్ చేయాలి, ఇట్స్ నెసరీ. ఇఫ్ యూ గో టు యూఎస్ వాడు నువ్వు స్టమక్ హెడ్ ఏక్తో పోయినా టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తాడు వాడు, ఎందుకు జస్ట్ బి షూర్ నీకు ఏమన్నా ఇంకేమన్నా ఉందా అని. ఆ ఇండియాలో అదొకటి ఉంది, మెడికల్ మాఫియా. జనాలకి అదొకటి మా ఫ్యామిలీలో ఉంటుంది. నేను డాక్టర్ అని తెలిసి కూడా నా ముందే అలా అంటారు, మీ హాస్పిటల్కి వెళ్తే మొత్తం దబ్బేస్తారు మమ్మల్ని అంటే ఎక్కడ దొబ్బుతాను మాకైతే అర్థం కాదు. మేబీ అడ్మిట్ చేసి తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు చూస్తావా, నీకు హాస్పిటల్ మేనేజ్మెంట్ వచ్చి ఎప్పుడైతే కొంచెం కేర్ తీసుకుంటుందో అప్పుడు కొంచెం అవుతుంది అఫ్కోర్స్.
ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ బిజినెస్ వాళ్ళకి, మనకి సర్వీస్ డాక్టర్స్కి, బట్ హాస్పిటల్కి ఇట్స్ బిజినెస్. సో ఈ మధ్యలో సఫర్ అయ్యేది పేషెంటే. సో వాళ్ళని తప్పనలేము, బట్ ద వే దే షో ఇట్, కోపంలో చూపించకుండా డాక్టర్స్ మీద ఎవరైతే కింద వాళ్ళలానే ఇప్పుడు వాళ్ళు పేషెంట్లో వచ్చారు, మేము ఇక్కడ జాబ్ కోసం వచ్చాము, సో పేషెంట్స్ వచ్చి డాక్టర్స్ మీద అనడము ఇట్స్ రాంగ్. చూపించే విధానం తప్పు. అంటే ఇప్పుడు నేను అక్కడ డాక్టర్ని ఈ ఇయర్లో ఉంటా, వాడేదో ప్రాబ్లమ్స్ వస్తే నేను ట్రై చేస్తూ ఉంటా, ఏదో ట్రై చేయనీకి, ఏదో హెల్ప్ చేయనీకి. లాస్ట్కి ఇంత ట్రై చేసిన తర్వాత కూడా వాడికి నొప్పి తగ్గలేదు, వాడు ఎమోషన్లో నన్ను అరుస్తాడు, ఒక్కోసారి కోపంలో తిడతారు, దట్ ఈస్ ఫైన్. బట్ చేయి చేసుకోవడము ఇట్లాంటివి తప్పు. ఇప్పుడు పెయిన్లో ఉన్నప్పుడు నేనే అరుస్తా, నేనే అరుస్తా ఎవరి మీదైనా. సో అలాంటివి వీఆర్ ఫైన్ విత్ దట్. వీ నో హౌ టు డీల్, లైక్ మెల్లి వాళ్ళని కామ్ చేసుకోవడము అది తెలుసు. కొంతమంది ఏంటంటే వైలెంట్గా వెళ్ళిపోతారు, పెద్ద 10 మంది 20 మంది గూండాలు వచ్చేసి రౌండప్ చేయడం ఇట్లా అయితే. మా హాస్పిటల్ కూడా ఇప్పుడు ఒకసారి ఈఆర్లో ఉంటారు, వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే నువ్వు పేషెంట్ని క్రిటికల్ కండిషన్లో తీసుకొస్తే ఇంట్లో ఉన్నప్పుడు ముసలోళ్ళు ఉంటారు కదా, ఏం పట్టించుకోరు. ఎప్పుడైతే మొత్తం హెల్త్ డిటోరేట్ అయిపోతుందో లాస్ట్ తీసుకొచ్చి కాపాడండి అంటారు. ఎవడేం చేస్తాడు? వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా అంటే హాస్పిటల్కి వచ్చినాము వీఆర్ సేఫ్ అనుకుంటారు, అక్కడ ఏమైనా అయిందంటే తప్పు డాక్టర్స్ ఇట్లా చూస్తారు. ఇప్పుడు చిన్న పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళు చదవట్లని చెప్పి టీచర్ని తిడతారు చూస్తా, సేమ్ అట్లనే ఉంటుంది మాకు కూడా. వాళ్ళు తీసుకొచ్చి దే ఎక్స్పెక్ట్ అస్ టు లైక్ హీల్ ద పేషెంట్ కంప్లీట్లీ, వాళ్ళ సైడ్ నుంచి ఏం లేకుండానే ముందే కేర్ తీసుకోరు. ఇట్లాంటివి ఉంటే ఆ మిస్కమ్యూనికేషన్, అదే వాళ్ళ మిస్టేక్స్ ఉంటాయి, మాది కూడా కొంచెం అప్పుడప్పుడు కమ్యూనికేషన్ చాలా డాక్టర్స్కి చాలా గ్రే ఏరియా అనమాట అది. అంటే వైలెంట్ ఉండము, ఫిజికల్గా అటాక్ చేయడం తప్పు, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. బట్ పేషెంట్ ఎమోషన్స్ని బట్టి కూడా మనం కూడా మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ వాడు అరుస్తున్నాడు కదా మనం అరుస్తాం అనుకో, అది ఇంకా పెద్దది అయితే తప్ప చిన్నది కాదు. నువ్వు అక్కడ ఉన్నది ఎందుకు వాడిని, మీకు డెఫినేషన్ ఉంటుంది వాట్ ఈస్ హెల్త్ అని. ఇట్స్ లైక్ మెంటల్గా కూడా పేషెంట్ ట్రీట్ చేయాలి, నువ్వు ఫిజికల్గా ట్రీట్ చేయాలి, ఎమోషనల్గా ట్రీట్ చేయాలి, అన్నీ చూడాలి వాడిని. సో నువ్వు ఫిజికల్గానే చూస్తా, వాడు ఇంకా మెంటల్లీ ఎంత డిస్టర్బ్ ఉన్నా కూడా పట్టించుకోనంటే అది తప్పు. సో వాళ్ళది అన్నీ చూడాలి. వాళ్ళ ఫైనాన్షియల్, కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాడు ఏదో ప్రాబ్లమ్తో వస్తాడు, వాడి మైండ్లో ఒక్కటే ఉంటుంది వాడికి ఇప్పుడు ప్రాబ్లం అయినా లేకపోయినా పర్లేదు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు బిల్ ఎట్లా కట్టాలి అని. సో మనం అది మైండ్లో పెట్టుకోకుండా 10 టెస్టులు రాస్తున్నాం అనుకో, వాడికి ఒక్కటే కంగారు ఇప్పుడు బిల్ ఏంది అని. సో వాడు అరిసేస్తాడు, తిట్టేస్తాడు, చిరాకు చేస్తారు. ఇంకోటి వెయిటింగ్ దగ్గర అట్లా ఇంకా అన్ని చాలా ఉంటాయి. సో మనము వాళ్ళ బట్టిని కూడా వెళ్ళాలి, పేషెంట్స్ బట్టి కూడా. కొంతమంది డాక్టర్స్ ఎట్లా అంటే రూడ్గా బిహేవ్ చేస్తారు వాళ్ళతో, ఇవి అర్థం చేసుకోకుండా వాళ్ళ ఫ్యాక్టర్స్. సో దానివల్ల డాక్టర్స్ తప్పు ఉంటుంది, పేషెంట్స్ తప్పు ఉంటుంది. కోపాలు అయితే ఉంటాయి అందరికీ, కానీ ఫిజికల్ వైలెన్స్ అంటే తప్పు. వీళ్ళ సైడ్ అట్లీస్ట్ పేషెంట్ రాగానే కొంచెం అడ్మిట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎట్లయినా రోజంతా ఉంటారు. మాది ఎట్లా అంటే 4 వరకే చూస్తారు, తర్వాత చూడరు. సో వాళ్ళని మార్నింగ్ వాడు వచ్చింది కొంచెం లేట్ వచ్చింది అనుకో, అక్కడ అందరు సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా, వీడి తర్వాత వీడి తర్వాత వీడు, అవన్నీ చెక్ చేసి వాడికి కావాల్సిన ఎక్స్రే రాసి, ఎక్స్రే మళ్ళీ మంచిగా రాకపోతే ఇంకొక ఎక్స్రే తీసి, అంత పెద్ద ఎక్స్రే తీసి అంత తీసి పంపించి మా దగ్గరికి పంపించే వరకు లేట్ అవుతుంది. అక్కడ మళ్ళీ మేము బీపీ చెక్ చేసి అన్ని చూసి ఓకే ఇది ఉంది ప్రాబ్లం అని చెప్పి మళ్ళీ మేము ఆ ఫ్యాకల్టీ దగ్గర సిగ్నేచర్స్ తీసుకొని కేసెస్ చేయాలి, అలాట్ చేయాలి. లేదంటే మేము చేసేది మేము చేస్తాం, లేదంటే పీజీస్కి ఇచ్చేది ఉంటే పీజీస్కి ఇస్తాం. పీజీస్ వాళ్ళకి ఇచ్చే గ్యాప్లో ఏమవుతుంది, వీళ్ళు తినేసి వచ్చారా అంటే తినలేదని చెప్తారు. తినకపోతే ఏం చేయరు, ఇప్పుడు బ్లడ్ లాస్ అవుతుంది మీకు, మళ్ళీ 2 రోజులు తినడానికి రాదు మీకు, ఒక రోజంతా మీరు పక్క తిని రావాలని చెప్తాం. వాడు తినేసి వచ్చినాక మళ్ళీ అప్పుడు బ్లడ్ టెస్ట్ నార్మల్గా ముందు చేస్తాం, బ్లడ్ టెస్ట్ ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు ఎక్కువ ఉంది అనుకో, నేను పొద్దున్న నుంచి కూర్చున్నాను, నాకు ట్రీట్మెంట్ చేయలేదు, ఇప్పుడు నువ్వు నాకు అనవసరంగా తిప్పిపించినావు, ఆడికి తిప్పినావు, ఇంటికి తిప్పినావు, నువ్వేం చేయలేదు నాకు అంటారు. అరే అంకుల్ కాదు అంకుల్ మీరు వినండి ఫస్ట్, మీకు ఇది ఎక్కువ ఉంది అంకుల్, మీ షుగర్ ఎక్కువ ఉంది, ఈ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు చెయ్యొద్దు అంటే ఏం కాదు చెయ్యి, ఏమవుతుంది నాకు నొప్పి చాలా అవుతుంది. అరే ఏందిరా నీకు చెయ్యొద్దురా బాబు అంటారు. వినరు అసలు. నేను పొద్దు నుంచి నా టైం వేస్ట్ చేసిన, కూర్చోబెట్టి నాకు తెలియదు ఇప్పుడు నాకు ఏదో ఒకటి చేయంట. అయితే ఒక కామెడీ సీన్ ఎక్కడ అంటే మా దాంట్లో సర్జరీ పోస్టింగ్ ఉన్నప్పుడు నాకు ఫస్ట్ అదే అయింది మొన్న. సో అక్కడ కూర్చున్నప్పుడు సార్ లోపల ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి అయితే క్లాస్ తీసుకుంటున్నాం, బయట మేమే ఉన్నాం, మేమే ఇంటెన్సివ్ మొత్తం మేనేజ్ చేస్తాం డిపార్ట్మెంట్. ఆ రోజు కూర్చున్నాం, సడన్గా ఉండి అమ్మ అని గడిచింది ఒక పేషెంట్. అమ్మో ఏంద్ర బాబు ఇంతకనే మురుతుంది అంటే మేము నా రోజు ఓపీ డ్యూటీ, నాకు నేను నేను నించున్నా చూస్తున్నా ఏం చెప్తున్నా చెప్పి. అయితే పీజీ సార్ అక్కడ నా వెనకాల నుంచి ఆయన వచ్చి అమ్మ క్యావా అంటే నాకు దేవుడు వచ్చిండు సార్, మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా అక్కడ, నాకు దేవుడు వచ్చింది సార్, ఇక్కడ అంతా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంది నాకు, బోర్ దేవుడు. లోపలికి వెళ్ళి సార్ వచ్చి మా ఫ్యాకల్టీ సార్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సార్ అందరూ వచ్చి ఏమింది అంటే వాళ్ళ దృష్టిలో ఏంటిది మేమేదో ఇచ్చేసినాం అన్నట్టు. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే మేము ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు అక్కడ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు నువ్వు నాకు
ముందు నొప్పి లేకుండా ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన కాడి నుంచి నా కళ్ళు పని చేస్తలేదని చెప్తారు. అదో లింక్ చేసేస్తారు, దీన్ని దాంతో లింక్ చేసేస్తారు పేషెంట్. నువ్వు తీసినందుకే నాకు ఇక్కడ చెవు నొప్పి అవుతుంది అంటారు, నువ్వు తీసినందుకే నాకు ఇక్కడ నొప్పి అవుతుంది, నా కళ్ళు కనిపిస్తలేవు నీ వల్లనే అంటారు. అసలు నువ్వు కన్నుకి మేము ఏం చేయలేదు, మేము చేసింది పన్నుకి అంటే పన్నుకి కన్నుకి సంబంధం లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి నర్వ్స్ కనెక్ట్ అవుతాయి కదా అంట. ఇంకొక రోజు ఇవన్నీ మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, మీరు ఏం చేస్తారు టీచర్ అంటే అవునంట. ఓ అందుకే మీరు ఇంత నన్ను మాట్లాడట్లేదు, మీరే మాట్లాడుతున్నారు మొత్తం అని. మళ్ళీ పేషెంట్ వాళ్ళు బాగానే ఉంటారు, కొందరు వెయిట్ చేసినారు, ఏం కాదు సార్ తీయండి ప్లీజ్ అని 4 అవుతుంది, ఎవడు ఉండడు వెళ్ళిపోతాడు, ఏం కాదు ఏంద్రా తీ మళ్ళీ ఇంత పైసలు అవుతుంది అని చెప్తే వాళ్ళు ఇంత ఎందుకు అవుతుంది సగం తీసుకొని మీరు నేను దగ్గర తక్కువ తీసుకొని నాకు కాదు నువ్వు ఇవ్వాల్సింది, నువ్వు పోయాడు రిసెప్షన్ కూడా వాడికి కట్టాలి, వాడి అడుగుపో నువ్వు అంటే లేదు సార్ చెప్పండి మీరు చెప్తే చేస్తారు అంటే నాకు అక్కడ అనిపిస్తలేదు ఆడైనా వచ్చి చూపి నాకు అంటే నేను ఇదేనే ఉంటాను, నేనే కట్టలేను, నేను వచ్చిన వాళ్ళని చూడాలి, నీ అంటే నేను ఎందుకు రాలంటే ఇంకొక డిపార్ట్మెంట్స్కి రిఫర్ చేయాలి కదా, నువ్వు వచ్చి చెప్పాలి. సో ఆల్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్. బట్ ఐ థింక్ మీకు డైరెక్ట్ పేషెంట్ కేర్ ఎక్కువ ఉంటుంది BDS లో కంపేర్ టు దెమ్. ఐ హర్డ్ లైక్ ఐ హావ్ అదర్ BDS ఫ్రెండ్స్ యాజ్ వెల్, లైక్ దే యూస్ టు టెల్ ఇట్లా ఈ పేషెంట్ చేస్తుండే ప్రొసీజర్ చేస్తుండే అదేదని. మాకు చాలా తక్కువ డైరెక్ట్ పేషెంట్ కేర్, అంటే వీఆర్ ఆల్వేస్ గైడెడ్. లైక్ మా పైన PG కంపల్సరీ ఉంటాడు, మేము OTలో అయితే కంపల్సరీ ఉంటారు. వీ డోంట్ డూ ఇట్ లైక్ అలోన్, లైక్ ఏది కూడా చిన్న ప్రొసీజర్స్ కూడా పక్క ఎవరో ఒకరు ఉంటారు. మేము వీ కెన్ హ్యాండిల్. వాళ్ళు చెప్తారు మా సీనియర్స్ అంటే మా ఇమీడియట్, ఇప్పుడు నేను 3rd ఇయర్లో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్ రోల్ హెల్ప్ చేస్తారు, 4th ఇయర్లో ఉన్నప్పుడు ఇమీడియట్ ఇంటర్న్స్ వీళ్ళందరూ ఉంటారు. మెయిన్ ఇంటర్న్స్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది, అంటే మేము రోజు చేసే ప్రాక్టీస్ అదే కాబట్టి 3rd, 4th ఇయర్ కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి వీ కెన్ మేనేజ్. కొందరు పేషెంట్స్ మేము ఏంటి క్యావిటీస్ అంతకి సిమెంట్ వేసినప్పుడు అప్పుడు బాగానే ఉంది అంత బాగుంది అంటాడు, ఓకే అంటాడు. మళ్ళీ సార్ వచ్చినాక ఓకే నా అంటే లేదు ఇంకా ఉంది నాకు ఇట్లా గుచ్చుకుంటుంది అని చెప్తారు. ఏంద్రా ఇంతసేపు ఏం చేయలేదు, ఇట్లా చేసేటప్పుడు సరిగ్గా కూర్చోరు, ఊరికే 4 పెడుతుంది. అది బై మిస్టేక్ మనం ఇట్లా టచ్ అయింది అనుకో, అది ముందే హై స్పీడ్ ఎరోటర్, అది కట్ చేస్తూ ఉంటుంది, అది బోన్ని తీత్ని బోన్ని కానీ అది వాళ్ళు టంగ్ సడన్గా ఇట్లా పెట్టిన అనుకో కట్ అవుతుంది. కట్టిందనుకో నువ్వు చేయడానికి రాదు, నీకేం రాదు, నువ్వు అనవసరంగా చేసినావు అని చెప్తాడు. అరే ఏంట్రా బాబు మీరు ఆగండి అంకుల్, మీకు తెగుతుంది అంకుల్ అని చెప్పి ముందే చెప్తావు. కొన్నిసార్లు ఏమైనా పెట్టి ఇప్పుడు ఇట్లా ఉంచు, ఇది క్యూరింగ్ లైట్ అని యూవీ లైట్ ఉంటుంది, అది పెడితే అది సెట్ అవుతుంది కదా, అది హార్డ్. వాడు విన్నాడు ఆ గ్యాప్లో నోరు మూయొద్దంటే అప్పుడు నోరు మూసేస్తాడు. మళ్ళీ ఆ నోరు మూస్తే ఏం ప్రాబ్లం లేదు, ఆ సలైవా అంతా మళ్ళీ దానిపైన వెళ్ళిపోతుంది, మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ సెట్ చేసి మళ్ళీ పెట్టాలంటే అంతా డిఫికల్ట్. కొన్నిసార్లు ఎక్స్ట్రాక్షన్స్ చేసినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వాళ్ళకి ఇచ్చేట్టు, పోస్ట్ ఎక్స్ట్రాక్షన్ ఇన్స్ట్రక్షన్స్ అని. ఎలా అంటే అది ఉంచకూడదు, అది తుమ్మకూడదు, అది జరగ గట్టిగా పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే, ఇట్లా దెబ్బ తాకితే ఇట్లా అదేంటి ఫస్ట్ మానాలి అంటే అది టైం పడుతుంది కదా, అది రక్తం గడ్డగట్టాలి, ఇది లోపట కాబట్టి లోపటకి రక్తం గడ్డగడానికి టైం పడుతుంది అంకుల్ అంటే ఇట్లా ఉంటుంది, మీరు కొంచెం ఇట్లా చూడండి, అది జాగ్రత్తగా పెట్టుకొని ఒక రోజంతా అయితే పెట్టుకోండి, కాటన్ దూది అంటే ఇటు పోతుంది ఉంచుతుంది. అయ్యా నువ్వు ఉంచొద్దన్నావా నేను మర్చిపోయినా నేను అంటది. వాళ్ళు అట్లా చేయడం వల్ల మళ్ళీ అయితే అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఒక 3 daysకి సివియర్ పెయిన్తో వస్తాడు. నువ్వు ఏం చేయడానికి రాదు, నీకు అందుకే చేసినావు నువ్వు ఇట్లా అంటారు. చాలా ఉంటాయి. ఐ మీన్ ఇంకా హాస్పిటల్ ఉంటే వెన్ వి సిట్ ఇన్ అవర్ వార్డ్స్ ఇట్లానే వాడికి ఏదో కడుపు నొప్పితో వస్తారు. అంటే చాలామంది ఎట్లా గొడవ చేస్తారంటే నాకు ఐ గెట్ పిస్డ్ దేర్, వాడికి ఏదో హెల్త్ కేర్ కండిషన్స్ వస్తారు, సమ్ చెయ్యి నొప్పి అట్లా. మేము మాకేమి ఇప్పుడు 10 టెస్టులు చేయడం మాకు పని కాదు, ఆడికి ఇప్పుడు చెయ్యికి సంబంధించిన టెస్టులు అని 2-3 చేస్తాము. అన్ని నెగిటివ్ వస్తే బాధ తెలుసా, అన్ని సేఫ్ అని వచ్చినాయి అనుకో, నార్మల్స్ నెగిటివ్ వచ్చాయి అనుకో, వాడు అప్పుడు మొదలెడతాడు అన్ని నెగిటివ్ వచ్చి నాకు ఎందుకు చేసినావు ఈ టెస్టులు అని. నేను వెళ్ళి హ్యాపీగా చెప్పనీకుండదు అక్కడ. నేను అనేసిన ఒకసారి ఒక పేషెంట్తో, దట్ వాస్ మై మిస్టేక్, అసలు ఇప్పుడు ఏంది నెగిటివ్ వచ్చిన ప్రాబ్లమ్, పాజిటివ్ రావాలా అనేసిన, అంటే దట్స్ రాంగ్ ఫ్రమ్ మై సైడ్, అట్లా పాజిటివ్ రావాలి అనడం. కానీ అదే ఇంకా మనకు కూడా టెంపర్ టెస్ట్ చేస్తాను అనమాట, లాస్ట్ వరకు లాక్కెళ్తారు. బట్ వీ షుడెంట్ లూజ్ దట్. అందుకే డాక్టర్స్ పేషెంట్స్ అంటారు కదా, అది ఉండాలి. అది లేకపోతే వార్డ్లో అందరూ ఇంకా అంటే మెయిన్ హెల్త్ కదా, సో కొంచెం ఇరిటేట్ చేస్తారు బాగానే. అవును. సో యా, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ నైస్ దట్ there is this burning passion and you're doing something good, and obviously it is respected in the society, and obviously eventually you'll be earning well and all that. It is good apart from that. Yeah, true. Yeah, so
అదే సో నెక్స్ట్ ఏంటి నీకు ఫర్దర్ ఫస్ట్ ఇప్పుడైతే ఇంటర్న్షిప్ మొత్తం కంప్లీట్ అయినాక మోస్ట్లీ పీజీకి ప్రిపేర్ అవ్వడం కానీ బయటికి వెళ్తే బెటర్ అదే బీడిఎస్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఫారెన్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు అక్కడ పేమెంట్ ఇంకెక్కువ ఉంటుంది. అది దట్ ఈస్ ద షూర్ దేర్. అండ్ మళ్ళీ స్టార్ట్ ఓవర్ చేయాలి చాలా దగ్గర మళ్ళీ బీడిఎస్ ఇంకొకసారి దిగినాం కాబట్టి వెళ్ళాలి ఇంకా. అండ్ నీకు మాకు యాజ్ ఆఫ్ నౌ ప్రతి కంట్రీలో హెల్త్ కేర్ ఇస్ బూమింగ్, లైక్ ఇట్స్ డీసెంట్ ఎక్సెప్ట్ యూకే లాంటి కంట్రీస్ జాబ్స్ లేవు, బట్ ఎడ్యుకేషన్ వైజ్ అన్ని కంట్రీస్ బాగున్నాయి. సో నేను యూఎస్ఎంఎల్ఈ రాసా, ఇప్పుడు ఐ హ్యావ్ టు డూ మై డ్యూటీస్, ఎక్స్టెన్షన్ ఉంది ఇంటర్న్షిప్లో. సో అది 4 months ఉంది. సో ఐ హ్యావ్ టు డూ దోస్ 4 months, దెన్ ఐ హ్యావ్ టు గో టు యూఎస్ ఫర్ electives, దెన్ అగైన్ స్టెప్ 2, దెన్ మ్యాచింగ్ పీజీ. నీట్ పీజీ కూడా ఐ రైట్ దిస్ ఇయర్, బట్ ఐ డోంట్ హ్యావ్ మచ్ హోప్స్. సో ఏదో రాస్తా, 0th attempt అంటారు. అంటే ఆఫ్టర్ యూర్ ఇంటర్న్షిప్ ఏదైతే నీట్ పీజీ వెంటనే రాస్తున్నావో దాన్ని వీ యూజువల్లీ కాల్ ఇట్ 0th attempt. అంటే ఏదో ఇస్తున్నావు జస్ట్ టు నో, జస్ట్ టు నో వాట్ ఈస్ వాట్ అనేది. ఇఫ్ యూ గెట్ అ గుడ్ సీట్, వెల్ అండ్ గుడ్ వెళ్ళిపోవచ్చు. లేదు మంచి సీట్ రావాలంటే నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవడం. So on that note, hopefully I think whoever is watching this, I mean most of them I think upcoming ఆలోచిస్తున్నారు లేదంటే వస్తున్నారు ఫస్ట్ ఇయర్ అంటే ఆ స్పేస్ లో ఉంటారు కాబట్టి. అండ్ ఆల్సో లైక్ పీపుల్ చేస్తున్న వాళ్ళకి ఇట్ విల్ బి రిలేటబుల్ అండ్ నైస్. మోర్ దెన్ దట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్, ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు వాళ్ళకి ఎట్లా వెళ్తుంది అనేది. వచ్చే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ చాలా వింతగా ఉంటాయి, వచ్చాక మారిపోతాయి. అదే అండ్ ఫర్ దోస్ హూ డోంట్ నో అబౌట్ దిస్ వరల్డ్, ఇట్ ఈస్ అ స్నీక్ ఇన్ టు వాట్ డస్ అ మెడికల్ స్టూడెంట్ గో త్రూ, వాళ్ళ మైండ్ ఏంటి, ఏం జరుగుతుంది. సో ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అంతా నేను ఫ్రెండ్స్కి ఏం థ్యాంక్ బిర్యానీ లాస్ట్ కొంచెం డిప్లొమాటిక్ చెప్పారు ఇది. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్ అండ్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, ఎందుకంటే ఇంకా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అవన్నీ వస్తున్నాయి. నౌ విల్ ట్రై టు బి మోర్ రెగ్యులర్ అండ్ ఇంకా వేరే సెగ్మెంట్స్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాం. సో యా, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్ అండ్ యా, కీప్ వాచింగ్ ద బిట్ కూడా.